కోటేశ్వరరావు ప్లాట్ఫామ్ ఈజ్ యువర్స్. రాని మన టైంలు కూడా పాటించాలి కదా. ఎందుకంటే 7 to 9 2 hours పెట్టారు కాబట్టి నో ప్రాబ్లం అనుకుంటున్నాను. అనిపిస్తుంది. రాజు గారు, మనసు బాగుంటే జీవితమే వెలుగు, మనసు దెబ్బతింటే చీకటే మిగులే. మనసు బాగుంటే జీవితమే వెలుగు, మనసు దెబ్బతింటే చీకటే మిగులు, మనసు దెబ్బతింటే చీకటే మిలుగు, మనసే దెబ్బతింటే చీకటే మిగిలే. మనసు బలంగా ఉండాలిరా, మనసు బాగుంటే జీవితమే వెలుగు, మనసు దెబ్బతింటే మిగిలే. గులకరాళ్ళు సుఖమే గులకరాళ్ళు. ఒక కప్పు టీ తాగితే టెన్షన్ దూరమయ్యే, చిరునవ్వు పంచితే హార్ట్ హ్యాపీ అయ్యే. ఒక కప్పు టీ తాగితే టెన్షన్ దూరమాయే, చిరునవ్వు పంచితే హార్ట్ హ్యాపీ అయ్యే. ఒక కప్పు టీ తాగితే టెన్షన్ దూరమాయే, చిరునవ్వు పంచితే హార్ట్ దూరమాయే. మనసు బలంగా ఉండాలిరా, మనసు బలంగా ఉండాలిరా. లైన్స్ కుటుంబీకులారా చెబుతున్నాను మీకు, అందరూ అనుసరించి ఇంకా లైన్ లో సేవ చేద్దామని కోరుతూ, మనసు బాగుంటే జీవితమే వెలుగే, మనసు దెబ్బతింటే చీకటే మిగిలే. మనసు బాగుంటే జీవితమే వెలుగే, మనసు దెబ్బతింటే చీకటే మిగిలే. జ్వరం వస్తే ముందేసుకుంటాము, బాధ పెరిగితే డాక్టర్ని వెతుకుతాము. జ్వరం వస్తే మందేసుకుంటాము, బాధ పెరిగితే డాక్టర్ని వెతుకుతాము. మనసల్సిపోయినప్పుడు ఏంది దదా చేస్తాము, చెప్పుకో మనసులోని మన బాధను. మనసల్సిపోయినప్పుడు ఏంది దదా చేస్తాము, చెప్పుకో మనసులోని మన బాధను. మనసలిసిపోయినప్పుడు ఏంది రదా చేస్తాము, చెప్పుకో మనసులోని మన బాధను. మనసు ఆరోగ్యం మన సంపద, కాపాడితే మన జీవితం ఆనందమే. మనసు బలంగా ఉండాలిరా, మనసు బలంగా ఉండాలిరా. స్నేహం ఒక పందెం, ఒక ఆయుధం, స్నేహం ఒక మందు, ఒక ఆయుధం. పాజిటివ్ థింకింగ్ అసలైన ఆరోగ్యం, వాకింగ్ టాకింగ్ ధ్యానం చేస్తే చాలు. పాజిటివ్ థింకింగ్ అసలైన ఆరోగ్యం, వాకింగ్ టాకింగ్ ధ్యానం చేస్తే చాలు. మానసిక ఆరోగ్యమే మన జీవితం, మానసిక ఆరోగ్యమే మన జీవితం. మనసు బలంగా ఉండాలిరా. ఇలా ధనత్రయోదశి చెప్పలే వాళ్ళకు, కేంద్ర గారి బోధ పాడుకుందా, విందామురా. మహేంద్ర గారి బోధ పాడుదామురా,
మనసుని కాపాడితే బలంగా మనిషి, బలమైతే సమాజము సంతోషంగా. మనసుని కాపాడితే మనిషి బలంగా, మనిషి బలమైతే సమాజము సంతోషంగా. మనసు బలంగా ఉండాలిరా, మనసు బాగుంటే జీవితమే వెలుగు. లా 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 లా. లైన్స్ లీడర్లారా, మళ్ళీ మళ్ళీ చెబుతున్నాము, మన లైన్ కుటుంబీకులు అందరము మనము లైన్ ఫ్యామిలీ అవుదాము. మన యొక్క అందరం ఆరోగ్యంగా, మానసిక ఆరోగ్యంగా, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ కూడా పోగొట్టుకొని మనందరం ఆరోగ్యంగా పనిచేస్తూ మన లైన్ కు ఇంకా ఇంకా సేవ చేసి మన లైన్ ను నంబర్ 1 గా తీసుకొద్దామని కోరుతూ సెలవు. Thank you, Koteshwara Garu, Daddy. Good evening, Lions. Welcome to the most awaiting session on this special day of Dhanteras. Happy Dhanteras to all the Lions. Before starting the program, I would like to give small instructions to use the Zoom meeting. Please turn on your videos so that we can have face-to-face conversation, and mute yourself while speaking. If you want to speak, please raise your hand and unmute yourself to talk. Take notes, and I will share the YouTube link of this video to share your friends and for future reference. Happy learning. Over to our Inner Cabinet Mental Wellness District Chairperson, Dr. Hipno Padma Kamlakar Garu, for her welcome address. Madam. వెల్కమ్ సార్. నేను జర్నీలో ఉన్నాను. అందరికి జర్నీలో ఉన్నారా? ఓకే. గుడ్ ఈవినింగ్ సార్. Yes. ఓకే, ఈరోజు చాలా చక్కటి టాపిక్. నిజంగా అంటే మనం మెంటల్ హెల్త్ గురించి మాట్లాడతాం కానీ ఫైనాన్షియల్ వెల్ బీయింగ్ గురించి ఎక్కువ మాట్లాడడం, కానీ అదే చాలా అవసరం. ఈరోజు మన మహేంద్ర కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఫైనాన్షియల్ వెల్ బీయింగ్ క్లాస్ పెట్టడం నిజంగా గ్రేట్ థింగ్. ఎందుకంటే మామూలుగా డబ్బులు కనిపించాయంటే లేడీస్ అందరికీ శారీస్, నగలు గుర్తొస్తాయి. అదే మగవాళ్ళకైతే గ్యాడ్జెట్స్ కొనేద్దామని చూస్తూ ఉంటారు. పిల్లలకైతే కొత్త గేమ్స్ ఏం ఆడేద్దాం, కొత్త గేమ్స్ ఏమొచ్చాయా అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ చివరికి ఏమవుద్దంటే బ్యాంక్ బ్యాలెన్స్ రివర్స్ గేర్లో ఉండిపోతుంది. సో ఇలా ఈరోజు అంటే దీపావళి వస్తుంది, అందరూ కూడా ఎంజాయ్ చేసేద్దాం, అవి కొనేద్దాం, ఈ కొనేద్దాం అని ఆలోచిస్తారు. ఈ టైంలో ఈ సబ్జెక్ట్ మీద పెట్టడం నిజంగా గ్రేట్ థింగ్ సార్. నాగరాజు గారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. నేను జర్నీలో ఉన్నాను కాబట్టి మధ్య మధ్యలో కాస్త డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. అంటే లైఫ్ అనేది బ్యాంక్ పాస్బుక్ కాదు, మైండ్ పీస్ బుక్ కూడా ఉండాలి అని మీరు ఈరోజు మా అందరికీ తెలియజేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఎవరిబడి. Thank you, madam. Thank you. Let me introduce today's speaker, Lion PRK Nagaraj Garu. He is our own LCF district coordinator and a certified financial planner. He is ALLI graduate in the year 2021-22 and got lots of awards and appreciation certificates from district governors. A very successful, dynamic financial advisor. I would like to present Lion PRK Nagaraju, sir. Over to you, sir. Nagaraju garu, unmute your call. Okay, right. Okay. Yeah, okay, done. First, I would like to thank DG Garu for the opportunity to share my few thoughts on the financial aspects on the occasion of Diwali. అయితే మనకి అనుకోకుండా చాలా తక్కువ మంది వచ్చారు, బట్ ఐ ఎక్స్పెక్టెడ్ మోర్ పీపుల్. బట్ ఎనీహౌ, ఫైనాన్షియల్ వెల్ బీయింగ్ అనేటప్పటికీ మనం ఫైనాన్సెస్ ఏంటంటే అందరం డబ్బులు ఎప్పటి నుంచో సంపాదిస్తున్నాము, ఖర్చు పెడుతున్నాము, మనకి రకరకాలుగా అన్ని చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ ఫైనాన్షియల్ వెల్ బీయింగ్లో ఉన్నామా లేదా, అసలు మన ఏంటి వెనక్కి ఒక్కసారి ఆగి ఫైనాన్షియల్గా మనం అన్ని మన నీడ్స్కి కానీ మనకి ఎటువంటి వరస్ట్ సిచ్యువేషన్లో కానీ ఫేస్ చేసే అంత సిచ్యువేషన్స్, అంత ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉందా లేదా అని చూసుకోవడం అనేది జనరల్గా అందరూ మిస్ అవుతున్నారు.
సో ఫైనాన్షియల్ వెల్బీయింగ్ అంటే ఏంటంటే మెయిన్ పవన్ ఇది ఒక్క నిమిషం. ఓకే. ఫైనాన్షియల్ వెల్బీయింగ్ అంటే ఏ విధమైన మనకి ఫ్యూచర్లో మనకున్న ఫైనాన్షియల్ నీడ్స్ ఏదైతే ఉంటాయో అది వాట్ ఎవర్ నీడ్స్, పిల్లలు కావచ్చు, లేకపోతే మన రిటైర్మెంట్ కావచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు, అట్లాంటి వాటికి మనకి సఫిషియంట్ మనీ మనకు కనుక ఉందా లేదా. తర్వాత అలాగే ఇట్లాంటి ప్రిపేర్డ్నెస్ అంటే వరస్ట్ సిచ్యువేషన్లో కోవిడ్ కానీ ఇట్లాంటి రెసెషన్ కానీ లేకపోతే ఏదైనా ఈ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఫైనాన్షియల్గా మనకున్న నీడ్స్ కానీ నెసెసిటీస్ని కానీ ఎలా ఫుల్ఫిల్ చేసుకుంటాము అన్నది కూడా చాలా మంది చాలా ఆ విషయంలో ఎక్కువ ఆలోచించట్లేదు. అల్టిమేట్గా ఏంటంటే మన దగ్గర డబ్బులు, అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేక ఎవరికి ప్రాబ్లం లేదు. కాదే ఎంత పీస్ ఆఫ్ మైండ్ తోటి ఉన్నాము, మన మనీని ప్రాపర్గా ఏం చేసుకుంటున్నాము, ఎలా ప్లాన్ చేయాలి, మనకున్న ఏంటన్న దగ్గర కొద్దిగా పీపుల్ మిస్ అవుతున్నారు. సో అట్లాంటి అసలు మనకి ఫైనాన్షియల్ వెల్బీయింగ్ అంటే ఫైనాన్షియల్గా అసలు నా ఉద్దేశంలో 3 థింగ్స్ ఇంపార్టెంట్ అనుకుంటాను. ఒకటి, హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హెల్త్ లేకపోతే లైఫ్కి అర్థమే లేదు. సో అలాగే ఎంత డబ్బులు ఉన్నా హెల్త్ కనుక మనం సరిగ్గా కాపాడుకోకపోతే దానికి అర్థం లేదు. అలాగే మనం బిజినెస్లో కూడా బిజినెస్ చేసుకోవాలి, లేకపోతే జాబ్ చేసుకోవాలి, దాంట్లో ఎర్న్ చేయాలి మనీ. దట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం ఎర్నింగ్ ఉన్నప్పుడే కదా సేవ్ చేయగలము. సో ఎర్నింగ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. బిజినెస్ ఏదైనా ఉంటే దాన్ని ఫర్దర్ ఎలా స్ట్రెంథన్ చేసుకోవాలి, తర్వాత లేకపోతే జాబ్ చేస్తుంటే దాన్ని ఇంకా మనం కెరియర్ ఇంకా ఎలా ప్లాన్ చేసుకోవాలి అది. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే మనం ఏదైతే సంపాదిస్తున్నామో బిజినెస్ ద్వారా కానీ లేకపోతే జాబ్ ద్వారా కానీ మనం ఏదైతే సంపాదిస్తున్నామో ఆ మనీని ఫ్యూచర్ మన అవసరాలకు తగ్గట్టుగా మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. కొన్ని ఫైనాన్షియల్ జర్నీలో హ్యాపీగా ఉండాలంటే కనుక కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ కూడా కేర్ తీసుకోవాల్సినవి ఉంటాయి. అవి కూడా పీపుల్ చాలా మిస్ అవుతున్నారు. దాంట్లో కూడా డీటెయిల్గా చెప్తాను. అయితే వాళ్ళు డిస్కస్ చేయబోయేది ఏంటంటే మీ ఫైనాన్షియల్ జర్నీ హ్యాపీగా ఉండాలంటే కనుక కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు నేను ఏదైతే కొత్త విషయాలు కాదు, చాలా రెగ్యులర్ థింగ్సే, చాలా స్మాల్ థింగ్సే, కానీ పీపుల్ అందరూ కూడా మిస్ అవుతూనే ఉంటారు అవి. సో ఒకసారి మీకు గుర్తు చేసినట్టు అవుతుంది. దాని ఇంపార్టెన్స్ చెప్తే ఇంకా కొంతమంది ఎవరైతే సరిగ్గా చేసుకోవట్లేదో వాళ్ళు ఆ విషయంలో కేర్ తీసుకుంటారన్న ఉద్దేశంతో ఈ ఫైనాన్షియల్ వెల్బీయింగ్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను టుడే. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ వాటిల్లో కొంతవరకు వెళ్తాను, మిగతాది చాలా ఉంటుంది ఆ సబ్జెక్టు. ఎందుకంటే ఇది 1 అవర్, హాఫ్ అన్ అవర్లో అయ్యేది కాదు. కాకపోతే ఏంటంటే కొంత మీరు ఫైనాన్షియల్గా హ్యాపీగా ఉండాలంటే కొన్ని విషయాలు మీరు ఎక్కడెక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలనే విషయాల్లో కొన్ని అవుట్పుట్ ఇస్తాను ఇవాళ, కొన్ని ఐ వాంట్ టు షేర్. అలాగే కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఫైనాన్షియల్ జర్నీ వచ్చేటప్పటికి ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఓవర్లోడ్ అయిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియా అవనివ్వండి, ఫ్రెండ్స్ అవనివ్వండి, కొలీగ్స్ అవనివ్వండి, ప్రతి వాళ్ళు కూడా ఈ ఇన్వెస్ట్మెంట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా సింపుల్గా తీసుకుంటున్నారు, చాలా ఈజీ అనుకుంటున్నారు. వాళ్ళకు ఉన్న లిటిల్ నాలెడ్జ్ తోటి ఏదేదో రిస్క్ ఆస్పెక్ట్స్లో చాలా చేస్తున్నారు. అల్టిమేట్గా వాళ్ళు హ్యాపీనెస్ కోల్పోతున్నారు, డబ్బులు పోగొట్టుకుంటున్నారు. చాలా విషయాలు అంటే ఏ ఫైనాన్షియల్ నాలెడ్జ్ కూడా 1 డేలో కానీ ఒక గూగుల్ వీడియో చూస్తేనో లేకపోతే యూట్యూబ్ వీడియో చూస్తేనో రాదు. ఏ సబ్జెక్ట్ అయినా ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం పడుతుంది. కానీ అన్ఫార్చునేట్గా మనం సోషల్ మీడియా చూసి ఒక వీడియో చూసేసి దాన్ని బట్టి మనం గోల్డ్ ఇన్వెస్ట్ చేయడం, లేకపోతే ఇంకోటి ఇన్వెస్ట్ చేయడం అలా వెళ్ళిపోతున్నాం. ఏది రాంగ్ ఆర్ రైట్ అని కాదు, కానీ మనకున్న సిచ్యువేషన్స్ ఏంటి, మనకున్న అవసరాలు ఏంటి, మనకున్న రిసోర్సెస్ ఏంటి, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అన్నది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడ పీపుల్ మిస్ అవుతున్నారు. సరే, అయితే ఫస్ట్ అయితే లెట్ స్టార్ట్. మనం ఫైనాన్షియల్ది ఈ జర్నీని ఒక స్ట్రెంథన్ చేసుకోవాలంటే బేసిక్గా మనం ఎక్కడ కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద నేను కొన్ని విషయాలు చెప్తాను. తర్వాత Q&Aలో కూడా సరదాగా డిస్కస్ చేద్దాము. యాక్చువల్గా ఏంటంటే ఇవాళ చాలా బేసిక్ థింగ్స్ ఐ వాంట్ టు డిస్కస్ విత్ యూ. ఇంపార్టెంట్ థింగ్సే కానీ బేసిక్ థింగ్స్. సో నెక్స్ట్, సో ఫస్ట్ నేను ఒక క్వశ్చన్ ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఇప్పుడు మనకు కోవిడ్ వచ్చింది. చాలా మందికి సాలరీస్ ఆగిపోయినాయి, కొంతమందికి అయితే కూడా రెంట్స్ ఆగిపోయినాయి. తర్వాత అసెట్స్ రియల్ ఎస్టేట్ లో చాలా అసెట్స్ ఉన్నాయి, కానీ క్యాష్ ఉండదు కదా. సో ఆ 3 months 2 months క్యాష్ లేకుండా సఫర్ అయిన వాళ్ళు, డబ్బులు ఉండి సఫర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
సో అంటే ఇక్కడ ఎమర్జెన్సీ ఫండ్ వచ్చిన కంపల్సరీగా మనం ఎమర్జెన్సీ ఫండ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఆ ఎమర్జెన్సీ ఫండ్ ఎలా ఉండాలి, మనకి అలాగా వెంటనే మనకి కావాలంటే ఈ రోజు వచ్చేయాలి లేదా రేపు వచ్చేయాలి, అట్లా ఉండాలి. అంతేగాని నాకు రియల్ ఎస్టేట్లో ఒక 100 కోట్లు ఉన్నాయి కదా, నాకు ఎప్పుడు కావాలంటే రావు. రియల్ ఎస్టేట్లో డబ్బులు లిక్విడిటీ ఉండదు, అలాగే చాలా అసెట్స్లో లిక్విడిటీ ఉండదు. సో అందుకని ఎమర్జెన్సీ ఫండ్ ఎప్పుడు కూడా అట్లీస్ట్ 6 months నుంచి 1 year మీ ఎక్స్పెండిచర్ ఇంక్లూడింగ్ ఈఎంఐస్, మీ ఈఎంఐలు కానీ మంత్లీ ఎక్స్పెండిచర్ కానీ మొత్తం కలిపి సపోజ్ 2 లక్షలు ఉందనుకోండి, మీకు మంత్లీ ఖర్చులు ఈఎంఐలు కలిపి ఒక 2 లక్షలు ఉందనుకోండి, అట్లీస్ట్ మీరు 12 lakhs అంటే 6 months అంటే 12 lakhs నుంచి 24 lakhs ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోవాలి. అట్లీస్ట్ స్టార్ట్ చేసి 12 months ని స్టార్ట్ చేసి 12 lakhs తో స్టార్ట్ చేసి 24 lakhs దాకా వెళ్ళొచ్చు. ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఎక్కడ ఉండాలి ఏంటన్నది డిపాజిట్ లో ఉండొచ్చు లేదా బ్యాంక్ లో ఉండొచ్చు, ఇటువంటి చోట ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ లో ఎక్కడ ఉండకూడదు, షేర్స్ లో కానీ లేదా ఇక్కడ కానీ ఉండకూడదు. సరే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, పవన్ పోల్, మీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ ఎవరన్నా ఇప్పుడు దాకా ఎమర్జెన్సీ ఫండ్ ఉంది, నాకు రేపు కావాలంటే నాకు డబ్బులు వచ్చేస్తాయి. సపోజ్ ఇప్పుడు లాస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు లాస్ట్ ఒక ఫ్రెండ్ ఉన్నారు, మోర్ దెన్ 200-300 crores అసెట్స్ ఉన్నాయి. లాస్ట్ మొన్న ఏదో డిస్కషన్లో ఉంటే మా ఫాదర్కి హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఇమీడియట్గా హాస్పిటల్ అడ్మిట్ చేస్తాము. క్యాష్ కావాలంటే ఇమీడియట్గా 20 lakhs కావాలంటే చాలా మందిని అడగాల్సి వచ్చింది. క్యాష్ ఎవరి దగ్గర అసలు చాలా చాలా ఇబ్బంది పడ్డాను అని చెప్పారు. అంటే అమౌంట్ ఉండటం కాదు, సో మనీ కూడా మనకి అవైలబుల్ ఉండే ఆప్షన్స్ లో పెట్టుకోవాలి. సో అందుకని ఇప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, దీనికి పోల్ పెట్టాను. ఎవరికైనా ఒక 10 lakhs లోపు లేకపోతే అబౌవ్ 10 lakhs ఉన్నది ఎమర్జెన్సీ ఫండ్ ఎవరి దగ్గర ఉందా? ఎమర్జెన్సీ ఫండ్ ఎలా ఉండాలి అంటే కనుక ఈ రోజు చెప్తే మీకు అలా వచ్చేయాలి, మళ్ళీ ఇంకా ఇఫ్ అండ్ బట్స్ ఉండకూడదు. సో ఓకే పవన్, ఓకే క్లోజ్ చేసేయండి. సో 10 lakhs అబౌవ్ కొంతమంది ఉందని రాస్తారు, మోర్ దాన్ 10 lakhs, బిలో 10 lakhs కూడా ఉంది. సో దిస్ ఈజ్ అందరికీ ఉంటుంది, కానీ కొంతమందికి లేని వాళ్ళు మట్టికి డెఫినెట్గా ఇది ప్లాన్ చేసుకోండి. ఎమర్జెన్సీ ఫండ్ లేకుండా కూడా చాలా మంది ఇబ్బంది పడే వాళ్ళని చూస్తున్నాము. ఇది ఫస్ట్ బేసిక్ ఫౌండేషన్. పవన్ క్లోజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఎమర్జెన్సీ ఫండ్ ఏ సిచ్యువేషన్స్ లో అవసరం అవుతుందంటే మనకి ఎనీ అన్ఫోర్సిన్ సిచ్యువేషన్స్ లో అవసరం అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎమర్జెన్సీ ఫండ్ తర్వాత మనకి అన్ప్రెసిడెంట్ ఈవెంట్స్ ఉంటాయి. అనుకోకుండా జీవితంలో కొన్ని ఇన్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. రేపు హెల్త్ ప్రాబ్లం రావచ్చు, లేకపోతే మనకి ఏదైనా అవ్వచ్చు, చనిపోవచ్చు, మన వెనకాల ఫ్యామిలీ ఎలా సర్వే అవుతారు, లేకపోతే యాక్సిడెంట్ అవ్వచ్చు, డిజబిలిటీ అవ్వచ్చు, మనకి ఇన్కమ్ ఆగిపోతుంది, ఎలా సర్వే అవుతాం, ఫ్యామిలీని ఎలా చూస్తాం, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అయితే దీనికి 2 రకాలు. సో నేనున్నాను, నాకు ఏదైనా అయితే ఫ్యామిలీకి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, నా దగ్గర క్యాష్ ఉండి నాకు మొత్తం ఒక ఫ్యామిలీకి సరిపడు మంత్లీ ఎక్స్పెండిచర్ సరిపడు ఉంటే నాకు ఇన్సూరెన్స్ అవసరం లేదు. కానీ జనరల్ గా చాలా మందికి ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు కాబట్టి కొంత ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, దిస్ ఇస్ ప్యూర్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్ లాంటిది, ఇది కంపల్సరీ ఉండాలి, ఉంటే బెటరు. లేకపోతే మన దగ్గర క్యాష్ అన్న ఉండాలి, 10-15 కోట్లు క్యాష్ అన్న ఉండాలి. సో అలా కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్, సపోజ్ సడన్ గా హాస్పిటల్ కోవిడ్ వచ్చిన తర్వాత చాలా మందికి ఒక్కసారి ఇన్సూరెన్స్ ఉన్నవాళ్ళు కొద్దిగా పర్వాలేదు, ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు కూడా సఫర్ అయ్యారు. చాలా హాస్పిటల్లో ఇన్సూరెన్స్ యాక్సెప్ట్ చేయకుండా క్యాష్ అడిగారు, అంటే క్యాష్ కూడా ఉండాలి మన దగ్గర. సో హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్రతి వాళ్ళకి ఉండటం అవసరం. తర్వాత యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అవసరం. అంటే ఇప్పుడు అన్ఫోర్సిన్ సిచ్యువేషన్స్ అనేది ఏదైనా అవ్వచ్చు, మనకి ఏమవుతుందో లైఫ్ లో తెలియదు. సో అట్లాంటి ఏ సిచ్యువేషన్స్ అయినా ఈ 3 చేస్తే కనుక 90-95% సిచ్యువేషన్స్ ని కవర్ చేస్తాయి. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి ఉన్నాయి ఆల్రెడీ, బట్ ఎంత ఉన్నాయి, ఏమున్నాయి, ఎలా ఉండాలి అన్నది కూడా అది జాగ్రత్తగా క్యాల్కులేట్ చేసుకుని ఒక ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకుని చేసుకుంటే బెటర్. ఇవి కూడా కంపల్సరీ ఉండాలి. ఓకే, సెకండ్ ఆస్పెక్ట్, ఈ 2 కూడా ఏదైతే మనకు అనుకోకుండా జరుగుతాయో అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఈ 2 కవర్ చేస్తాయి. ఇది చాలా మంది కోవిడ్ లో చాలా మంది ఎక్స్పీరియన్స్ అయ్యారు. ఈ 2 కూడా కోవిడ్ లో చాలా మంది సఫర్ అయ్యారు, ఈ 2 లేక. తర్వాత ఇంకొకటి 3, సరే మనం అందరం కూడా డబ్బులు సంపాదిస్తున్నాము, అసెట్స్ చాలా మంది అసెట్స్ ఇల్లు ల్యాండ్లు ఇట్లాంటివన్నీ కొనుక్కుంటున్నాం, అయితే బాగానే ఉంది. సరే, నేను సంపాదించిన ఆస్తులు నాకు అనుకోకుండా ఏదైనా అయితే నా ఫ్యామిలీకి స్మూత్గా వెళ్ళాలని ప్రతి వాళ్ళకు అనుకుంటాం. కానీ స్మూత్గా వెళ్తాయా అంటే దానికి ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది, అది ఎవరు చేయట్లా. ఎందుకంటే మన అసెట్స్ రేపొద్దున నాకు అనుకోకుండా ఏదైనా అయ్యిందంటే కనుక రేపొద్దున నాకు ఫ్యామిలీ వెళ్ళి మళ్ళీ కోర్టుకి వెళ్ళి ప్రూవ్ చేసుకోవాలి. నేను వైఫ్ని లేదా నేను పిల్లలని కోర్టుకి వెళ్ళి ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు నవేడేస్ చాలా చాలా పెద్ద హెడేక్ అయిపోయింది. అది కోర్టుకి వెళ్ళాలి, ప్రూవ్ చేసుకోవాలి, 6 months to 1 year. అట్లా మైనర్స్ ఎవరైనా ఉన్నారంటే కనుక అది ఇంకా వెరీ ఛాలెంజ్, ఇంకా చాలా చాలా పెద్ద ప్రాసెస్. సో అందుకని మనం ఏం చేయాలి, ఇప్పుడు మీకు బ్యాంకులో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్సూరెన్స్లో కానీ నామినీ ఉంటుంది. నామినీ ఉన్నందువల్ల మీకు ఆ డబ్బులన్నీ ప్రాపర్గా వచ్చేస్తాయి.
ప్రాబ్లం వల్ల వచ్చేటప్పటికి మనకి రియల్ ఎస్టేట్లో వస్తుంది. రియల్ ఎస్టేట్లో ఏంటంటే ఎక్కడ నామినేషన్ కానీ ఏమీ ఉండదు. సో అందుకని కంపల్సరీ మీరు ఈ విల్ అని ఉంటుంది. అంటే చాలా ఉంటాయి, ఇందులో రకరకాలుగా ఉంటాయి. బట్ విల్ అనేది బేసిక్ థింగ్. మన అసెట్స్ ని కనుక బిల్లు రూపంలో ఒక రాసుకుని, నా అసెట్ బాబుకి ఇంత వెళ్ళాలి, వైఫ్ కింద వెళ్ళాలి, లేకపోతే ఎవరికి వెళ్ళాలి, లేదా చారిటీకి వెళ్ళాలా, లేకపోతే ఎవరైనా ఆర్గనైజేషన్ ఎన్జిఓకి వెళ్ళాలా అన్నది మనం రాసి పెట్టుకుంటే కనుక మనకి ఏదన్నా అయితే కనుక దాని ప్రకారం వాళ్ళకి ఫ్యామిలీ స్మూత్ గా వితౌట్ ఎనీ ప్రాబ్లం, వితౌట్ ఎనీ ఎక్స్పెండిచర్, ఫ్యామిలీకి ఇబ్బంది లేకుండా స్మూత్ గా ట్రాన్సిషన్ అవుతుంది. సో మనం ఫ్యామిలీ గురించి ఇంత కష్టపడుతున్నాం, ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాము, ఇన్ని చేస్తున్నాం. కానీ ఇది కూడా చాలా మంది ఇప్పుడు పవన్ ఒక ఫోల్డర్, ఇప్పుడు మీరు ఇంతవరకు విల్ రాసిన వాళ్ళు ఎవరు? నాకు ఒక విల్ ఎంతమంది రాశారు? దాంట్లో ఎస్ఆర్ నో పెట్టండి. డిడ్ యూ రైట్ ది విల్ అని రాశాను నేను. విల్ ఎంతమంది ఇప్పుడు దాకా మీరు రాసుంటారు? విల్ ఎస్ఆర్ నో అంతే, ఎస్ఆర్ నో అంతే, ఎస్ఆర్ నో అంతే. మీరు సింపుల్ క్వశ్చన్ అంతే, నో అయితే నో. సో మన వాళ్ళకి ఇప్పుడు నో అని అంటే ఇప్పుడు మన వాళ్ళు అందరికీ అసెట్స్ లేక కాదు కదా, అందరికీ ఏదో ఒకటి ఇల్లు, పొలం, లేకపోతే చిన్న ల్యాండ్ లేకుండా లేదు కదా. సో అందుకని మనం ఏంటి ఇక్కడ, సో అంటే మనకి తెలిసి ఈ విషయం కానీ చేయట్లేదు. దీన్ని చేయనందువల్ల పర్యవసానం ఏంటి? చాలా మన ఎంటైర్ ఫ్యామిలీ అంతా చాలా సఫర్ అవుతున్నారు. సో అలా కాకుండా నేను నా అసెట్స్ ని నేను మా అబ్బాయికి ఇద్దాం అనుకుంటున్నాను, లేదా మా అమ్మాయికి ఇద్దాం అనుకుంటున్నాను, లేదా ఇద్దరికి సిరిసగం ఇద్దాం అనుకుంటున్నాను. నేను ఎప్పుడైతే విల్ రాశానో అలాగే నేను ఎలా రాశానో అలా వెళ్తుంది. నేను అది రాయకపోతే ఏదైతే కోర్టు డిసైడ్ చేస్తుందో లీగల్ హైర్స్ ప్రకారం కోర్టు ఒక రూల్ ఉంటుంది. మన ప్రాపర్టీస్ ఎలా వెళ్ళాలన్నది అందరికి ఈక్వల్ రైట్స్ ఉంటాయి, ఒక లీగల్ హైర్స్ ప్రకారం ఉంటుంది. దాని ప్రకారం కోర్టు డిసైడ్ చేస్తుంది ఎవరికి ఎంత వెళ్ళాలన్నది. అంటే మనం ఎంత కష్టపడి ఎంత ఆస్తులు సంపాదించి మనం ఏ విధంగా మన ఆస్తులు వెళ్ళాలనేది మనం డిసైడ్ చేసుకోవాలా, కోర్టు డిసైడ్ చేసుకోవాలా. దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ అండి, అందరూ మిస్ అవుతున్నారు ఇవి. సో అందుకని ఇది కూడా టచ్ చేద్దామని చెప్తున్నాను. సో దీస్ ఆర్ ఆల్ వెరీ బేసిక్ థింగ్స్. సో తర్వాత ఇంకొక పాయింట్కి వచ్చేటప్పటికి ఇప్పుడు 3 థింగ్స్ మనం డిస్కస్ చేసాం. ఒకటి ఎమర్జెన్సీ ఫండ్, తర్వాత ఇన్సూరెన్స్ గురించి డిస్కస్ చేసాం. ఆ రెండు కూడా అన్ఫోర్సీ సిచ్యువేషన్ లో కవర్ అవుతాయి. మూడోది సక్సెషన్ ప్లానింగ్. సక్సెషన్ ప్లానింగ్ అంటే మనం సంపాదించిన ఆస్తులు మన పిల్లలకి వెళ్ళడానికి దానికి ఒక ప్రాపర్ గా విల్ రాసుకోవాలి. విల్ రాసుకుంటే మనం ఏదైతే అనుకున్నామో దాని ప్రకారం డిస్ట్రిబ్యూట్ అవుతాయి. సో అలా కాకుండా మనం నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ టైం ఎక్కువ స్పెండ్ చేస్తాము, ఫైనాన్షియల్ నీడ్స్. అసలు మనం ఎందుకు డబ్బులు మనం ఫ్యూచర్ లో ఎందుకు దాయాలి, ఎందుకు సేవ్ చేయాలంటే డెఫినెట్ గా కొన్ని బేసిక్ నీడ్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ నీడ్స్ వచ్చేటప్పటికి 2 రకాలుగా ఉంటుంది. మనకు బేసిక్ నీడ్స్ ఒకటి, సరే మన నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ అయిపోయినాయి, మన పిల్లలు సెటిల్ అయిపోయారు, మన రిటైర్మెంట్ కి డబ్బులు ఉన్నాయి, మనకి ఎమర్జెన్సీకి డబ్బులు ఉన్నాయి, అన్నిటికి డబ్బులు ఉన్నాయి, స్టిల్ మన దగ్గర ఇంకా అసెట్స్ ఉన్నాయి. అప్పుడు ఏమంటాం? వెల్త్ క్రియేషన్ అంటాం. అది ఎప్పుడు ఆ వెల్త్ ఎందుకు? నెక్స్ట్ జనరేషన్ కి పాస్ ఆన్ చేయడానికి మోస్ట్లీ, లేకపోతే మన లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి. సో వెల్త్ క్రియేషన్ అనేది సెకండ్ దాని గురించి మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాము. కానీ బేసిక్ ఫైనాన్షియల్ నీడ్స్ కి మనం దీనికి ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటన్నది కొన్ని విషయాలు మీకు బేసిక్ థింగ్స్ చెప్తాను. ఈ ఫైనాన్షియల్ నీడ్స్ లో మా దగ్గరికి వచ్చేటప్పటికి మోస్ట్ ఇంపార్టెంట్ రిటైర్మెంట్. మీరు ఎంతమంది ఒప్పుకుంటారు నాకు తెలియదు, కానీ రిటైర్మెంట్ అంటే ఏం లేదు, మనం ఒక 55-60 ఇయర్స్ వరకు హార్డ్ వర్క్ చేస్తాము, కష్టపడతాము. తర్వాత ఎనదర్ 20-25 ఇయర్స్ 30 ఇయర్స్ మనం మళ్ళీ ఇన్కమ్ లేకుండా ఉంటాం. ఇన్కమ్ లేకుండా కానీ ఎక్స్పెండిచర్ ఆగదు, మన ఖర్చులు ఆగకూడదంటే మనకి ఇన్కమ్ కావాలి. ఇన్కమ్ కావాలంటే అంతకుముందు మనం ఏదైతే ఇన్కమ్ ఎర్న్ చేసామో ఆ ఇన్కమ్ నుంచి మనకి రావాలి. ఐదర్ వే ఆఫ్ రెంటల్ ఇన్కమ్ ద్వారా కానీ, లేకపోతే పెన్షన్ స్కీమ్స్ కానీ, లేకపోతే వాట్ ఎవర్ వే మీకు మొత్తానికి మంత్లీ ఇలా గవర్నమెంట్, చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఎంత ఆస్తులు ఉన్నా వాళ్ళకి మంత్లీ వచ్చే పెన్షన్ వల్ల వాళ్ళంత హ్యాపీ పర్సన్స్ ఎవరు ఉండరు. సో ఎన్ని ఆస్తులు ఉన్నా దాని తర్వాతే. సో అట్లనే మనం చాలా మందికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, బిజినెస్ పీపుల్ ఉన్నాం, ప్రైవేట్ ఎంప్లాయీస్, రిటైర్మెంట్ అనేది మంత్లీ ఇన్కమ్ అనేది మనం డెఫినెట్ గా ప్లాన్ చేసుకోవాలి. అది కూడా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంటే అయ్యేది కాదు, ముందు నుంచి ప్లాన్ చేసుకుని ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలనేది ప్లాన్ చేసుకుంటే అదో లైఫ్. ఇంకా రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు. సో రిటైర్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, దీనికి ప్లాన్ చేసుకోవాలి. తర్వాత మనకి మంచి బ్యూటిఫుల్ హౌస్, అందరికీ హౌస్లు ఉన్నాయి ఆల్రెడీ. సో ఎవరైనా లేని వాళ్ళు ఉంటే హౌస్ కూడా ప్లాన్ చేసుకోవాలి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ చిల్డ్రన్కి వచ్చేటప్పటికి చిల్డ్రన్ నీడ్స్ చాలా మంది షెడ్యూల్ అయిపోయి ఉంటారు. తర్వాత లేదంటే పిల్లలు కొంతమంది చదువుకునే వాళ్ళు ఉన్నారు, చాలా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు రకరకాలుగా ఉంటారు మనకి. అయితే పిల్లలందరికీ మనకు కావాల్సింది డెఫినెట్ గా వాళ్ళ ఎడ్యుకేషన్కి, వాళ్ళ ఇంజనీరింగ్ వచ్చే నార్మల్ స్కూలింగ్ అంతా సరిపోతుంది. ఇంజనీరింగ్ వచ్చేదానికి పెద్ద అమౌంట్ కావాలి. ఒకవేళ
ఒకవేళ మెడిసిన్కి వెళ్దాం అన్నా లేకపోతే ఇంజనీరింగ్కి వెళ్దాం అన్నా డెఫినెట్గా 30 lakhs 40 lakhs మెడిసిన్కి వెళ్దాం అంటే crores of rupees కావాలి. అలాగే పీజీకి కూడా కావాలి, తర్వాత మ్యారేజ్కి కూడా కావాలి. సో ఈ డబ్బులు మనం పిల్లలకి ప్లాన్ చేసామా లేదా, ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, అంతేగాని రేపు పొద్దున్న సైట్ ఉంది లేకపోతే అంటే సైట్ ఆ రోజు అమ్మటానికి వీలవుతుందో లేదో చెప్పలేము. సో అందుకని మనకి ఏంటంటే మీరు కూడా ఫైనాన్షియల్ అసెట్లో మీరు ప్లాన్ చేసుకోవాలి పిల్లలకి. ఈ ఫైనాన్షియల్ నీడ్స్ ప్లాన్ చేసుకోవాలంటే దీనికి డబ్బులు సరే ఇన్వెస్ట్ చేయాలి, అంతే కదా. మన రిటైర్మెంట్ కంటే ఇప్పుడు నుంచి ఇన్వెస్ట్ చేసుకుంటే రిటైర్ అయిన తర్వాత మన హ్యాపీ. అలాగే చిల్డ్రన్ కానీ మన డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసుకుని ఈ మీట్ అవడానికి ప్లాన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఓకే మరి ఇన్వెస్ట్మెంట్ వీటిని రీచ్ అవ్వాలంటే ఈ నీడ్స్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేయాలంటే అదొక పెద్ద సబ్జెక్ట్. ఇన్వెస్ట్ చేయాలంటే ఇప్పుడు అందరం కూడా ఎవరికి తోచింది వాళ్ళు, కొంతమంది రియల్ ఎస్టేట్ చేస్తారు, కొంతమంది గోల్డ్ కొంటారు, కొంతమంది సిల్వర్ కొంటారు, రెండు కొంటారు. అలా ఒక మనకు తెలుసున్న నాలెడ్జ్ తోటి అలా వెళ్ళిపోతూ ఉంటాం. అయితే అల్టిమేట్గా తప్పు రైట్ అనేం కాదు, రియల్ ఎస్టేట్ చేయడం తప్పు కాదు, లేదా ఇంకోటి చేయడం తప్పని కాదు. కాకపోతే మనం హ్యాపీగా ఉండాలంటే దీన్ని అర్థం చేసుకుని కొన్ని బేసిక్ థింగ్స్ తెలుసుకుని వెళితే ఇంకా బాగుంటుంది. చాలా మంది షేర్స్ కొంటా ఉంటారు కానీ బేసిక్ థింగ్స్ తెలియట్లే వాళ్ళకి. రియల్ ఎస్టేట్ మ్యూచువల్ ఫండ్ అంటే తెలియదు, షేర్స్ అంటే చాలా మనం బయట ఆటలని వెళ్ళి చూసి వెళ్తున్నాము. సో ఆ ఆస్పెక్ట్లోకి వచ్చేటప్పటికి ఇన్వెస్ట్మెంట్లో ఏముంటాయి అన్నది నేను ఒక ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ టైప్స్ ఆఫ్ అసెట్ క్లాసెస్. మీరు ప్రపంచంలో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలంటే ఈ 4 ఉంటాయి. ఎక్కడైనా సరే ఏ స్కీమ్లో అయినా సరే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలంటే ఈ 4 అర్థమైతే చాలు, సినిమా అంతా అర్థమైపోయినట్టే. దిస్ ఎంటైర్ సినిమా మొత్తం ఇన్వెస్ట్మెంట్ జర్నీ యొక్క సినిమా పిక్చర్ మీకు అర్థమైపోయినట్టే. సో దీన్ని కొద్దిగా నేను టైం స్పెండ్ చేస్తాను ఇక్కడ. దీనికి ఏంటంటే పీపుల్కి ఏంటంటే ఇన్వెస్ట్ చేస్తున్నారు కానీ ఈ రిస్క్ ఏంటి, రివార్డ్ ఏంటి, ఇవేంటి అన్నది క్లారిటీ లేక కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. సో ఇక్కడ కొద్దిగా బేసిక్ థింగ్ తెలిస్తే ఇంకా మీకు ఎవరైనా ఏదైనా చెప్తుంటే కనుక యూ కెన్ స్మెల్ దట్ వన్. అసలు ఏం చెప్తున్నాడు వాడు, ఎంత రిస్క్ ఉంటుంది అన్నది యూ కెన్ ఆల్సో స్మెల్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫిక్స్డ్ ఇన్కమ్. ఫిక్స్డ్ ఇన్కమ్ అంటే ఒక అసెట్ క్లాస్ అంటాం దీన్ని. ఇది టెక్నికల్ వర్డ్ కాదు, ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిందే. ఇది టెక్నికల్ వర్డ్ కాదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే ఎలాగో ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది ఒక గ్రూప్ అనమాట. సో ఫిక్స్డ్ ఇన్కమ్ అంటే ఏంటి, ఈ గ్రూప్ ఏంటి, ఈ గ్రూప్ లో డబ్బులు ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే కనుక వీళ్ళు తీసుకెళ్లి వేరే వాళ్ళకి లోన్ కింద ఇస్తారు. దట్ ఈస్ ది బిజినెస్. అంటే సపోజ్ బ్యాంకు, మన ఎగ్జాంపుల్ ఒకటి బ్యాంక్ తీసుకోవచ్చు, పోస్ట్ ఆఫీస్ తీసుకోవచ్చు, తర్వాత డిపాజిట్ కార్పొరేట్ కంపెనీలో డిపాజిట్లు తీసుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఫిక్స్డ్ ఇన్కమ్ ఈ బ్యాంకులో డిపాజిట్ చేస్తే వాళ్ళు మన డబ్బులు తీసుకెళ్లి వేరే చోట ఇన్వెస్ట్ చేస్తారు. వేరే మనకి ఎంత ఇస్తానంటారు, 7% ఇస్తానని చెప్పి వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు. ఎక్స్ట్రా ఏదైతే ఎర్న్ చేస్తారో అదంతా వాళ్ళ ప్రాఫిట్. కానీ ఇందులో సేఫ్, ఫిక్స్డ్ ఇన్కమ్ లో బ్యాంకులో పెడితే మనం సేఫ్ అనుకుంటాం. ఎందుకు సేఫ్ అంటే చాలా మంది ఏమంటారంటే గవర్నమెంట్ బ్యాంక్ కదా, లేదా పెద్ద బ్యాంక్ కదా లేదా అని అంటారు. నో, ఆర్బీఐ ఉంది కదా అని అంటారు. సేఫ్ కరెక్టే, కానీ ఎందుకు సేఫ్ అంటే ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఈ కేటగిరీలో ఎవరిని ఇన్వెస్ట్ చేస్తే, ఈ కేటగిరీ చాలా ఉన్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా, లేదా మ్యూచువల్ ఫండ్ లో డెట్ ఫండ్స్ ఉంటాయి, లేదా పోస్ట్ ఆఫీసు, ఇలా ఏదైనా ఇదే కేటగిరీ కింద వస్తుంది. ఇదే గ్రూప్, సేమ్ వర్కింగ్ స్టైల్ అంతా సేమ్. సో ఇందులో డబ్బులు ఎవరైతే మనం బ్యాంకులో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు వాడు తీసుకెళ్లి వేరే వాళ్ళకి లోన్లు, హోమ్ లోన్ అని, కార్ లోన్ అని అన్ని చాలా లోన్స్ ఇస్తాడు. కానీ అవన్నీ సెక్యూరిటీ పెట్టుకుని ఇస్తాడు. దట్ ఈస్ ది బ్యూటీ ఇన్ దట్. సెక్యూరిటీ పెట్టుకుంటున్నాడు. రేపు పొద్దున మనం లోన్ కట్టకపోతే మన ప్రాపర్టీ అమ్మేసి వాడు లోన్ రికవర్ చేసుకుంటాడు. అందుకని ఇది సేఫ్. అంతేగాని ఎస్బీఐ బ్యాంక్ అనో లేదా పెద్ద బ్యాంక్ అనో కాదు. ఎందుకంటే మనం వాడు బిజినెస్ చేసేటప్పుడు వాడు మళ్ళీ వేరే వాడికి అప్పు ఇచ్చేటప్పుడు ఆ మనీ వెనకపోతే మనకి ఇస్తాడు. సింపుల్ లాజిక్. సో అందుకని ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది ఒక గ్రూపు. దీంట్లో ఇందులో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే, ఇది ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా ఉన్నాయి ప్రోడక్ట్. ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా కొన్ని పాలసీల్లో ఇది కూడా రిలేటెడ్ ఉంటుంది. సో ఇందులో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే మనీ సేఫ్. అదే డబ్బులు ఎంత గ్రో అవుతాయి, వెరీ నామినల్ రిటర్న్స్ వస్తాయి. 7%, 8% కన్నా ఎక్కువ రిటర్న్స్ రావు. సో ఇది ఒక నేచర్. అంటే ఏంటి, ఇందులో రిస్క్ తక్కువ ఉంటుంది, రిటర్న్స్ కూడా తక్కువ ఉంటుంది. సో ఇది ఎప్పుడు వాడాలి, ఇది మొత్తం డబ్బులు నేను రిస్క్ చేయను అన్ని మొత్తం ఇందులో పెట్టుకోవడం తప్పే. అవన్నీ మళ్ళీ తర్వాత నెక్స్ట్ స్లైడ్స్ లో చెప్తాను. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈక్విటీ, రెండోది ఈక్విటీ వచ్చేటప్పటికి ఏంటంటే మనం వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ అదర్ బిజినెస్. సపోజ్ నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ని పెట్టలేను, ఎస్బీఐ బ్యాంక్ పెట్టలేను, లేదా రేపు పొద్దున్న ఒక బిహెచ్ఎల్ కంపెనీ లాంటి పెట్టలేను. కానీ నేను బిహెచ్ఎల్ కంపెనీలో షేర్ కొన్నానంటే బిహెచ్ఎల్లో వచ్చిన ప్రాఫిట్స్ లో నేను కూడా పార్ట్ అయినట్లు లెక్క. సో ఈక్విటీలో రిటర్న్స్ ఎలా వస్తాయి, ఇందాక ఫిక్స్డ్ ఇన్కమ్ లో రిటర్న్స్ ఎలా వస్తాయి, ఇంట్రెస్ట్. మరి ఈక్విటీలో రిటర్న్స్ ఎలా వస్తాయి, ఏదైతే కంపెనీస్ ఉంటాయో బిజినెస్ చేస్తున్నాయో ఆ బిజినెస్ లో వచ్చిన ప్రాఫిట్స్ ని డివిడెండ్ రూపంలో ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళందరికీ ఇస్తారు. ఈక్విటీలో 2 రకాలుగా రిటర్న్స్ వస్తాయి. ఒకటేమో
డివిడెండ్ రూపంలో వస్తుంది, రెండేమో షేర్ ఫ్లక్చువేషన్ ఉంటుంది, షేర్లు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, గ్రో అవుతుంది కదా, దాంట్లో కొంత ఎప్రిషియేషన్ వస్తుంది. సో అంటే అర్థం ఏంటి ఇక్కడ, ఈక్విటీ అనేది ఒక బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయడం. ఈ బిజినెస్ లో పెద్ద పెద్ద కంపెనీలు బోల్డ్ ఉన్నాయి, ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ ఇట్లాంటి కంపెనీస్ అన్ని కూడా ఎవరైతే షేర్ అందులో ఇన్వెస్ట్ చేస్తారో 20 years బ్యాక్ 30 years బ్యాక్ వాళ్ళందరికీ మంచి ప్రాఫిట్స్ వచ్చినాయి. ఇప్పుడు కూడా చాలా కంపెనీస్ 20-25% డివిడెండ్ డిక్లేర్ చేస్తున్నాయి ఎవ్రీ ఇయర్ కూడా. అంటే ఎంతో ప్రాఫిట్స్ ని జనరేట్ చేసి కస్టమర్స్ కి, షేర్ హోల్డర్స్ కి ఇస్తున్నాయి. ఇది చాలా కంపెనీస్ ఉన్నాయి, ఇండియాలో కాదు వరల్డ్ లో కూడా చాలా కంపెనీలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇందులో రిస్క్ ఎక్కువ. ఎందుకంటే ఏ కంపెనీ ఎలా ఉంటుందో తెలియదు, బిజినెస్లు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు, ఏ బిజినెస్ స్టాండర్డ్ ఇవన్నీ మనకు తెలియదు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రపంచంలో అందరూ వెల్దియెస్ట్ పీపుల్ అంతా కూడా ఎక్కువ ఈక్విటీలోనే ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్. వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉంటారంటే వెరీ నామినల్ పర్సంటేజ్ ఉంటారు. కానీ మనం జనరల్ గా బయట పబ్లిక్ అంతా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే 100కి 90 మంది పోగొట్టుకుంటున్నారు డబ్బులు. ఇందులో 100కి 90 మంది పోగొట్టుకుంటున్నారు. ఎందుకు పోగొట్టుకుంటున్నారంటే వాళ్ళు వెళ్ళే విధానం తెలియక, లేకపోతే బయట అందులో విపరీతంగా ట్రెండ్స్, అసలు యూట్యూబ్ లో వీడియోలు అవి ఇవి ఇంకేముంది, మీరు వన్ డేలోనే కోటేశ్వర్లు చాలా అసలు వీడియోస్ దారుణంగా ఉంటున్నాయి సోషల్ మీడియాలో. సో అక్కడ మనకి ఎలా వెళ్ళాలి, ఏ కంపెనీ కొనాలి తెలియక మనం మిస్ అవుతున్నాము. ఇది గవర్నమెంట్ డేటా నేను చెప్పేది, 90% లూజ్ అవుతున్నారు. మరి అదేంటి, ఈక్విటీలో డబ్బులు చాలా మంది వెల్త్ క్రియేట్ చేశారు, వెరీ ఫ్యూ పీపులే క్రియేట్ చేశారు. ఆ ఫ్యూ పీపుల్ ఎవరంటే మళ్ళీ వాళ్ళు కూడా ప్రొఫెషనల్స్, వాళ్ళు కూడా బ్యాక్డ్ బై ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అందుకనే వాళ్ళు వెల్త్ క్రియేట్ చేశారు. నార్మల్ పీపుల్ ఎవరు ఈక్విటీలో వెల్త్ క్రియేట్ చేసిన వాళ్ళు వెరీ నామినల్, రేర్ అనే చెప్పొచ్చు, వెరీ నామినల్, వెరీ రేర్ అంటే రేర్. అయితే ఈక్విటీలో మరి అంతమంది వెల్త్ క్రియేట్ చేసే సిచ్యువేషన్ ఉంది, మరి చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. మరి ఎలా అన్నదానికి దీంట్లో కొన్ని రూట్స్ ఉంటాయి, కొన్ని సేఫ్ రూట్స్ కూడా ఉన్నాయి. సేఫ్ రూట్స్ ఏంటంటే మన డబ్బులు ఈక్విటీలో మనంతటా మనం షేర్స్ కొనుక్కోకుండా మ్యూచువల్ ఫండ్ ద్వారా కానీ, లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా, ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా యూలిప్స్ అని ఉంటాయి, వీటి ద్వారా కూడా ఇన్వెస్ట్ చేస్తే మనం కాస్త మన బరువు పట్టకుండా మన తరపు నుంచి ఒక ఎక్స్పర్ట్స్ మేనేజ్ చేసి మన ప్రాఫిట్స్ మనకి ఇస్తారు. సో అందులో పోగొట్టుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఎవరు లేరు. 90%, 95% అందరూ కూడా సేఫ్ జోన్ లో ఉన్నారు. కొన్ని సిచ్యువేషన్స్ లో 100% కూడా ఉన్నారు. సో అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఈక్విటీ అనేది రిస్క్ ఉంది. ఆ రిస్క్ ఏంటి అన్నది కూడా నెక్స్ట్ స్లైడ్స్ లో చెప్తాను. సో ఈక్విటీలో రిస్క్ ఉంటుంది, కానీ ఎక్కువ వెల్త్ క్రియేట్ చేసేది మటుకు ఈక్విటీ. ఎవరైనా మీరు బాగా వెల్త్ క్రియేట్ చేయాలంటే మీకు ఆప్షనే లేదు, ఈక్విటీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిందే. ఓకే, ఈక్విటీ ఇన్వెస్ట్ చేయడం అనేది అది. తర్వాత కమోడిటీస్ అనేది గోల్డ్, సిల్వర్, దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయట్లేదు, మీకు తెలుసు. టైం ఉంటే తర్వాత లాస్ట్ లో చూస్తాను. రియల్ ఎస్టేట్ గురించి కూడా నేను ఎక్కువ డిస్కస్ చేయట్లేదు. రియల్ ఎస్టేట్ కూడా వన్ ఆఫ్ ది అసెట్. అంటే ఇక్కడ ఏంటి, ప్రపంచంలో మనం డబ్బులు ఇన్వెస్ట్ చేయాలంటే మీరు ఒక ఇన్సూరెన్స్ లో కంపెనీలో ఒక పాలసీ వేసినా, లేకపోతే మ్యూచువల్ ఫండ్ వేసినా, లేకపోతే ఇంకోటి చేసినా వీటికి సంబంధించినవి ఏ ఉంటాయి, కాంబినేషన్ ఆఫ్ 1 ఆర్ కాంబినేషన్ ఆఫ్ 2, లేకపోతే సింగిల్ గా ఉంటాయి, ఇంతకు మించి ఏం లేదు. సో అంటే అర్థం ఏంటంటే రేపొద్దున మీరు ఏదైనా స్కీమ్ వేస్తున్నారంటే ఆ స్కీమ్ రిలేటెడ్ టు ఈక్విటీయా, లేకపోతే ఫిక్స్డ్ ఇన్కమా, లేదా కమోడిటీసా, లేదా రియల్ ఎస్టేట్ అని తెలిసిందంటే మనకి సింపుల్ లాజిక్. సో ఈ 4 అసెట్స్ క్లాస్ గురించి ఏంటేంటో మనం డిస్కస్ చేసాం. అయితే ఇందులో మరి ప్రతి అసెట్ క్లాసు క్యారీస్ సమ్ డిగ్రీ ఆఫ్ రిస్క్, అంటే ప్రతి దానికి రిస్క్ రివార్డ్ ఉంటుంది. ఆ రిస్క్ ఏంటి, రివార్డ్ ఏంటి అన్నది నెక్స్ట్ పాయింట్ లో డిస్కస్ చేద్దాం. సో రిస్క్ రివార్డ్ వచ్చేటప్పటికి ఇక్కడ లాస్ట్ లో మీకు లోయెస్ట్ రిస్క్ ఇందాక చెప్పా కదా, ఫిక్స్డ్ ఇన్కమ్, డెట్ అంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఉంటుంది. ఫిక్స్డ్ ఇన్కమ్ అంటే ఏం చెప్పాను కదా, ఫిక్స్డ్ ఇన్కమ్ అంటే సింపుల్, ఫిక్స్డ్ డిపాజిట్లు, గోల్డ్, మన ఫిక్స్డ్ కార్పొరేట్ కంపెనీస్ లో డిపాజిట్ అవనివ్వండి, లేకపోతే ఆర్బీఐ బాండ్స్ అవనివ్వండి, ఇవన్నీ కూడా మ్యూచువల్ ఫండ్ లో కూడా ఉంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్ లాంటివి మ్యూచువల్ ఫండ్ లో కూడా ఉంటాయి. అది కూడా సేమ్ రిస్క్, కాకపోతే చిన్న మైనర్ డిఫరెన్స్ ఉంటుంది. రిస్క్ రివార్డ్ మట్టికి మోర్ ఆర్ లెస్ సేమ్ ఉంటుంది. సో గోల్డ్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, కొద్దిగా రిస్క్ ఎక్కువ. కొద్దిగా రిస్క్ అంటే మరీ ఫిక్స్డ్ ఇన్కమ్ అంత రిస్క్ ఇందులో కొద్దిగా, అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటుంది అంతే. తర్వాత గోల్డ్ ఎప్పుడు కూడా మనం ఇన్ఫ్లేషన్ ఎడ్జ్ చేయడానికి వాడతాం, అంటే రిటర్న్స్ గురించి కాదు. రేపొద్దున ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతూ ఉంటుంది కదా, దానికి ఇన్ఫ్లేషన్ బీట్అవుట్ చేయడానికి మనం ఈ గోల్డ్ను వాడుతూ ఉంటాము జనరల్ గా. తర్వాత రియల్ ఎస్టేట్ వచ్చేటప్పటికి డెఫినెట్ గా మనకి రియల్ ఎస్టేట్ అందరికి, మన ఇండియన్ అందులో తెలుగు పీపుల్ కి రియల్ ఎస్టేట్ అంటే విపరీతమైన మోజు, దొక్కలేదు. రియల్ ఎస్టేట్ అనేది మన పోర్ట్ఫోలియోలో డెఫినెట్ గా ఉండాలి. కానీ మొత్తం రియల్ ఎస్టేట్ లో ఉండటం అనేది తప్పు, అది చేసే బ్లండర్ మిస్టేక్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో ఉన్న డబ్బులు, రియల్ ఎస్టేట్ కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఒకసారి పెరగవు, మధ్యలో ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మళ్ళీ స్లో ఉంది, మళ్ళీ కొన్ని రోజులు పోతే మళ్ళీ స్పీడ్ అందుకుంటుంది, మళ్ళీ ఆగుతుంది, వెళ్తుంది. ఫర్ ద లాస్ట్ 30 years, 40 years, 20 years చూస్తే రియల్ ఎస్టేట్ కూడా ఎవ్రీ ఇయర్ పెరగదు, ఎవ్రీ ఇయర్ ఆగిపోదు.
కానీ అల్టిమేట్గా రియల్ ఎస్టేట్ అనేది కూడా గ్రో అవుతూ ఉంటుంది. సో దానికన్నా నెక్స్ట్ లెవెల్లో ఈక్విటీ, ఎక్కువ రిస్క్ ఈక్విటీలో ఉంటుంది, అలాగే రిటర్న్స్ కూడా ఈక్విటీలో ఉంటాయి. కానీ ఇక్కడ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ఇప్పుడు బిట్ కాయిన్స్ అని చాలా అవి కూడా ఉన్నాయి ఇంకో అసెట్ క్లాసెస్. అయితే ఇప్పుడు మనం ఏమనుకుంటాం అంటే చాలా మంది ఎక్కువ రిటర్న్స్ కావాలంటే ఎక్కువ రిస్క్ చేయాలి. సో అలా అడిగినప్పుడు చాలా మంది రిస్క్ చేద్దామండి, రిటర్న్స్ ఎక్కువ కావాలంటారు. కానీ రిటర్న్స్ ఎక్కువ రిస్క్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, కానీ ఒక డేంజర్ ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ లాస్ ఈజ్ ఆల్సో మోర్, అంటే మన డబ్బులు కూడా పోతాయి. సపోజ్ అందుకనే ఈక్విటీలో డబ్బులు ఎందుకు పోగొట్టుకుంటున్నారు, ఫ్యూచర్స్ ఆప్షన్స్ అని చాలా ఉన్నాయి. దాంట్లో ఇంకా 1 year లో డబ్బులు, 6 months డబ్బులు అయిపోతున్నాయి, చాలా చెత్త ఆప్షన్స్ చాలా వస్తున్నాయి. దాంట్లోకి వెళ్ళిన తర్వాత గ్రీడీనెస్ తోటి వెళ్ళి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అంటే అర్థం ఏంటి, ఎక్కువ రిస్క్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, కానీ డబ్బులు కూడా పోయే ప్రాబబిలిటీ ఉంటుంది. సో ఆ లిమిట్ వరకు మనం ఎంతవరకు రిస్క్ చేయాలన్నది కూడా ఒక ప్రాపర్గా వెళ్ళాల్సి వస్తుంది. డైరెక్ట్ ఈక్విటీలో డైరెక్ట్ ఎవరైతే స్టాక్స్లో కానీ ఈక్విటీలో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ పర్సంటేజ్ కన్నా హ్యాపీగా వాళ్ళ టెన్షనే ఉంటుంది, హ్యాపీనెస్ తక్కువ. సో అలా కాకుండా సేఫ్ రూట్స్ ఉన్నాయి, దట్ ఈస్ మ్యూచువల్ ఫండ్ అవ్వచ్చు, లేదా ఇన్సూరెన్స్లో యూలిప్స్ అవ్వచ్చు. ఈ రెండిట్లు కూడా షేర్స్ రిలేటెడ్ కూడా ఉంటాయి. సో దాన్ని కూడా వాడుకుంటే బెటర్గా ఉంటుంది. సో అంటే అర్థం ఏంటంటే మన లైఫ్ హ్యాపీగా ఉండాలంటే డెఫినెట్గా ఈక్విటీ ఎక్స్పోజర్ కూడా మనం తీసుకోవాలి. ఏ విధంగా తీసుకోవాలి ఏంటన్నది మనం సేఫ్ రూట్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. తర్వాత ఈ రిస్క్ ఆస్పెక్ట్స్ వచ్చేటప్పటికి మనకి డెఫినెట్గా వాలటాలిటీ వల్ల కానీ, ఇన్ఫ్లేషన్ వల్ల కానీ, తర్వాత సో మెనీ మనం మార్కెట్లో రకరకాలైన సిచ్యువేషన్స్ వస్తున్నాయి. సో రిస్క్ రివార్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ ఐ థింక్ హోప్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ గుడ్. పవన్ ఓకేనా, బాగానే వెళ్తుందా? Yes, sir. Yes, going on. సో ఇక్కడ ఈక్విటీకి లో ఉన్నది కొంత ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఈక్విటీలో ఏంటంటే చాలా మంది భయపడిపోయి చాలా మంది ఇన్వెస్ట్ చేయట్లేదు, కొంతమంది ఎక్కువ ఇన్వెస్ట్ చేసి పోగొట్టుకుంటున్నారు. అసలు ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి, చేసుకుంటే అప్పుడు ఈ తలనొప్పి ఉండదు. సో ఈక్విటీలో ఏంటంటే రిటర్న్స్ ఎవ్రీ ఇయర్ రావు. ఇక్కడ ఒక 20 years ఎవ్రీ ఇయర్ రిటర్న్స్ చూస్తే కనుక నిఫ్టీ 20 years రిటర్న్స్ చూస్తే మీరు షాక్ తింటారు. ఇది 2004 నుంచి ఒక 5 years వరుసగా ప్రాఫిట్ వచ్చింది. మళ్ళీ 2009లో మైనస్ అయిపోయింది, మళ్ళీ 2012లో మైనస్ ఉంది, 2016లో మైనస్ వచ్చింది, 2020లో మైనస్ వచ్చింది. అంటే ఏంటి, అవుట్ ఆఫ్ 20 years లో నియర్లీ 20 years లో 4 times షేర్ మార్కెట్ మైనస్ అయింది, మిగతా టైం అంతా ప్లస్ లోనే ఉంది. సో అంటే ఇక్కడ అర్థం ఏంటి, షేర్ మార్కెట్ ఎవ్రీ ఇయర్ రిటర్న్స్ రావు. సో మరి దీంట్లో రిటర్న్స్ రావాలి అంటే ఏం చేయాలి, డెఫినెట్ గా దీనికి టైం ఇవ్వాలి. దీనికి టైం ఇచ్చి ఒక 4 years 5 years 10 years టైం ఇచ్చినప్పుడు ఇది మనకి వెల్త్ క్రియేట్ చేస్తుంది. రియల్ ఎస్టేట్ కూడా అంతే. రియల్ ఎస్టేట్ లో చాలా అర్థం చేసుకుంటారు, కానీ ఈక్విటీకి వచ్చేటప్పటికి రివర్స్ లో ఆలోచిస్తున్నారు. ఈ రియల్ ఎస్టేట్ ఎంతో సేమ్ ఇది కూడా అంతే. రియల్ ఎస్టేట్ కూడా ఇవాళ నేను ఒక ల్యాండ్ కొన్నాను, రేపే పెరిగిపోవాలంటే పెరగచ్చు. రేపొద్దున వెంటనే చాలా ఎక్కువ ప్రాఫిట్ వచ్చేవచ్చు, లేకపోతే 2, 3 years 4 years అసలు రిటర్న్స్ రాకపోవచ్చు. సో అంటే కానీ 5 years 10 years తర్వాత నేను రియల్ ఎస్టేట్ కొన్నాను, ఒక ల్యాండ్ కొన్నాను, నాది ఎవరైనా లాస్ అయిందని ఒక 10 years తర్వాత అంటే లీగల్ ప్రాబ్లం ఉండి ఆక్యుపేషన్ ప్రాబ్లం ఉంటే వేరే, కానీ రిటర్న్స్ లో మటుకు నాకేం రిటర్న్స్ లేవండి మైనస్ అయ్యానన్న ఒక్కళ్ళు ఉండరు. కానీ 1 year లో ఉంటారు, 2 years లో ఉంటారు, 3 years లో ఉంటారు. అలాగే షేర్స్ లో కూడా ఈక్విటీలో కూడా 1 year లో ఉంటారు, 2 years లో ఉంటారు, 3 years లో ఉంటారు, 4 years లో ఉంటారు. కానీ 4-5 years తర్వాత ఈక్విటీలో, డైరెక్ట్ ఈక్విటీలో అయితే ఎప్పుడైనా రిస్క్ ఉంటుంది. నేను అనేది డైరెక్ట్ ఈక్విటీ కాకుండా సేఫ్ రూట్స్, ఐదర్ మ్యూచువల్ ఫండ్స్ కానీ వాటి ద్వారా అయితే కనుక రిస్క్ అనేది లేదు. 4-5 years తర్వాత రిస్క్ అనేది ఉండదు. అది చాలా మంది పీపుల్ మిస్ అవుతున్నారు. రిస్క్ ఉంది ఇందులో, ఓన్లీ 3 years 4 years 5 years. అందుకని మనం ఇందులో డబ్బులు పెట్టాలంటే టైం ఉండాలి, టైం ఉన్నప్పుడే ఇందులో పెట్టాలి. అందుకని ఎమర్జెన్సీ ఫండ్ని ఈక్విటీలో పెట్టకూడదు. ఈక్విటీలో చాలా మంది రేపు నెక్స్ట్ ఇయర్ మా పాప మ్యారేజ్ ఉందండి, 1 crore ఉంది, ఇన్వెస్ట్ చేయాలి, మంచి స్కీమ్ అని చెప్తున్నారు. కానీ ఆ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ రోజు మార్కెట్ పడిపోతే 1 crore 80 lakhs 70 lakhs వచ్చేస్తుంది. ఆ రోజు మళ్ళీ మనం లాస్ చేసుకుని బయటకు రావాలి. అందుకనే 1 year 6 months 2 years లో డబ్బులు ఉన్నది డైరెక్ట్ ఈక్విటీ రిలేటెడ్ దేంట్లోనే పెట్టకూడదు. డైరెక్ట్ స్టాక్స్ పెట్టకూడదు, మ్యూచువల్ ఫండ్ ద్వారా కూడా ఈక్విటీ రిలేటెడ్ పెట్టకూడదు. సో ఈక్విటీలో ఉన్న రిస్క్ ఇది. అయితే ఈక్విటీలో కూడా ఎవ్రీ ఇయర్ ఇలా రిటర్న్స్ రావు, కానీ ఎప్పుడో ఒకసారి 1 year రిటర్న్స్ వచ్చినాయంటే 3-4 years యావరేజ్ వచ్చేస్తాయి. అంటే మొత్తం ప్రాఫిట్ అంతా ఒకసారి లాగేస్తాయి. ఈ గ్రాఫ్ చూడండి, ఫర్ ది లాస్ట్ సో మెనీ ఇయర్స్ చూస్తుంటే గ్రాఫ్ ఇలా పైకి కింద డౌన్ అవుతుంది, మళ్ళీ కొద్దిగా పైకి వెళ్తుంది, డౌన్ అలా అప్. అంటే ఏంటి అర్థం, సెన్సెక్స్, ఇది సెన్సెక్స్ గ్రాఫ్ అనమాట. ఈ సెన్సెక్స్ లో ఫర్ ది లాస్ట్ 81 నుంచి కనుక మనం లెక్కేసుకుంటే స్లోగా అలా పైకి పోతూనే ఉంది. సో అంటే అర్థం ఏంటి, ఎవరైతే కంటిన్యూగా ఇందులో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి బ్రహ్మాండమైన వెల్త్ క్రియేట్ అయింది.
అందులో డౌటే లేదు. సో దానికి లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్తాను. సో ఇది అంటే ఇప్పుడు మనం ఇప్పుడు దాకా ఏం డిస్కస్ చేస్తాము, ఈక్విటీ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసాము. ఈక్విటీలో ఉన్న రిస్క్ ఏంటి, ఈక్విటీలో డైరెక్ట్ స్టాక్స్లో ఎక్కువ మంది లాస్ అవుతున్నారు, తర్వాత టెన్షన్స్ పడుతున్నారు, హెల్త్ పాడు చేసుకుంటున్నారు, చాలా చాలా ఉన్నాయి. కాకపోతే డెఫినెట్గా ఈక్విటీలో రిటర్న్స్ వస్తాయి. కానీ సేఫ్ రూట్స్లో వెళ్తే ఫస్ట్ బేసిక్ ఫౌండేషన్ అంటే అట్లీస్ట్ మన పిల్లలు కానీ మన రిటైర్మెంట్కి కానీ మనకి కొన్ని బేసిక్ నీడ్స్ ఉంటాయి. అట్లాంటిది దానికన్నా మ్యూచువల్ ఫండ్ వాడుకుని నిజంగా నా దగ్గర పిల్లలకు ఉన్నాయి డబ్బులు, రిటైర్మెంట్కి ఉన్నాయి, నా దగ్గర ఇంకా ఎక్కువ డబ్బులు ఉన్నాయంటే రిస్క్ చేయడంలో కొంత అమౌంట్ నేను డైరెక్ట్ స్టాక్స్ కొంటాను, రిస్క్ చేయడంలో తప్పలేదు. ఎందుకంటే ఆ డబ్బులు పోతాయని కూడా చేయాలి. పోయినా మనం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడకూడదు, మనం ఏమి ఎఫెక్ట్ అవ్వము అనే రీతిలో ఉన్నప్పుడు చేయొచ్చు. సో అందుకని సేఫ్ రూట్ అని ఒకటి చెప్పాను కదా, సేఫ్ రూట్. నేను ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ప్రమోట్ చేయడం కాదు, మీకు బ్యాంక్స్ ఎలాగో ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎలాగో మ్యూచువల్ ఫండ్స్ కూడా థర్డ్ వన్. ఇది కూడా మీ ఇన్వెస్ట్మెంట్కి చాలా చాలా ఇంపార్టెంట్ వెహికల్ ఇది. మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇందాక అసెట్ క్లాసెస్ 4 చెప్పాను. 4లో ఫిక్స్డ్ ఇన్కమ్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్లు మ్యూచువల్ ఫండ్లో ఉన్నాయి, తర్వాత ఈక్విటీ ఉన్నాయి, తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ ఉంది. అంటే అర్థం ఏంటి, మనం మ్యూచువల్ ఫండ్ కనుక 1 మినిట్ ఒక్క నిమిషం. సారీ కొద్దిగా. సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు చెప్తున్నానంటే, మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక బిజినెస్, ఒక ఇన్వెస్ట్మెంట్, అదొక బిజినెస్. అది చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏదో స్కీమ్స్ ప్రొడక్ట్స్ అనుకుంటారు. బ్యాంక్ ఎలాగో బ్యాంక్లో ఓన్లీ డిపాజిట్స్ చేస్తాయి. ఇంకొకటి బ్యాంక్స్ కూడా ఇన్సూరెన్స్ మ్యూచువల్ ఫండ్స్ కూడా అమ్ముతాయి యాజ్ ఏజెంట్గా, కానీ వాళ్ళ ప్రొడక్ట్ కాదు, అది ఏజెంట్గా అమ్ముతారు. సో మ్యూచువల్ ఫండ్స్ కొన్ని విషయాలు మీకు తెలియాలి. మ్యూచువల్ ఫండ్స్ షాక్ తింటారు మీరు చెప్తే. మ్యూచువల్ ఫండ్స్ 30 years బ్యాక్ స్టార్ట్ అయింది. 30 years బ్యాక్ స్టార్ట్ అయింది. తర్వాత చాలా మందికి 30 years నుంచి కాకుండా అంతకు ముందు కూడా గవర్నమెంట్ దగ్గరే ఉండేది, యూటీఐ ఒకటి ఉండేది అప్పుడు కూడా. అంటే అనదర్ 40-50 years నుంచి మ్యూచువల్ ఫండ్ బిజినెస్ ఉంది. అప్పటి నుంచి చాలా మందికి, ఎంతో మందికి వెల్త్ క్రియేట్ చేసింది ఇది. ఎవరు లాస్ అయిన వాళ్ళు తక్కువ, కానీ చాలా మంది మనకు తెలియదు. అంటే 30 years నుంచి ఉండి గవర్నమెంట్ రెగ్యులేటెడ్ ఉండి మనకు విషయం తెలియట్లేదంటే మనం ఫైనాన్షియల్ లిటరసీలో ఎంత లో ఉన్నదానికి దీనికి ఎగ్జాంపుల్. సరే, ఇందులో అంటే ఇక్కడ అర్థం ఏంటి, మ్యూచువల్ ఫండ్ వాడుకుంటే మన ఇందాక 4 ఆప్షన్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి అన్నాను కదా, 4 కూడా ఇందులో ఉన్నాయి. రియల్ ఎస్టేట్ కూడా ఉంది ఇది యాక్చువల్గా, దాని గురించి చెప్పట్లేదు. సో మనకి డిపాజిట్లు పెట్టుకోవచ్చు, షేర్స్ పెట్టుకోవచ్చు, గోల్డ్ సిల్వర్ కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. సరే ఏంటో మ్యూచువల్ ఫండ్ చూద్దాం, డీటెయిల్గా చూద్దాం. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇప్పుడు బ్యాంక్ ఇందాక చెప్పాం. బ్యాంక్ అంటే ఏంటి, బిజినెస్. వాడు డబ్బులు తీసుకుంటాడు, వేరే వాళ్ళకి లోన్లు ఇస్తాడు, ఆ వచ్చిన మార్జిన్ అంతా వాడు ఉంచుకుంటాడు. వాళ్ళు మళ్ళీ లోన్ తీసుకున్న వాళ్ళంతా కడితే మనకి వెనక్కి ఇస్తాడు, లేకపోతే లేదు. సింపుల్ లాజిక్. సో మ్యూచువల్ ఫండ్ మరి ఏంటి, ఇదేంటి, ఈ బిజినెస్ ఏంటి అంటే, మ్యూచువల్ ఫండ్ మన దగ్గర మనీ కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసిన మనీని ఒక ఫండ్ మేనేజర్స్, ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు మన దగ్గర డబ్బులు తీసుకుని ఇన్వెస్ట్ చేస్తారు. ఎందులో ఇన్వెస్ట్ చేస్తారు, మ్యూచువల్ ఫండ్లో నేను చెప్పాను, ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటాయి, గోల్డ్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, ప్లస్ షేర్స్ ఉంటాయి, ఎన్నో రకాలు ఉంటాయి. ఆ ఫండ్ ప్రతిదానికి ప్రతి స్కీమ్కి దేంట్లో పెడతామో వాళ్ళు చెప్తారు. గోల్డ్లో పెడతామా, సిల్వర్లో పెడతామా అని చెప్తారు. చెప్పిన దాని ప్రకారం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో మనకి ఏదైతే స్కీమ్స్ ఉంటాయో ఆ స్కీమ్స్ ఆబ్జెక్టివ్ ఉంటుందో దాని ప్రకారం వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఆ వచ్చిన ప్రాఫిట్స్, ఏదైతే వాళ్ళు ప్రాఫిట్ జనరేట్ చేస్తారో ఆ ప్రాఫిట్ అంతా కలిసి మళ్ళీ మనకి ఇచ్చేస్తారు. మరి మ్యూచువల్ ఫండ్ బెనిఫిట్ ఏంటి, మొత్తం మన డబ్బుల దగ్గర తీసుకుంటున్నారు, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, ప్రాఫిట్ జనరేట్ చేస్తున్నారు, డబ్బులన్నీ మళ్ళీ మనకి ఇచ్చేస్తున్నారు. మరి వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే, వాళ్ళు ఏం చేస్తారంటే ఇంత ఎక్స్పెన్సెస్ అని తీసుకుంటారు కామన్గా. ఇప్పుడు ప్రతి వాడుకు బిజినెసే కదా, మ్యూచువల్ బ్యాంక్ డిపాజిట్లు పెట్టామంటే వాడు కూడా ఇంట్రెస్ట్ అంతా తీసుకుంటాడు కదా, మార్జిన్ అంతా. అలాగే ఇక్కడ కూడా నామినల్ ఎక్స్పెండిచర్ తీసుకుని వాళ్ళు ఇంత వెరీ క్లియర్గా ఉంటుంది, వెరీ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లో ఎక్స్పెన్సెస్ చాలా క్లియర్గా ఉంటుంది. అది 0.1 నుంచి నియర్లీ 2-2.5% ఉంటుంది. అది వెరీ నామినల్ ఎక్స్పెండిచర్. యాక్చువల్గా చెప్పాలంటే వెరీ లో ఎక్స్పెన్సెస్. మన మ్యూచువల్ ఫండ్ ఎక్స్పెన్సెస్ అనేది వెరీ లో. త్రూ అవుట్ వరల్డ్లోనే మనది కూడా బెస్ట్. అయితే ఇక్కడ ఏంటి అర్థం, మన తరపు నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారు, అంతే మేనేజ్ చేస్తున్నారు, ఎక్స్పర్ట్స్ మేనేజ్ చేస్తున్నారు. వచ్చిన ప్రాఫిట్ అంతా నామినల్ వాళ్ళు ఖర్చులు తీసుకుని మిగతాది మనకి ఇచ్చేస్తున్నారు. దట్ ఈస్ ది బ్యూటీ. సో ఇది ఎవరు రెగ్యులేట్ చేస్తున్నారు, సెబీ రెగ్యులేట్ చేస్తుంది. అంటే ఏంటి అర్థం, సెబీ ఆర్బీఐ కన్నా ఇంకా స్ట్రిక్ట్. అంటే దీంట్లో మనకి ఇది రెగ్యులేటెడ్ బిజినెస్, మన ఏదో ఫాల్తూ బిజినెస్లు కాదు.
30 years నుంచి ఉంది, డేటా ఉంది, ఎంత ప్రూవ్ అయిందంటే అంత ప్రూవ్ అయింది, ట్రాక్ రికార్డ్ ఉన్న ఇన్స్ట్రుమెంట్. అన్ఫార్చునేట్గా దీని గురించి మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. సరే, అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక చిన్న స్టోరీ చూద్దాం. ఒక లైవ్ స్టోరీ చెప్తాను. అనన్య అని ఒక 51 years ఏజ్ లేడీ. సో ఆ అమ్మాయి ఏం చేస్తుందో చూద్దాం. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే మ్యూచువల్ ఫండ్స్, నేను చెప్పా కదా 30 years బ్యాక్ స్టార్ట్ అయిందని, అప్పుడు ఒక స్కీమ్ స్టార్ట్ అయింది, రెగ్యులర్ స్కీమ్. ఇప్పుడు కూడా ఉంది ఆ స్కీమ్. ఏ స్కీము ఏంటన్నది మేము చెప్పము. బట్ ఎగ్జాంపుల్, ఇది లైవ్ డేటా, ఇది నేను చెప్పేది ఎగ్జాజరేషన్ కాదు, లైవ్ డేటా ఇది. సో స్టార్టెడ్ అమ్మాయి ఏం చేస్తుందంటే 96 అంటే నియర్లీ 2025 దాకా 20 years నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకుంటూ వచ్చింది. ఎంత స్టార్ట్ చేసింది ఇన్వెస్ట్మెంట్? ఈమె ఏం చేసిందంటే మంత్లీ ఒక 10,000 రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చింది. ఇదివరకు మనకు పిఎఫ్ కట్ అయ్యేది కదా, జాబ్లో ఆటోమేటిక్గా శాలరీలో కట్ అయిపోయేది కదా. సో అట్లానే ఆమె ఏం చేస్తుందంటే మ్యూచువల్ ఫండ్కి ఎవ్రీ మంత్ పిఎఫ్ లాగా పెట్టేసుకుంది, ఎవ్రీ మంత్ వెళ్ళిపోతుంది. మార్కెట్లో, షేర్ మార్కెట్లో, కోవిడ్లో ఇవన్నీ ఏం సంబంధం లేదు. ఇట్లా మార్కెట్ ఈ 30 years లో ఎన్నో వరస్ట్ సిచ్యువేషన్స్ అయిపోయినాయి, ఎన్నో వార్లు వచ్చినాయి, ఎన్నో గందరగోళాలు అయిపోయినాయి, ఎన్నో స్కామ్లు అయిపోయినాయి. అయినా సరే అమ్మాయి నాకేం సంబంధం లేదని 10,000 ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసుకుంది రెగ్యులర్గా. ఏం జరిగిందో చూద్దాం. టోటల్ ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసింది? 35 lakhs ఇన్వెస్ట్ చేసింది. 35 lakhs ఇన్వెస్ట్ చేసింది. మళ్ళీ చెప్తున్నాను, ఈ అమ్మాయి ఏ సంబంధం లేదు, మధ్యలో గొడవలు, వార్లు ఎన్నెన్నో వచ్చేసినాయి. అమ్మాయికి ఏం సంబంధం లేదు, శుభ్రంగా ఎవ్రీ మంత్ 10,000 బ్యాంక్ లోంచి ఆటోమేటిక్గా పెట్టేసుకుంది. ఆటోమేటిక్ అనమాట, ఇది బ్యాంక్ లోంచి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అట్లా పెట్టేసుకుని 35 lakhs ఇన్వెస్ట్ చేసింది. సరే, ఇప్పుడు ఎంత ఉందో చూద్దామా? ఇప్పుడు 51 years వచ్చినాయి కదా, అమ్మాయికి ఎంత ఉందో మీరు చెప్తే షాక్ తింటారు. నాకు ఆన్లైన్ కాబట్టి నేను మిమ్మల్ని క్వశ్చన్ చేయలేకపోతున్నాను. చాట్ బాక్స్ లో పెట్టినా మీరు. సో గెస్, ఈలో మీరు మనసులో గెస్ చేసుకోండి, నేను ఫిగర్ చూపిస్తాను. మీరు మనసులో గెస్ చేసుకోండి. ఫిగర్ 25.83 crores అయింది. చాలా మందికి డౌట్ వస్తుంది, ఇది 10,000 కదండి, 10,000 నో 10,000 ఇన్వెస్ట్ చేస్తే ఇందులో 500 కూడా చేయొచ్చు, ఎవ్రీ మంత్ 500 చేయొచ్చు, ఇప్పుడు 100 రూపాయలు కూడా చేయొచ్చు. అంటే అమౌంట్ ఇంత చేయాలని ఏం లేదు ఇక్కడ. 10,000 చేస్తే ఎంత అన్నది ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను అంతే. 25.83 crores వచ్చిందండి. ఇది ఎంతమంది మిస్ అయ్యాము? నేను కూడా మిస్ అయ్యాను. చాలా మంది, ఇప్పుడు మన ఏజ్డ్ పీపుల్ ఉన్నాం, చాలా మంది ఇది సింపుల్ గానే ఇంత వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు, మనకు తెలియక చేయలేదు. అంటే ఏంటి అర్థం? ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ మనకు తెలియకుండా ఎన్నో ఉంటాయి. ఏదో మన సోషల్ మీడియా ఆటలను బట్టి వీటిని బట్టి ఏదో మనకు తెలిసినయే ప్రపంచం అనుకుంటున్నాం, తెలియకుండా ఈ చిన్న విషయాలే బోల్డన్ ఉన్నాయి, పవర్ఫుల్ థింగ్స్ ఉన్నాయి. సో సరే, రిటర్న్స్ చూద్దాం. 25.83 crores వచ్చింది కదా. సో మరి ఇది రిటర్న్స్ ఎంత వచ్చినాయి అని చూద్దాం. అసలు రిటర్న్స్ కూడా చూస్తే మీరు షాక్ తింటారు. ఎంత వచ్చింది రిటర్న్? 23.29. ఇదేంటి రిటర్ను? యావరేజ్ యాన్యువల్ రిటర్న్, యావరేజ్ గ్రోత్. అంటే ఎవ్రీ ఇయర్ యావరేజ్ గా 23.29 వచ్చింది. మరి ఏ రియల్ ఎస్టేట్ లో వచ్చింది అమౌంట్ అంటే, రియల్ ఎస్టేట్ లో లక్కీగా ఏదో 1-2 ప్రాపర్టీస్ మీద వచ్చినాయి, కానీ ఇంత రిటర్న్స్ వచ్చిన ప్రాపర్టీస్ వెరీ రేర్ ఉన్నాయి. చాలా మంది కూడా రియల్ ఎస్టేట్ లో కూడా రాంగ్ అర్థం చేసుకుంటారు. దాని గురించి కూడా తర్వాత డిస్కస్ చేస్తారు. రియల్ ఎస్టేట్ రాంగ్ అని కాదు, క్యాలిక్యులేషన్ లో రాంగ్ నోషన్ లో ఉంటారు. అది నేను కొద్ది లాస్ట్ టైంని బట్టి చెప్పడానికి ట్రై చేస్తాను. సో అంటే ఇక్కడ అర్థమైంది ఒక లైవ్ ఎగ్జాంపుల్. సరే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ కాకుండా ఇప్పుడు డబ్బులు, అంటే ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, మన డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకుంటే 7-8% వస్తాయి. పోస్ట్ ఆఫీస్ లో కూడా రఫ్లీ అదే వస్తుంది. తర్వాత గవర్నమెంట్ బాండ్లు ఇట్లాంటిది అన్నింటిలో చేస్తే 7-8% కాస్త అటు ఇట్లో వస్తాయి. ఓకే, కంపెనీలు కొద్దిగా కార్పొరేట్ కంపెనీలో డిపాజిట్ చేస్తే కొద్దిగా ఎక్కువ వస్తాయి, కానీ రిస్క్ ఎక్కువ. కార్పొరేట్ దాంట్లో కోఆపరేటివ్ బ్యాంక్స్ లో డిపాజిట్లు ఎక్కువ వస్తారు, కానీ ఎక్కువ రిస్క్ ఉంటుంది. అలా కాకుండా గవర్నమెంట్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అయితే కనుక నామినల్ డీసెంట్ రిటర్న్స్ ఉంటాయి. అలా కాకుండా షేర్స్ లో పెడితే డబ్బులు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, కొద్దిగా రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ ఏంటంటే 3 years, 4 years, 5 years కాకుండా కొద్దిగా లాంగ్ టర్మ్ దాన్ని పెట్టుకోవాలి, అప్పుడు మనం వెల్త్ క్రియేట్ అవుతుంది. సో అయితే ఇక్కడ ఏంటి అర్థం? మీరు డబ్బులు జనరేట్ చేసుకోవాలంటే మీ చేతిలో ఉంది. మీరు 7% లోనే మీరు గ్రో అవ్వాలా, 9% లో గ్రో అవ్వాలా, 10% గ్రో అవ్వాలా, 12% గ్రో అవ్వాలా, 15% మీ మనీ గ్రో అవ్వాలన్నది మీరు చూస్ చేసుకునే ఆప్షన్స్ బట్టి ఉంటుంది. నేను నా డబ్బులు బాగా పెరగాలి, నాకు బాగా వెల్త్ క్రియేట్ చేయాలి అని డిపాజిట్లు పెట్టుకున్నాను అనుకోండి, క్రియేట్ అవ్వదు. అలా కాకుండా నా డబ్బులు బాగా పెరగాలి, నేను షేర్స్లో మొత్తం షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తానంటే డబ్బులు పెరిగితే పెరిగిపోవచ్చు, లేకపోతే పోవచ్చు. సో మన డబ్బులు ఎప్పుడు కూడా పోకూడదు, గుర్తుంచుకోండి. చాలా మంది నా దగ్గరికి వచ్చి చాలా మంది చెప్తుంటే బాధ అనిపిస్తూ ఉంటుంది, డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఎక్కువ. మన డబ్బులు ఎప్పుడు పోగొట్టుకోకూడదు, గుర్తుంచుకోండి. వాళ్ళు నేను ఒక 10 లక్షలు పోగొట్టుకున్నానంటే 10 years, 15 years తర్వాత దాని వాల్యూ క్రోర్స్ లో ఉంటుంది. అంటే నేను 1 కోటి రూపాయలు సంపాదించేది ఇప్పుడు 10 lakhs పోయినాయని సింపుల్ గా చెప్తున్నారు, బట్ ఇది 10 lakhs వాల్యూ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం క్రోర్స్ లో ఉంటుంది. వెరీ హ్యూజ్
వాల్యూ. సో అందుకని ఇక్కడ మీరు ఒక చిన్న లాజిక్, ఎందుకు రిటర్న్స్ మనం ఎందుకు రిస్క్ చేయాలి డిపాజిట్లే కాకుండా ఆ డిపాజిట్ని ఎప్పుడు వాడాలి ఇవన్నీ కూడా కొద్దిగా చిన్న గ్రాఫ్ లో చూపిస్తాను. ఇది ఒక వండర్ఫుల్ ఎగ్జాంపుల్. సో ఇందాక మనం మంత్లీ సిప్ గురించి చెప్పాం కదా. మ్యూచువల్ ఫండ్ లో చాలా మంది మ్యూచువల్ ఫండ్ అని అడిగితే లేదు నాకు మ్యూచువల్ ఫండ్ అంటే తెలీదు అంటారు. సిప్ అంటే సిప్ అందరూ తెలుసు అని అంటారు. అంటే సిప్ అనేది పెద్ద పాపులర్ అయిపోయింది. సిప్ అనేది అసలు స్కీమే కాదు, రెగ్యులర్ గా మీ మంత్లీ బ్యాంక్ లోంచి ఆటోమేటిక్ వెళ్ళే మోడల్ ని సిప్ అంటాం. దాని మ్యూచువల్ ఫండ్ లో థౌజండ్స్ ఆఫ్ స్కీమ్స్ ఉంటే దేనికైనా అడాప్ట్ చేసుకోవచ్చు. అయితే ఒక చిన్న వండర్ఫుల్ గ్రాఫ్ చూపిస్తాను. మీరు రిటర్న్స్ అనేది మీ చేతిలో ఉన్నాయి. నేను చెప్తున్నాను కదా, మీరు 7% మీకు సరిపోతాయి రిటర్న్స్ అనుకుంటే డిపాజిట్లు పెట్టుకుంటే చాలా, ఎక్కడా పెట్టక్కర్లా. డిపాజిట్ ఎక్కడ పెట్టుకోవాలి? బ్యాంక్ లో పెట్టుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకోవచ్చు, ఏదైనా మీ చాయిస్. అది ఎక్కడ పెట్టినా పర్లేదు, మోర్ ఆర్ లెస్ రెండు ఒకటే. సో 7% కనుక మీరు ఎవ్రీ మంత్ ఒక 5,000 రూపీస్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే, దానికి ఒక 18 lakhs ఇన్వెస్ట్ చేస్తే అది ఎంత అవుతుంది మీకు? 61 lakhs అవుతాయి 30 years తర్వాత. సింపుల్. ఇందాక 10,000 చెప్పాను కదా, అది ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఇది అలా కాదు, ఒక ఎగ్జాంప్షన్ చెప్తున్నాను. ఈ ఎగ్జాంప్షన్ ఏంటంటే మనకు ఒక సర్టెన్ 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? ఇందాక మనం 23% చెప్పాను, అది కాదు. సో 61 అంటే 7% తోటి మన మనీ సేవ్ చేసుకుంటే 30 years లో 61 lakhs అవుతాయి. అలా కాదు, నేను కొద్దిగా తెలివిగా ఒక ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకుంటాను, లేకపోతే నేను కొద్దిగా స్మార్ట్ గా ఇన్వెస్ట్ చేస్తానని 9% వచ్చేటట్టు చేసుకున్నాం అనుకోండి, అలా 18 lakhs విల్ బికమ్ టు 92 lakhs. అంటే చూడండి, ఒక 2% డిఫరెన్స్ లో 30 lakhs గ్రోత్ ఉంది. అంటే ఎవ్రీ ఇంట్రెస్ట్ 1%, 2% ఈజ్ ఆల్సో మ్యాటర్స్ ఎ లాట్ ఫర్ పీరియడ్ ఆఫ్ టైం. దట్ ఈస్ ది కాంపౌండ్ ఎఫెక్ట్. సో అలా కాకుండా నేను 12% జనరేట్ చేసుకుంటానండి, కొద్దిగా షేర్స్ లో కూడా కొంత కాంబినేషన్ లో పెట్టుకుంటానంటే 1.76 crores. ఎక్కడ 61 lakhs, ఎక్కడ 1.76, అంటే 18 lakhs ఇన్వెస్ట్ చేస్తే 1.76 గ్రో అవుతుంది. అలా కాదు, నేను 15% వరకు గ్రో చేసుకుంటాను అంటే కనుక 3.5 crores తయారవుతుంది. అంటే అర్థం ఏంటి? మనం ఏదో ఆయాసపడి, ఏదో కంగారు పడి అది చేసేయాలి, ఇచ్చేసేయాలి, వెల్త్ క్రియేట్ చేయాలి కంగారు పడుతున్నాం. కానీ అలా కాకుండా కూడా సింపుల్ గా మంచి మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ లో ఇన్వెస్ట్ చేసినా మనకి డబ్బులు బ్రహ్మాండంగా పెరుగుతాయి. సో అందులో డౌటే లేదు. అయితే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే, అంటే ఇది ఫైనాన్షియల్ క్యాల్కులేషన్స్, ఇవన్నీ ఐడియా లేక మనం ఏదో ఎక్కువ అందరికీ డబ్బులు సంపాదించాలని ఉంటుంది, అందులో డౌటే లేదు. ఎవ్రీవన్ వాంట్స్ టు మేక్ మోర్ మనీ, దెర్ ఇస్ నో డౌట్. కానీ వెళ్ళే విధానం కూడా కరెక్ట్ గా ఉండాలి కదా. అప్పుడే కదా నాకు డబ్బులు సంపాదించాలని ఆశ ఉంటే సరిపోదు కదా. ఆశను ఫుల్ఫిల్ చేసుకోవాలంటే కనుక వెళ్ళాల్సిన జర్నీ కూడా కరెక్ట్ గా ఉండాలి. దానికి కూడా ప్రొఫెషనల్ గైడెన్స్ ఉంటే దట్ జర్నీ విల్ బి డిఫరెంట్. సో సరే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇప్పుడు చాలా మంది అడుగుతారు, మ్యూచువల్ ఫండ్స్ లో ఇప్పుడు మనం కొన్ని డిస్కస్. మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక హైలీ రెగ్యులేటెడ్ వెహికల్, సెబీ రెగ్యులేట్ చేస్తుంది. 30 కాదు 40-50 years నుంచి ఉంది. 30 years నుంచి ప్రైవేట్ కంపెనీలు వచ్చినాయి, ఎంతో మందికి వెల్త్ క్రియేట్ చేసింది. చిన్న ఎగ్జాంపుల్ చూపించాను. అంటే మనకి ఇప్పుడు 23% ఇదివరకు 30 years లో మనం ఎంత చేసి ఎంత వచ్చినాయి అంటే ఫ్యూచర్ వస్తాయంటే చెప్పలేము. చెప్పన్నాను, నేను ఒక ల్యాండ్ ఒక 1 crore పెట్టుకున్నాను, 5 years అయింది, నాది 2 crores అయిపోయింది, 3 crores అయిపోయింది. కానీ నెక్స్ట్ 5 years ఉంటుందా అంటే చెప్పలేము. కానీ డెఫినెట్ గా బెటర్ గా ఉంటుంది. అలాగే ఈక్విటీలో కూడా వీటిలో కూడా డెఫినెట్ గా పెరుగుతాయి. 23% రాకపోవచ్చు, 15% రావచ్చు, 20% రావచ్చు. కానీ రియల్ ఎక్స్పెక్టేషన్ 12-15% లోనే మీరు వెల్త్ సూపర్ గా క్రియేట్ అవుతుంది. అందుకని ఇందాక ఎగ్జాంపుల్ చూపించాను మీకు. 12%, 15% మీరు కనుక జనరేట్ చేసుకోగలిగితే సేఫ్ గా మనీ పోగొట్టుకోకుండా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సూపర్ గా వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. సూపర్ గా వెల్త్. 23% అనేది బోనస్ లాగా అప్పుడప్పుడు వచ్చేస్తుంది, లాస్ట్ వచ్చింది, ఫ్యూచర్ రావాలని లేదు, చెప్పలేము. కానీ ఈవెన్ 12%, 15% ఆల్సో యూ కెన్ జనరేట్ ఏ వండర్ఫుల్ వెల్త్. అయితే ఇక్కడ చాలా మందికి ఒక బిగ్ క్వశ్చన్ ఏంటంటే, మంత్లీ సిప్ బెటర్ అండి, లంసమ్ బెటర్ అని అంటారు. సిప్ బెటర్ అనేది అది డిఫరెంట్ ఆప్షన్స్. అవి మనకి మంత్లీ ఆటోమేటిక్ గా బ్యాంక్ లోంచి ఆటోమేటిక్ వెళ్ళిపోయే మోడల్ ని సిప్ అంటాము. సిప్ లో బ్యూటీ ఏంటంటే మీరు 100 రూపాయలు కానీ స్టార్ట్ చేసుకోవచ్చు, ఎంతైనా చేసుకోవచ్చు. దాంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే మీరు కొన్ని రోజుల తర్వాత మీకు ఇబ్బంది ఉంటే ఆఫ్ చేసుకోవచ్చు, కొన్ని రోజుల తర్వాత ఇది బాగుంది అంటే పెంచుకోవచ్చు, కొన్ని రోజుల తర్వాత ఆఫ్ చేసేస్తే ఉన్న మనీ గ్రో అవుతూ ఉంటుంది. అంటే ఇది కాంట్రాక్చువల్ కాదు, ఇన్సూరెన్స్ పాలసీలా కాదు. ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ వేరు, మ్యూచువల్ ఫండ్స్ వేరు. అదొక డిఫరెన్షియేట్ చేయలేకపోతున్నారు చాలా మంది. ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ కాంట్రాక్చువల్ గా ఉంటాయి, అది పర్టికులర్ పీరియడ్ లో పర్టికులర్ కాంట్రాక్చువల్ కండిషన్స్ మీద ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ లో అలా కండిషన్స్ ఏ ఉండవు, ఫుల్లీ ఫ్లెక్సిబుల్. సో అందుకని ఇప్పుడు సిప్ అనేది ఏంటి, మీరు ఎప్పుడు కావాలితే ఎలా కావాలితే అలా పెంచుకోవచ్చు, చేసుకోవచ్చు. సరే, కొంతమందికి మంత్లీ రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేయడానికి కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు.
ఇబ్బంది ఉన్నప్పుడు నా దగ్గర ఎంత ఉంటా ఎప్పుడు ఉంటే అప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్లో, ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 10,000 ఉన్నాయి వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, 10 కోట్లు ఉన్నాయి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్ చేసుకుంటే ఏమవుతుంది, వారు పీరియడ్ ఆఫ్ టైం తర్వాత ఇప్పుడు నుంచి చాలా స్లోగా ఇన్వెస్ట్ చేసుకుంటే వెళ్తే ఏమవుతుంది, వారు పీరియడ్ ఆఫ్ 5 years 10 years తర్వాత మీ దగ్గర 1 కోటి రూపాయలు, 50 లక్షలు, 2 కోట్లు, 5 కోట్లు అలా అయిపోతూ ఉంటుంది. అయిపోయిన తర్వాత మీ దగ్గర ఎంత మీకు అసలు ఎంత ధైర్యంగా ఉంటుందంటే, రియల్ ఎస్టేట్ మీ దగ్గర 100 కోట్లు ఉన్నా మ్యూచువల్ ఫండ్స్ లో 10 కోట్లు ఉన్నాయంటే కనుక మీకు రియల్ ఎస్టేట్ నథింగ్ అయిపోతుంది. ఎందుకంటే ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు వెంటనే 4 రోజుల అకౌంట్లోకి వచ్చేస్తాయి మ్యూచువల్ ఫండ్ లో. మళ్ళీ ట్యాక్స్ తక్కువ. తర్వాత 4 ఇవాళ నా దగ్గర మ్యూచువల్ ఫండ్ లో దాచుకున్నాను సార్, 100 కోట్లు అయిపోయింది, రోజు నాకు మంచి డీల్ వచ్చింది, నాకు ఎవడో ఊరికనే ఇచ్చేస్తున్నాడు 200 కోట్లు ప్రాపర్టీ, నాకు 100 కోట్లు ఇచ్చేస్తున్నాడు, నాకు డబ్బులు వెంటనే కావాలి. 4 days లో 100 కోట్ల అకౌంట్లోకి వచ్చేస్తాయి. దట్ ఈస్ ది బ్యూటీ. సో అందుకని ఏం చేయాలి, మనం రియల్ ఎస్టేట్ చేయటం తప్పని కాదు, రియల్ ఎస్టేట్ లో చేయాలి, రియల్ ఎస్టేట్ కన్నా దీంట్లో కూడా చేసుకోవాలి, అప్పుడు బ్యాలెన్సింగ్ అవుతుంది. రెండు కూడా బ్యాలెన్స్ చేయడం అనేది మోర్ ఇంపార్టెంట్. చాలా మంది మిస్ అయ్యేది ఇది, మొత్తం మనకు డబ్బులు తెలిసిన అన్ని రియల్ ఎస్టేట్ లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఈ లంసమ్ బెటర్ అంటే ఏది బెటర్ అనేది కాదు, మన కన్వీనియంట్ ని బట్టి మీకు ఎలా కావాలో అలా ఇన్వెస్ట్ చేసుకోండి. అంటే ఇక్కడ అర్థం ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ ని మీరు రెగ్యులర్ గా, రియల్ ఎస్టేట్ రోజు కొనలేం కదా, వాళ్ళ రియల్ ఎస్టేట్ కొనాలంటే 20 లక్షలు, 50 లక్షలు, 1 కోటి రూపాయలు, 10 కోట్లు కావాలి. నా దగ్గర 10,000 ఉన్నాయి, వాళ్ళు నేను ఇన్వెస్ట్ చేసుకోవాలి, రియల్ ఎస్టేట్ కుదరదు కదా. సో ఆ రియల్ ఎస్టేట్ 10,000 నాకు ఇప్పుడు అవసరం లేదు, నాకు ఫ్యూచర్ లో నాకు 10 years తర్వాత మా పిల్లలకి ఎడ్యుకేషన్ కావాలి, నాకు 10 years టైం ఉంది, అందుకని మ్యూచువల్ ఫండ్ వాడుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్ లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, డిపాజిట్స్ ఉంటాయి, షేర్స్ ఉంటాయి. దేంట్లో పెట్టాలి, 10 years 5 years అది కనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకోవాలి. నాకు లేదండి, నాకు దగ్గర 1 crore ఉంది, నెక్స్ట్ ఇయర్ పాప మ్యారేజ్ ఉందంటే మ్యూచువల్ ఫండ్ లో డెట్ ఫండ్స్ పెట్టుకోవాలి, లేదా బ్యాంక్ లో డిపాజిట్ ఉంచుకోవాలి, రియల్ ఎస్టేట్ కానీ షేర్స్ లో కానీ పెట్టుకోవడం. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి, డబ్బులు ఎక్కడ పెడతాం, ఎందుకు పెడతాం అనేది నాకు ఇష్టంతో సంబంధం లేదు, ఎమోషన్స్ తో సంబంధం లేదు. దాని నేచర్ అర్థం చేసుకోవాలి, దాని రిస్క్ రివార్డ్ అర్థం చేసుకోవాలి, మన అవసరం టైం ఫ్రేమ్ ఎంత చూసుకోవాలి, టైం ఫ్రేమ్ ప్రకారం మనం రిస్క్ చేయొచ్చా ఎంత, దానికి తగ్గట్టు మనం డిసైడ్ చేసుకోవాలి. అంతేగాని నాకు డిపాజిట్స్ అంటే ఇష్టం అండి, డిపాజిట్లో పెట్టడం, నాకు షేర్స్ అంటే ఇష్టం అండి, షేర్స్ అట్లా ఎమోషన్స్ వల్ల ఎవరు కూడా వెల్త్ క్రియేట్ చేయలేరు ఎప్పుడు కూడా. సో దిస్ ఈస్ ది వన్ ఇంపార్టెంట్ థింగ్. మ్యూచువల్ ఫండ్ ఇంకా చెప్పే కొద్ది చాలా చాలా ఉంటుంది, వ్యాస్ట్ సబ్జెక్ట్. ఇప్పుడు చాలా మంది ఏంటంటే మ్యూచువల్ ఫండ్ కూడా చాలా మంది మ్యూచువల్ ఫండ్ మోసం అంటారు, ఒకటి సిప్ అనేది చాలా ఫ్రాడ్ అంటాడు, ఒకటి వచ్చి తర్వాత మ్యూచువల్ ఫండ్స్ అసలు మీరు ఏజెంట్ ద్వారా వెళ్ళొద్దు, ఇంకొకటి ద్వారా వెళ్ళండి. 30 సంవత్సరాల నుంచి ఉండి మనకు తెలియక ఇంత మిస్ అయిపోయాము. సరే ఏజెంట్స్ ద్వారా వెళ్తే నామినల్ కమిషన్ ఏజెంట్స్ ఉండొచ్చు, తప్పలేదు, కానీ మనకు తెలియాలి కదా. మనకి అసలు ఏమీ తెలియకున్నప్పుడు ఈ బయట వీడియోలు చూసి కూడా చాలా మంది మళ్ళీ ఇంకా కాంప్లికేట్ చేసుకుంటున్నారు. సో ఓకే, నెక్స్ట్ సరే ఇప్పుడు దాకా మనం ఏం డిస్కస్ చేసాము, టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ 4. ఆ 4 కూడా రియల్ ఎస్టేట్ కానీ, ఫిక్స్డ్ ఇన్కమ్ కానీ, లేకపోతే షేర్స్ కానీ, లేదా గోల్డ్ సిల్వర్, ఈ 4 ప్రపంచంలో మీరు ఏ స్కీమ్ అయినా వేసుకోండి, ఎక్కడైనా చేసుకోండి, ఒక పెన్షన్స్ తీసుకోండి, లేదా ఇంకోటి తీసుకోండి. 4 ఇప్పుడు సపోజ్ మీ ఏదైనా స్కీమ్ ఉందంటే ఆ స్కీమ్ లో డిపాజిట్ రిలేటెడ్ లేకపోతే మిక్స్ ఉంటుంది, హైబ్రిడ్ అంటాం, అంటే కొంత డిపాజిట్ కొంత షేర్స్, లేకపోతే కొంత డిపాజిట్ కొంత షేర్స్ కొంత గోల్డ్, అట్లా మిక్స్ ఉంటాయి, లేకపోతే విడివిడిగా ఉంటాయి. ఇంతకు మించి ప్రపంచంలో ఇంకేముండవు ఎక్సెప్ట్ బిట్ కాయిన్ గురించి నేను డిస్కస్ చేయట్లా, అది కూడా ఇంకా అసెట్ క్లాస్ కింద కన్సిడర్ చేయట్లేదు, ఫ్యూచర్ లో అవ్వచ్చేమో, దాని గురించి తర్వాత మాట. సో అంటే ఇప్పుడు సరే, ఇప్పుడు మనం ఇవన్నీ డిస్కస్ చేసాం కదా, డిస్కస్ చేసినప్పుడు మన డబ్బులు మనం ఎక్కడ పెట్టుకోవాలి, ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలని కొద్దిగా చెప్పాను. మ్యూచువల్ ఫండ్ లో ఆప్షన్స్ వచ్చినప్పుడు ఇది ఎక్కువ అవసరం లేదు, కానీ డీటెయిల్స్ చెప్తాను. 1 year లోపు మీకు ఏదైనా అవసరాలు ఉన్నాయి, డబ్బులు ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్, చాలా మంది నా దగ్గరికి వస్తారు, నా రోజు 1 కోటి రూపాయలు ఉన్నాయి ఇన్వెస్ట్ చేద్దామంటే ఎందుకు అని అడుగుతాను, ఎందుకంటే లేదు ఉంటాయి వెల్త్. అరే ఎందుకు ఉంటాయి తెలియాలి కదా, నీకు పిల్లలకు కావాలా, లేదా నీ రిటైర్మెంట్ కావాలా, లేకపోతే ఇల్లు కొనుక్కోవడానికి కావాలా, ఏదో పర్పస్ లేకుండా ఎలా ఉంటుంది, లేదు నా రోజు నాకు మొత్తం అన్నింటికి డబ్బులు ఉన్నాయి అంటే ఎవరికి చెప్పలేకపోతున్నారు. మళ్ళీ డీటెయిల్ గా వాళ్ళతో మాట్లాడేటప్పుడు లేదు నా రోజు మా పాపకు కావాలి అప్పుడు చెప్తున్నారు. అంటే మన నీడ్స్ ఏంటనేది మనకు కూడా క్లారిటీ ఉండలేదు, మన నీడ్స్ మనకు క్లారిటీ లేకుండా ఇన్వెస్ట్మెంట్ అనేది సరిగ్గా చేసుకోలేము. సో ఫస్ట్ డెఫినెట్ గా మీ అవసరం ఏంటో చూసుకోవాలి, అవసరానికి టైం ఫ్రేమ్ చూసుకోవాలి, దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు చూస్. సో 1 year లో మ్యూచువల్ ఫండ్ లో డెట్ ఫండ్స్ పెట్టుకోవచ్చు, లేదా బ్యాంక్ లో పెట్టుకోవచ్చు. సో 1 to 3 years లో కనుక అయితే డెట్ మ్యూచువల్ ఫండ్స్ లోనే కొద్దిగా మ్యూచువల్ ఫండ్స్ లో కూడా రకాలు ఉంటాయి, డెట్ లో కూడా రకాలు ఉంటాయి. నెక్స్ట్ కేటగిరీకి వెళ్ళొచ్చు. 3 to 6 years మీరు డెఫినెట్ గా 3 years పైన మనకి డబ్బులు అవసరం లేదనుకుంటేనే షేర్స్ కొంత, డిపాజిట్ కొంత, రిలేటెడ్ మిక్స్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, దాన్ని బ్యాలెన్స్డ్ హైబ్రిడ్ ఫండ్స్ అంటాము, బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్ అంటాం. అలా కాకుండా నాకు ఒక 5 years 6 years తర్వాత నాకు కావాలి, నా రిటైర్మెంట్ కూడా టైం ఉంది అనుకున్న డబ్బులు డైవర్సిఫైడ్ ఈక్విటీలో పెడతాము. అంటే ఇవన్నీ కూడా జస్ట్ ఫర్ ఐడియాకి చెప్తున్నాను, బట్ ఏదైనా మీ అంతటి మీరు చేసుకోలేరు, డెఫినెట్ గా ఒక ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకోవాలి.
తీసుకున్నప్పుడే మీ వెల్త్ని బెటర్గా చేసుకునే స్కోప్ ఉంటుంది. సరే, ఓకే. దీని తర్వాత నేను ఇంకొక వండర్ఫుల్, ఐ థింక్ పవన్ టైం ఉంది కదా. ఓకే, సో అనదర్ 10 minutes లో క్లోజ్ చేపిస్తాను. సో Q&A చూద్దాము. సో అయితే ఇక్కడ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అని 8th వండర్ ఆఫ్ ది వరల్డ్ అంటాం. అసలు ఇది అర్థమైతే మీకు ఇన్వెస్ట్మెంట్స్ లో అసలు మొత్తం అసలు చాలా క్లారిటీ పెరిగిపోతుంది. ఈ వారెన్ బఫెట్ కానీ వీళ్ళంతా కూడా దీని గురించి మాట్లాడతారు. ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ గురించి మాట్లాడరు, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ గురించి మాట్లాడతారు. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ నాట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్స్, మన బిజినెస్ కూడా రిలేట్ చేసుకోవచ్చు, మన ఇన్వెస్ట్మెంట్స్ కి రిలేట్ చేసుకోవచ్చు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ లో బిజినెస్ లో ఎలా రిలేట్ చేసుకోవచ్చు చెప్తా. మనం ఎప్పుడైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనకి ఇమీడియట్ గా రిటర్న్స్ వచ్చేవు. ఒక 5 years, ఫస్ట్ 5 years పెద్ద ఏం కనిపించదు. ఇప్పుడు స్టార్ట్అప్ కంపెనీస్ కూడా మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ 5 years 10 years వరకు అసలు రిటర్న్సే ఉండు వాళ్ళకి. తర్వాత 10 to 15 years గ్రోత్ స్టార్ట్ అవుతుంది, సూపర్ ఉంటుంది. 15 to 20 years ఎక్స్ట్రాడినరీ వెల్త్లోకి వెళ్ళిపోతారు. ఈవెన్ ఇప్పుడు మా కంపెనీకి లెక్కేసుకుంటే మేము 15 years ఆయన స్టార్ట్ చేసి 30 years నుంచి ఇందులో ఉన్నాం, కానీ 15 years బ్యాక్ నుంచి ఈ లైన్లోకి వచ్చాం. ఈ లైన్ మారింది 15 years నుంచి, కానీ 10 years నుంచి హార్డ్ చేస్తున్నాం. ఫస్ట్ మీరు చెప్పే నెంబరు, ఫస్ట్ నాకు 5 years నో ఇన్కమ్, 5 to 10 years తర్వాత ఏదో కొద్దిగా ఇన్కమ్, అలా నా శాలరీ కూడా వచ్చేది కాదు, కొద్దిగా కనిపించేది. 10 to 15 years తర్వాత ఒక కనీసం ఓకే డీసెంట్ ఇన్కమ్ స్టార్ట్ అయింది. అంటే నేను 10 to 15 years లో ఏదైతే ఒక ఎక్స్ అమౌంట్ సంపాదిస్తున్నానో, ఈ 15 నుంచి 2 years లో అది 2x అయిపోయింది. 2 years లోనే డబుల్ అయిపోయింది. అంటే నేను ఇంతకుముందు ఒక ఎక్స్ అమౌంట్ సంపాదిస్తున్నానంటే 2x అయిపోయింది. 2 years అంటే 15 years పడింది ఒక ఎక్స్ సంపాదించడానికి, 2 years లోనే 2x అయిపోయింది. అదే కాంపౌండ్ ఎఫెక్ట్. కాంపౌండ్ ఎఫెక్ట్ అంటే 20 years, 15 years, 30 years లో పవర్ఫుల్ గా మనకు వెల్త్ క్రియేట్ అవుతుంది. సో దీనికి ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్ స్టోరీ చెప్తా. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, క్లోజ్ ఫ్రెండ్స్, అమిత్ అని. బోత్ ఆర్ ఇద్దరు 25 years ఓల్డ్, ఇద్దరు కూడా యంగ్ పీపుల్. మీరు అనుకోవచ్చు మన లైన్ మెంబర్స్ అందరం మనం ముసలాం కదా, మన ఏజ్ కదా. అలా అని కాదు, మనకు కాదు, మన పిల్లలు కూడా ఉన్నారు కదా, కొద్దిగా యంగ్ పీపుల్ కూడా ఉన్నారు ఇందులో. సరే, మన పిల్లలు కూడా ఉన్నారు. చాలా మంది ఇంతకుముందు నిమ్స్ లోకి వెళ్ళి ఒక డాక్టర్స్ ప్రెజెంటేషన్ ఇస్తుంటే కాంపౌండ్ ఎఫెక్ట్ చెప్తే ఏంటండి మాకు అప్పుడే ఏజ్ అయిపోయింది, మేము ఎలా చేయాలి అంటే, మరి ఎలా చేయాలంటే వెనక్కి అయితే వెళ్ళలేం కదా మనం. కనీసం ఇది నాలెడ్జ్, ఈ నాలెడ్జ్ వచ్చిందంటే మనం కనీసం మనం మిస్ అయింది, కనీసం మన పిల్లలకి అది చెప్పినా కనీసం వాళ్ళన్నా బాగుపడతారు. సో కనీసం ఇప్పుడు నుంచి అన్నా మనం చేయగలిగింది బెస్ట్ చేసుకోవాలి. సో వీళ్ళిద్దరు కూడా ఏజ్ ఇద్దరిది 25 years ఓల్డ్. వీళ్ళిద్దరు జర్నీ ఏంటో చూద్దాం. ఇద్దరు కూడా రిటైర్మెంట్ కి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇద్దరు 60 years కి రిటైర్ అవుదామని డిసైడ్ అయ్యారు. ఇద్దరు కూడా 60 years కి రిటైర్ అవుదామని డిసైడ్ అయ్యారు. ఓకే, సరే. అయిన తర్వాత ఇద్దరు మంచి డీసెంట్ శాలరీస్ ఉన్నాయి ఇద్దరికి. సరే, ఏం చేశారు, ఈడేం చేశాడు, వాడేం చేశాడు. ఇద్దరు మంచి శాలరీస్ ఉన్నాయి, 60 years కి రిటైర్ అవుదాం అనుకున్నారు. ఇద్దరు 25 years, మంచి ఇన్కమ్ ఉంది. రాహుల్ ఏం చేశాడంటే వెంటనే 25 years లో నుంచే వెంటనే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేశాడు చూద్దాం. ఎవ్రీ మంత్ 5,000 పక్క తీసి పెట్టడం స్టార్ట్ చేస్తాడు మ్యూచువల్ ఫండ్స్ లో. ఎంత గ్రో అయింది? 12%. ఎక్కువ మళ్ళీ ఎగ్జాజరేషన్ కాకుండా మనం సింపుల్ అంటే రియలిస్టిక్ ఎగ్జాంపులే తీసుకుంటున్నాను. 12%. ఇదివరకు మీకు ఇందాక నేను లైవ్ ఎగ్జాంపుల్ ఎంత వచ్చింది రిటర్న్? 23%. అది చెప్పట్లని. ఎప్పుడు కూడా మనం రియలిస్టిక్ గా ఉండాలి. రియలిస్టిక్ అంటే ఎంత ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఉండాలంటే 12%, 15% మనం జనరేట్ చేసుకుంటేనే మన వెల్త్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, తర్వాత అంతా బోనస్. సో 12% ప్రకారం వీడు ఇన్వెస్ట్మెంట్ జనరేట్ అయింది అనుకుంటే, వీడు ఒక 10 years వీడు ఏం చేశాడంటే ఒక 10 years ఇన్వెస్ట్ చేశాడు. అంటే 25 కదా, 35 వరకు చేసి వదిలేశాడు. తర్వాత ఇంక చేయలే, ఆఫ్ చేస్తాడు. ఆఫ్ చేస్తే ఎంత ఇన్వెస్ట్ చేశాడు వీడు? ఓన్లీ 6 lakhs ఇన్వెస్ట్ చేశాడు అంతే. ఓన్లీ 6 lakhs ఇన్వెస్ట్ చేశాడు. 25 నుంచి 35 వరకు 10 years ఇన్వెస్ట్ చేశాడు. తర్వాత హోమ్ లోన్ తీసుకున్నాడు, పెళ్ళయింది, పిల్లలు, ఖర్చులు పెరిగి మానేశాడు. సో ఈ డబ్బులు అలా వదిలేశాడు. సో రాహుల్ ఇలా చేశాడు. అమిత్ ఏం చేశాడు చూద్దాం. వీడు ఈ 60 years వచ్చేటప్పటికి ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ మళ్ళీ రాహుల్ గురించి చూసాం కదా, అమిత్ గురించి చూద్దాం. అమిత్ ఏం చేశాడంటే నాకు మళ్ళీ పోస్ట్పోన్ చేసుకుంటూ మెల్లిగా ఒక 10 years గడిపేశాడు. గడిపేసి పాపం 30 years తర్వాత చూస్తాడు కదా, రాహుల్ది అవన్నీ వాళ్ళు ఇల్లు చెప్పిన మొత్తానికి మైండ్లోకి ఎక్కింది. ఆ పోస్ట్పోన్ చేసుకుంటూ 35 years తర్వాత ఇన్కమ్ స్టార్ట్ చేశాడు. పాపం 5,000 వీడు కూడా స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి వీడు ఏం చేశాడంటే ఇంకా 5,000 అంటే 35 years కానీ 60 years 25 years ఇన్కమ్ కడుతూనే ఉన్నాడు. చూడండి, ఆడు 10 years కట్టి మానేశాడు 6 lakhs, వీడు 25 years కట్టాడు, అమౌంట్ కడుతూనే ఉన్నాడు. సార్ టోటల్ మనీ ఎంత ఇన్వెస్ట్ చేశాడు? వీడు 15 lakhs ఇన్వెస్ట్ చేశాడు, ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు. రాహుల్ 6 lakhs, వీడు 15 lakhs ఇన్వెస్ట్ చేశాడు. సో ఇన్వెస్ట్ చేస్తే
ఇప్పుడు మీరు ఇద్దరు కూడా నాకు ఇప్పుడు పోల్ రిలీజ్ చేయండి. పవన్ పోల్ రిలీజ్ చేయండి. వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ వెల్త్ క్రియేట్ చేశారు? పోల్ రిలీజ్ చేయండి. పవన్ అమిత్ ఎక్కువ రాహుల్ ఎక్కువ చేశాడా, అమిత్ ఎక్కువ చేశాడా? ఇద్దరికి ఎగ్జాంపుల్ చెప్పే కదా, రాహుల్ అమిత్. సో రాహుల్ అమిత్ ఓ మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది. సో గ్రేట్ గ్రేట్. మన లైన్ మెంబర్స్ కూడా చాలా చాలా ఫైనాన్షియల్ గెస్సింగ్ బాగుంది. ఫైనాన్షియల్ క్యాల్కులేషన్ ఐడియా లేకపోయినా గెస్సింగ్ లో కరెక్ట్ ఉన్నారు సగం మంది అన్న కనీసం. ఓకే పవన్. సో పవన్ బయటకు వచ్చేసండి. సో అంటే ఇక్కడ చూద్దాం. సరే మీరు చెప్పింది గెస్సింగ్ కరెక్ట్ అది కాదు చూద్దాం. సో అమిత్ రాహుల్ ఎంత చేశాడు? రాహుల్ కిందవాడు. రాహుల్ ఎంత చేశాడు? 1.8 crores అయింది వాడి అమౌంట్. 12% కనుక జనరేట్ చేసుకుంటేనే 1.8 crores అయింది రాహుల్ది. సరే అమిత్ ఎంత అయిందో చూద్దామా? అమిత్ ఎంత అయింది? 3.1 crores. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటి మనకి? మనం ఆయాసపడటం కాదు, ఒక డిసిప్లైన్డ్ గా మన దగ్గర ఎంత ఉంటే అంత లేట్ చేయకుండా ఎప్పుడు ఉంటే అప్పుడు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి డబ్బులు వెల్త్ క్రియేట్ చేస్తాం. అంతేగాని ఆయాస పడిపోయినా లేకపోతే ఏదో చేసేద్దాం అనుకున్నా డబ్బులు అయితే గ్రో అవ్వవు. కానీ చాలా మంది ఆశపడి వెళ్తున్నారు, బట్ ఆశలు ఎవరైనా నెరవేరట్లేదని మా లెక్కల ప్రకారం మీకు కూడా నాకే కాదు మీకు కూడా ఐడియా ఉంటుంది ఎంతమంది మన ఫ్రెండ్స్ లో చాలా మంది లాస్ అవుతున్నారు, చాలా మంది ఇది అవుతున్నారు కదా. సో అట్లా ఇది బాగుంది స్టోరీ. సో అంటే ఇక్కడ దీని అర్థమైంది ఏంటి? దీన్ని బట్టి మన దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి కోట్లు చాలా మంది నేను ఇన్వెస్ట్ చేయమంటే, నేను మొన్న కూడా ఎవరితో మాట్లాడుతుంటే జాగ్రత్తగా చేసుకోండి, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్ గా చేసుకుంటే బాగుంటుంది అన్నారు. లేదండి ఎక్కడ లోన్లు ఉన్నాయి, ఇవి ఉన్నాయి మొత్తం ఈఎంఐలో కడుతున్నాను అన్నారు. అరే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి లోన్లకి వాటికి సంబంధమే లేదు. ఈ రోజు నీ దగ్గర 1000 రూపాయలు మిగులుతున్నాయా, 1000 రూపాయలు దాసుకో. లేవా లేకపోతే రేపొద్దు నెక్స్ట్ కానీ స్టార్ట్ చేసుకో. అది ఎంత ఉంటే అంత. ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత అంటే ఇంత చేయాలి అంత చేయాలి కాదు, మన దగ్గర ఏది ఉంటే అది చేయాలి. చేస్తే అలా మెల్లిగా చేసుకుంటే వెళ్ళిపోతుంటే రేపొద్దున్న అదే పెద్ద అమౌంట్. ఇప్పుడు నా దగ్గర చాలా మంది మా కస్టమర్స్ అందరూ కూడా 15-20 years నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు, చిన్నగా స్టార్ట్ చేసిన వాళ్ళు అందరిది కూడా వెరీ డీసెంట్ అమౌంట్స్ తయారైపోయినాయి. అంటే ఇక్కడ ఏంటంటే టైమ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ మనీ కాదు, మనం ఎందులో ఇన్వెస్ట్ చేసాము, షేర్స్ ఇన్వెస్ట్ చేసామా, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. మనం ఒక డిసిప్లైన్డ్ గా రెగ్యులర్ గా ఒక ప్రాపర్ గా చేస్తున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్. సో ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసామన్నది ఇంపార్టెంట్, రెగ్యులర్ గా చేస్తున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్. సో ఎంత ఎర్లీగా, ఇవన్నీ కూడా లెసన్స్. సో అంటే దీని అంతటికి ఏంటంటే పేషెన్సీ మెయిన్. ఏంటంటే అందరూ అనుకుంటారు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు, మనకు ఉండకపోవచ్చు, మన పిల్లలకు ఉన్నాయి కదా. సో మన పిల్లలు కనుక కరెక్ట్ గా మంచి రూట్ లోకి వచ్చారంటే, మనం మిస్ అయింది, మనం బస్సు మిస్ అయ్యాం, మనం వెనక్కి వెళ్ళలేము. కానీ నుంచి ఏం చేయగలదు అదే చేయగలదు. కానీ పిల్లలు అయితే డెఫినెట్ గా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో పేషెన్సీ ఓన్లీ. ఇప్పుడు వారెన్ బఫెట్ కానీ పెద్ద వాళ్ళంతా చెప్పేది ఇవే, కానీ ఎవరు ఫాలో అవ్వట్లేదు. యూట్యూబ్ ని ఎక్కువ ఫాలో అవుతున్నారు. యూట్యూబ్ ని సోషల్ మీడియాని బట్టి మనం డెసిషన్స్ తీసుకున్నాం అంటే మనం ఎంత ఫైనాన్షియల్ దాంట్లో ఉన్నామో చూసుకోండి. యూట్యూబ్ టెక్నాలజీ డెవలప్ అయింది, కానీ టెక్నాలజీ వాడుకోవడం కూడా మనం తెలియక మిస్ అవుతున్నాం. సో స్మాల్ అమౌంట్స్ కూడా చాలా చాలా స్మాల్. ఇందాక మీరు ఎంత అమౌంట్ 5,000 ఇన్వెస్ట్ చేశారు, బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత ఎంత అయిపోయింది? అది చాలా గ్రేట్, పెద్ద క్రోర్స్ అయిపోయింది. దట్ ఈస్ ది పవర్. సో అందుకని మీరు కొద్దిగా. సో రాహుల్ కూడా ఏం చేశాడు, పాప కొన్ని రోజులు ఇన్వెస్ట్ చేశాడు, మళ్ళీ తర్వాత కుదరలేదు వదిలేశాడు. అయినా సరే హీ హాస్ క్రియేటెడ్ 3.1 crores. దట్ ఈస్ ది బ్యూటీ. సో అంటే ఇక్కడ కాంపౌండ్ అంటే ఏంటి? కాంపౌండ్ ఈజ్ నాట్ అబౌట్ హౌ మచ్ ఎంత ఇన్వెస్ట్ చేసాం అన్నది కాదు ఇంపార్టెంట్. వారెన్ బఫెట్ మీరు వీడియోస్ చూస్తే వారెన్ బఫెట్ కానీ లేకపోతే మన రామ్దేవ్ అగర్వాల్, ఇండియన్ వారెన్ బఫెట్ అంటారు, రామ్దేవ్ అగర్వాల్, వీళ్ళంతా చెప్పేది కాంపౌండ్ ఎఫెక్ట్. ఎప్పుడు వాళ్ళు మాట్లాడారు అంటే కాంపౌండ్ ఎఫెక్ట్. కాంపౌండ్ ఎఫెక్ట్ అంటే అర్థం ఏంటంటే మనం లాంగ్ రన్ లో మన చిన్న అమౌంట్స్ కూడా ఎక్కడికో వెళ్ళిపోతాయి, వెల్త్ క్రియేట్ అవుతుంది. సో సరే అందరి ఫైనల్ ఇంకా కంక్లూజన్. సో ఇప్పుడు మనం ఫైనాన్షియల్ వెల్ బీయింగ్ అని ఇవన్నీ కవర్ చేసుకుంటూ వచ్చాం. అంటే ఫైనాన్షియల్ జర్నీ మనం హ్యాపీగా ఉండాలి, మన లైఫ్ హ్యాపీగా ఉండాలంటే మనకి డబ్బులు కూడా ప్రాపర్ గా మనకి మన అవసరాలకి హెల్ప్ అవ్వాలి, లేకపోతే వేస్ట్ కదా. చాలా మంది కోవిడ్ లో కూడా చాలా మంది అసెట్స్ ఉండి కూడా, రియల్ ఎస్టేట్ ఉండి కూడా ఫైనాన్షియల్ క్యాష్ లేకుండా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. సో క్యాష్ ఉండాలి, ఫైనాన్షియల్ మ్యూచువల్ ఫండ్ లో కొంత ఉండాలి, రియల్ ఎస్టేట్ ఉండాలి,
కొంత గోల్డ్ సిల్వర్ ఉండాలి, ఎంత ఉండాలి, దేంట్లో ఎంత ఉండాలి, అదంతా మళ్ళీ ఎక్స్పర్టైజ్. అది మళ్ళీ ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకుని మనకున్న సిచ్యువేషన్ ఇది ఇది ఎలా ఉంటుందంటే మెడికల్ అయినా ఇన్వెస్ట్మెంట్స్ అయినా పర్సన్ టు పర్సన్ వ్యారీ అయిపోతుంది. ఒకరికి సంబంధం లేదు, ఎవరిది వాళ్ళదే ఒకరికి సంబంధం లేదు. ఇప్పుడు పవన్ వచ్చాడంటే నేను ఒక రకంగా మాడతాను, వాళ్ళ డాడీ వచ్చారంటే ఇంకో రకంగా మాడతాను, ఎందుకంటే వాళ్ళ డాడీ రిక్వైర్మెంట్ వేరు, ఇది వేరు, పవన్ది వేరు. అలా ఎవరిదైనా ఒకరికి సంబంధం లేదు. హెల్త్ కూడా అంతే కదా. నేను మా వైఫ్ జ్వరం వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక ప్రిస్క్రిప్షన్ తీసుకుని బయటకు వచ్చి ఇద్దరం వాడేస్తామంటే కాదు కదా. సో దట్ కుడ్ బి రీజన్ కుడ్ బి చాలా డిఫరెన్స్ ఉండొచ్చు. సో అందుకని ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనం అందరం కాపీ గొర్రెల మందులో వెనకబడిపోతున్నాం. ఒకళ్ళు చేస్తే దాని వెనకాల పడిపోతూ ఉంటాం. ఎవరో గోల్డ్ కొంటున్నారంటే ఇప్పుడు అంతా గోల్డ్. ఓకే, గోల్డ్ లాస్ట్ 6 months నుంచి బాగా పెరిగింది, కొన్ని రీజన్స్ వల్ల పెరిగింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరికి తెలియదు అది. సో అనుకోకుండా పెరిగింది లాటరీలా. కానీ ఇది పెరిగితే ప్రతివాడు మాలాంటి వాళ్ళు అందరూ ఇందులో ఈ ఎక్స్పర్ట్స్ అంతా కొనేసి పెట్టేవారు కదా. సో గోల్డ్ పెరగడానికి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల పెరిగింది, కానీ ఎప్పుడు పెరుగుతుందా అంటే పెరగదు కదా. సో అంతే ఎగబడుతున్నారు. సో అలా కాకుండా మనకంటూ ఒక ప్లాన్ చేసుకుని రెగ్యులర్గా వెళ్ళాలి. సో ఈ ఫైనాన్షియల్ వెల్బీయింగ్ వచ్చేటప్పటికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే చాలా మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు ఎంతమంది ఒప్పుకుంటారో నాకు తెలియదు, కానీ దాంట్లో మరి కొంతమంది మీరు ఫేస్ చేసిన ఇబ్బంది పడిన వాళ్ళకైతే నేను ఒక పవర్ఫుల్ టూల్ లా ఉంటుంది. తర్వాత ఇన్సూరెన్స్లు కూడా కొన్ని తీసుకోవాల్సినవి ఉంటాయి. ఇన్సూరెన్స్ అంటే గుర్తుంచుకోండి, ట్రెడిషనల్ పాలసీలు చేయక్కర్లేదు. ట్రెడిషనల్ పాలసీలు అస్సలు దాని జోలికి వెళ్ళక్కర్లేదు. వరస్ట్ సిచ్యువేషన్ లో మీరు ఆబ్లిగేషన్ ఉంటుంది, ఆబ్లిగేషన్ ఎమోషనల్ తోటి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం వెనకబడిపోతాం. సో ఇన్సూరెన్స్ కంపెనీలో ఎవరైనా అమ్ముతున్నారంటే కనుక మీకు కంపల్సరీ టర్మ్ ఇన్సూరెన్స్ ఒకటే, హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటే, యాక్సిడెంటల్ ఈ 3 తప్ప ఇన్సూరెన్స్ కంపెనీ ఎవరిని మీరు ఎంటర్టైన్ చేయక్కర్లా ఫస్ట్ బేస్ లో. ఓకే, తర్వాత మూడోది వచ్చేటప్పటికి మనం విల్ గురించి ఒకటి చెప్పాను. విల్ అందరూ కంపల్సరీ రాసుకోవాలి. ఎలా రాసుకోవాలి ఏంటనేది ఒక ప్రాపర్ గైడెన్స్ తీసుకోవాలి. డెఫినెట్ గా దాన్ని చేసుకుంటే బాగుంటుంది. సో ఇవన్నీ కూడా చిన్న విషయాలే. మరి మీరు ఎంతమంది ఒప్పుకుంటారో తెలియదు, కానీ నాకు ఇవన్నీ చేస్తే రేపొద్దున ఎవరికో మన ఫ్రెండ్కి యాక్సిడెంట్ అవుద్ది, అటు చనిపోతాడు, అప్పుడు మనకి గుండెలో గుచ్చుకుంటా ఉంటది, అయ్యో మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి మనకని. అంటే ఇవన్నీ చేసినప్పుడు ఆ ధైర్యం వేరు. నేను అన్ని ప్లాన్ చేశాను, నాకు ఏదైనా అయినా పర్లేదు అనుకుంటే ఆ ధైర్యం వేరు. ఇంకో 2 రోజులు ఎక్కువ బతుకుతాం. సో అందుకని ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ లో కూడా మన ఎంత ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉందంటే మనం ఇంకా ఉన్నంతకాలం హ్యాపీగా ఉంటాం. ఇంకొక ఫ్యూ డేస్ అంటే ఇప్పుడు మెంటల్ వెల్ బీయింగ్ కింద కూడా ఇది వస్తుంది. ఎందుకంటే చాలా మంది ఇవాళ ఒక లైవ్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ వచ్చాడు నా దగ్గరికి, వచ్చి 80 lakhs పోగొట్టుకున్నారు. వాళ్ళు ఎందుకు పోగొట్టుకున్నారు అంటే మళ్ళీ నియర్లీ 1.5 lakh శాలరీ, వాళ్ళకి మంచి జాబ్స్. ఎందుకు పోగొట్టుకున్నారంటే లేదు సార్ మా ఫ్రెండ్ ఎవడో చెప్పాడు, నమ్మేశాము, 6 years నుంచి ఫ్రెండ్షిప్ ఉంది, వాడు అదన్నాడు ఇదన్నాడు అమ్మేశాడు సార్, మొత్తం ఇప్పుడు లాస్ అయిపోయాను సార్, అంతగా అసలు అన్ని చెప్పిన అబద్ధాలే మొత్తం. అదేంటరా ఈయన ఇప్పుడు ఏదో ఏం సార్ ఎలా బయటపడాలని వచ్చారు నా దగ్గర. ఇల్లు ఉంది సార్, ఇల్లు అమ్మేలా, ల్యాండ్ ఉంది, ల్యాండ్ అమ్మేలా నా దగ్గర కన్సల్టేషన్కి వచ్చారు. సో అలా కదరా బాబు, ఎమోషనల్ గా ఉండకూడదు. మీరు ఇంత చదువుకున్నారు, ఇంత తెలివితేటలు ఉన్నాయి, అలా ఎలా నమ్మేస్తారు, అలా ఎలా ఎమోషనల్ గా ఇది అవుతారు అని చెప్తుంటే, సరే ఈ ఫైనాన్షియల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఇందాక చెప్పిన వాటిలో ఫైనల్ ఫ్రేమ్ చెప్తాను. సేమ్ అదే ఒక ఫైనల్ ఎంటైర్ ఒక పిక్చర్ రూపంలో పెట్టాను ఇది, సేమ్ దాన్నే. అయితే ఇందులో ఏంటంటే ఫైనాన్షియల్ మనకున్న రిసోర్సెస్ ని ఫస్ట్ అన్ప్రెసిడెంట్ ఈవెంట్స్ కి చెప్పా కదా. అన్ప్రెసిడెంట్ ఈవెంట్స్ అంటే ఇవన్నీ చేసుకోవాలి. తర్వాత ఫైనాన్షియల్ గోల్స్, సక్సెషన్ ప్లానింగ్. ఈ ఎంటైర్ మీరు గనక ఈ విధంగా గనక మీ జర్నీని గనక ఈ జాగ్రత్తలు మీ జర్నీలో, ఫైనాన్షియల్ జర్నీలో మీకు ఈ కావాల్సినవి అన్ని కూడా మీరు మీ దగ్గర ప్రతిదానికి ఆన్సర్ ఉందంటే ఓకే, నాకు ఏదైనా అయితే నా వెనకాల ఫ్యామిలీకి స్మూత్ గా నా ఆస్తులన్నీ ట్రాన్స్ఫిట్ అవుతాయి అని నేను ఒక పేపర్ వర్క్ చేసి పెట్టుకున్నాను, విల్ రాసి పెట్టుకున్నాను. నాకు ఏదైనా అయితే నా ఫ్యామిలీకి, నాకు అనుకోకుండా చనిపోయానంటే నా ఫ్యామిలీకి ఫైనాన్షియల్ ఇబ్బంది లేదు, లేదా నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది, హెల్త్ ఏదైనా సడన్ గా హాస్పిటల్కి వెళ్ళానంటే 20 lakhs అవుతే నాకు ఇన్సూరెన్స్ ఉంది. ఇన్సూరెన్స్ సరిపోదు, నా దగ్గర క్యాష్ కూడా ఉండాలి, అది కూడా ఉండాలి, ఎమర్జెన్సీ ఫండ్. సో ఇవన్నీ ఉంటే గనక ఆ లైఫ్ వేరు. ఇది ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తెలుసు కదా, ఒక పోలీసు వాడు చెక్ పాయింట్ అవుతుంది అనుకోండి, డ్రైవింగ్ మనం బైక్ మీద వెళ్తున్నాము, మన దగ్గర అన్ఫార్చునేట్గా ఇంటి దగ్గర మర్చిపోయాము, ఎదర చెకింగ్ ఉంది, మనం ఇక్కడ ఆఫ్ చేసాం, బళ్ళు సిగ్నల్ దగ్గర ఆఫ్ చేసాం, సిగ్నల్ తర్వాత చెక్ పాయింట్ పోలీస్ ఫుల్ చెక్ పోస్ట్ నడుస్తుంది, మనం బండి ఆగిన తర్వాత అక్కడ అర్థమైపోయింది అక్కడ చెక్ పాయింట్ నడుస్తున్నాం. మనం ఏమో డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయాము, అన్ని ఇంట్లో మర్చిపోయి వచ్చిన తర్వాత మీరు దాటి వెళ్తే 10 మందిలో మిమ్మల్ని ఐడెంటిఫై చేసేస్తాడు పోలీసు వాడు. ఆ ట్రైనింగ్ అది, వాడి స్కిల్ అది, వాడి ఎక్స్పర్టైజ్ అది. ఇది ఒప్పుకుంటారా లేదా మీరు? ఎందుకంటే మీరు ఎంత అనుకున్నా లేదన్న విషయం మీ దగ్గర, మీ ఎక్స్ప్రెషన్స్ లో, మీ ఫీలింగ్స్ లో తెలిసిపోతూ ఉంటుంది. సో ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది. అదే డ్రైవింగ్ లైసెన్స్ ఉంది అనుకోండి, అసలు అలా కేర్ చేయకుండా వెళ్ళిపోతాం. అట్లనే ఇవన్నీ కూడా ఉంటే మీ ఫైనాన్షియల్ జర్నీ కూడా
ఒక ఎంత అంటే ఎంత హ్యాపీగా ఉంటారో అనేది మేము చాలా మందిని చూస్తూ ఉంటాం కదా. చాలా మంది చూసినప్పుడు మా క్లయింట్స్ కానీ వీళ్ళంతా కూడా ఈ జర్నీ ఇవన్నీ కూడా కవర్ చేసేస్తాము కన్సల్టెన్సీలో. సో అట్లా అనమాట. సో అందుకని ఏంటంటే కొన్ని దివాళీ సందర్భంగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాం అనేది చిన్న ప్రయత్నం చేశాను. కాకపోతే ఏంటంటే ఇది చాలా పెద్ద జర్నీ, చాలా చాలా ఉంటాయి, చాలా చాలా ఎన్నో ఉంటాయి డిస్కషన్స్, కానీ అన్ని చెప్పలేము. సో ఏదో లిటిల్ టచ్ చేద్దాం అనే ఉద్దేశంతో చిన్న అటెంప్ట్ చేస్తాను. తర్వాత ఒక్క నిమిషం. నాగరాజు గారు, సో నాదైతే క్లోజ్ అయిపోయింది. Q&A దాంట్లో మళ్ళీ చెప్పండి. అమిత్ రాహుల్ ది పక్క పక్కకు కంపారిజన్ పెట్టవా స్క్రీన్ షాట్? పెట్టనా? అమిత్ రాహుల్ ది ఒకటే పేజీలో వచ్చేటట్టు పెట్టవా? ఒకటే లేకపోతే పక్క పక్క పేజీ అయినా సరే స్క్రీన్ షాట్ తీసుకుంటా. ఇది ఒకే పేజీ ఉంది కదా, నేను మీకు పంపిస్తానండి కావాలి. ఇప్పుడు చూపిస్తే ఇక అమిత్ రాహుల్ ది నేను దీంట్లో రెండు పెట్టలేను అందుకని. అచ్చా, ఇది రెండు విడివిడిగా చూపించాను కదా, ఈజీగా ఉంటుందని చూపించాను. నేను ఒకే స్క్రీన్ మీద పెట్టు. ఓకే, నా దగ్గర ఆప్షన్ లేదు. సో డౌట్ ఉందా ఇందులో ఏదన్నా? నేను మీకు కావాలితే విడిగా పంపిస్తాను. అమిత్ వచ్చింది, రాహుల్ ది రాహుల్ ముందు ఉంటుంది, రాహుల్ది. ఓకే, థ్యాంక్ యూ. అంటే మీరు లేనప్పుడు కూడా ఒకసారి చదువుకుంటే ఎట్లుంటుందండి? లేదు, ఈజీ అండర్స్టాండింగ్ కి చెప్పా స్టోరీ. అదే తర్వాత ఫస్ట్ లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, అది మోస్ట్ ఇంపార్టెంట్. రియల్ ఎగ్జాంపుల్ చెప్పా మీకు. అది అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనం జాగ్రత్తగా ఒక డిసిప్లైన్ గా ఒక పద్ధతికి వెళ్తే మనం డబ్బులు సూపర్ క్రియేట్ చేసుకోవచ్చు. చాలా మంది అసలు ఇన్వెస్ట్మెంట్ అంటే డబ్బులు లేవండి అది అంటారు. డబ్బులు లేకపోవడం అంటారు. నీ దగ్గర ఇవాళ 1000 రూపాయలు అంటే 1000 రూపాయలు దాస్తారు. మీరు చెప్తే నమ్మరు. చాలా మంది చిన్న చిన్న వాళ్ళకి కూడా పాపం హెల్ప్ చేద్దామని చేస్తే చిన్న వాళ్ళు కూడా డ్రైవర్స్ ఇట్లాంటి వాళ్ళు కూడా ఒక 5 years 6 years లో ఒక 1000 రూపాయలు దాచుకుని వాడు 1,70,000 1,50,000 2 లక్షలు దాచుకుని ఇల్లు కొనుక్కున్న వాళ్ళు, చిన్న కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ నాగరాజ్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ ఆల్ లయన్స్. నాగరాజ్ గారు, టూ డౌట్స్. ఏదో చిన్న ప్రయత్నం చేసాము. నాగరాజ్ గారు, ఐఎమ్ హ్యావింగ్ 2 doubts. ప్లీజ్, మీ డౌట్స్ వేరే వాళ్ళకి కూడా చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. Yes, one is, if a senior citizen, banks are giving 9%. Whether you can assure in mutual funds more than 9% guarantee. బండారి, వెరీ గుడ్ పాయింట్. మ్యూచువల్ ఫండ్స్ లో ఎలా ఉంటుందంటే, మ్యూచువల్ ఫండ్స్ లో కాంబినేషన్ ఆఫ్ డెట్ అండ్ ఈక్విటీ, ఈ రెండింటిని కాంబినేషన్ లో చేస్తే 9-10%. ఇప్పుడు మా కొంతమంది పెన్షన్ మేము ఇస్తాం, మా క్లయింట్స్ పెన్షన్ మీరు చూస్తే షాక్ తింటారు, 12-15% కూడా ఉంటాయి. See, what I'm saying is, it may be 20-23% చెప్పారు. Whether you can guarantee can be for 12% or 15%. బండారి, ఒక పాయింట్ చెప్తా. గ్యారంటీ అనేది అదొక రాంగ్ అజంప్షన్. గ్యారంటీ అనేది పక్క పెట్టేద్దాం. ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్స్ లో 9.25 9.5 ఇస్తున్నారు కదా. అదే చెప్తున్నాను. బ్యాంక్ వాడు ఏం చేస్తాడు, 9% ఎక్కడ ఇస్తాడు? 8.5 ఎంత ఉంది? రఫ్లీ 8. సీనియర్ సిటిజన్ దే ఆర్ గివింగ్ 9.25. In IDFC Bank, all banks 9.25. కొన్ని 9.25 రావచ్చు. మళ్ళీ మీరు సపోజ్ 9.25 పెట్టారు అనుకోండి, 1 crore పెట్టారు, 2 crores పెట్టారు అనుకోండి, దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ మళ్ళీ ట్యాక్సిబుల్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్ లో ఇంకొక ఆప్షన్ ఉంటుంది బండారి. మ్యూచువల్ ఫండ్ లో గ్రేట్ బ్యూటీ ఏంటంటే, సపోజ్ మీరు బ్యాంక్ లో డిపాజిట్ పెట్టారు అనుకోండి, కదా, మ్యూచువల్ ఫండ్స్ % వరకు చాలా సేఫ్. మ్యూచువల్ ఫండ్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, వెరీ సేఫ్ ఉంటాయి. దాంట్లో రిస్క్ అనేది 2-3 years లోనే ఉంటుంది, తర్వాత ఉండదు. సో అందుకని మన డబ్బులు ఇవాళ తీయం కదా, ఇవాళ గురించి కాదు కదా ప్లానింగ్. మేబీ 10 years 15 years 20 years జర్నీ కదా. సో అందుకని అందులో నామినల్ పోర్షన్ అక్కడ ఎలకేషన్ ఇస్తాం జనరల్ గా. ఇప్పుడు ఎన్పిఎస్ ఉంది కదా బండారి, ఈవెన్ ఎన్పిఎస్ కానీ యుఎస్ లో 401k ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి, అన్ని కూడా ఈక్విటీ ఎలకేషన్ ఉంటుంది. అందుకనే రిటర్న్స్ ఎప్పుడైనా ఒకటి బండారి, మీరు 9% సరిపోతాయి, 9% ఎనఫ్ అనుకుంటే డిపాజిట్ ఉంచుకోవచ్చు 9.25. దర్ ఇస్ నో రాంగ్ ఇన్ దట్. కానీ ఇంకా ఆప్షన్స్, ఇంకా రిస్క్,
ఆప్షన్స్ సేఫ్ గా కూడా ఉంటాయి, రిస్క్ కూడా కాదు అది. దాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఒక ప్రొఫెషనల్స్ ఎవరైనా ఒక హ్యాండ్ హోల్డ్ చేసే పర్సన్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. ఆ నెక్స్ట్ లెవెల్లో కూడా రిస్క్ ఏ ఉండదు, రిస్క్ అనేది ఉండదు. ఇప్పుడు సపోజ్ ఒక ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళారంటే వాళ్ళు రిస్క్ ఆప్షన్స్ లో పెట్టరు, మీ డబ్బులు సేఫ్ గా ఉంచడానికే మెయిన్ ఫోకస్ ఉంటుంది. కానీ ఆ రిస్క్ ని అర్థం చేసుకోవడంలో మనం, రిస్క్ అంటే ఏంటి అర్థం, మనం ఎక్కడైనా పెట్టామంటే మన డబ్బులు మొత్తం పోతాయని అంతే, అంతే కదా అర్థం. సో అది ఉండదు మ్యూచువల్ ఫండ్ లోనే, మామూలుగానే ఉండదు. ఒక 5 years తర్వాత మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్ లో పెడితే మీ డబ్బులు జీరో అయ్యే ప్రశ్నే లేదు ఇక్కడ. ఓకే. జీరో అండ్ అయ్యే సెకండ్ ప్రశ్నే లేదు. క్వశ్చన్ నాగరాజు గారు, ఇంకో సెకండ్ క్వశ్చన్, మీరు మ్యూచువల్ ఫండ్స్ లో యూఆర్ డివైడింగ్ ఇన్ డిఫరెంట్ కేటగిరీస్, దట్ ఈస్ గోల్డ్ అనుకోండి, షేర్స్ అనుకోండి, ల్యాండ్స్ అనుకోండి, డిఫరెంట్ లా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అవును. వెదర్ దీస్ పొలిటీషియన్స్ ఆర్ వాట్ యు కాల్ వాట్ వీళ్ళు చేస్తారు కదా, వాట్ యు కాల్ మ్యానిపులేటర్స్, దట్ విల్ ఆల్సో ఎఫెక్ట్ ది మ్యూచువల్ ఫండ్స్ ను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏముండదు. నౌ ద ల్యాండ్స్ మ్యూచువల్ ఫండ్ ఆర్ దేర్. ఇప్పుడు ల్యాండ్ ల్యాండ్స్ ఉన్నాయండి. అంటే రియల్ ఎస్టేట్ అలే కాదు బండారి, మ్యూచువల్ ఫండ్స్ లో సపోజ్ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ పెట్టారనుకోండి మీరు. హలో హలో మ్యూచువల్ ఫండ్స్ లో 4 రకాలు పెట్టుకోవచ్చు అని చెప్పాయి కదా. అవును. దేనికి దానికి సంబంధం, గోల్డ్ కి సంబంధం, గోల్డ్ పెట్టామనుకో గోల్డ్ అప్ అండ్ డౌన్స్ మనకి సంబంధం, షేర్స్ కి సంబంధించిన పెట్టామనుకోండి షేర్స్ అప్ అండ్ డౌన్ కి సంబంధం. ఇప్పుడు మీరు షేర్స్ లో అంటే కంపెనీస్ లో పెడతాం, కంపెనీస్ లో కంపెనీ యొక్క ప్రాఫిట్స్, కంపెనీ యొక్క గవర్నెన్స్ ఇవన్నీ ఇంపార్టెంట్. మన దగ్గర చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయి, ఓకే, చాలా ఎన్ని కూడా. మీ కంపెనీలు చెత్త కంపెనీల్లో పెట్టరు వీళ్ళు, మ్యూచువల్ ఫండ్ చాలా దానికి చాలా రీసెర్చ్ చాలా ఉంటుంది. అలా అని మనం 100 కంపెనీల్లో పెట్టారంటే ఒక కంపెనీ 2 కంపెనీల్లో లాస్ అయినా మనకేం ఎఫెక్ట్ అవ్వం. అంటే వాట్ ఐ మీన్ ఈ సార్, ఇప్పుడు నాగరాజు గారు, ఇఫ్ యు ఆర్ కీపింగ్ ఇన్ ద షేర్స్ మ్యానిపులేషన్ నడుస్తున్నాయి ఇప్పుడు. ఇఫ్ యు ఆర్ థింకింగ్ అబౌట్ గోల్డ్ అండ్ సిల్వర్, మ్యానిపులేషన్స్, ల్యాండ్స్ మ్యానిపులేషన్స్, బికాస్ ఎవ్రీ పొలిటీషియన్ విల్ కమ్, విల్ చేంజ్ ఇప్పుడు స్పెషల్లీ అవర్ సీఎం నౌ హి హస్ చేంజ్ టు సమ్వేర్ వేర్ దేర్ ఇస్ నో వాల్యూ. ఏం చేస్తాడు, గోల్డ్ సిల్వర్ ని సీఎం తో సంబంధం లేదు కదా. లేదు సీఎం అంటే ల్యాండ్ ఒకటే సంబంధం, మన ల్యాండ్ అదే పక్క మ్యూచువల్ ఫండ్ మ్యానిపులేషన్స్ అంటున్నాను. ఇప్పుడు షేర్స్ ఒక రకం మ్యానిపులేషన్స్ ఉంటాయి, గోల్డ్ అండ్ సిల్వర్ ఇంకో రకం మ్యానిపులేషన్స్ ఉంటాయి, రియల్ ఎస్టేట్ ఇంకో రకమైన మ్యానిపులేషన్స్ ఉంటాయి. ఇది వెరీ గుడ్ పాయింట్ బండారి. షేర్స్ సంబంధం ఒకటి మాట్లాడదాం, అన్ని క్లబ్ చేయొద్దు దేనికి దానికి. షేర్స్ మ్యానిపులేషన్ అనుకుంటా, మరి డబ్బులు 90 మంది పోగొట్టుకుంటున్నారు, నన్ను ఎందుకు పోగొట్టుకుంటున్నారు? Why people are losing money in shares? Because manipulations. చాలా కంపెనీస్ దాన్ని హైక్ చేసి గందరగోళం చేసి అడావుడు చేసి వాల్యూ పెంచేస్తున్నారు. అదే మ్యూచువల్ ఫండ్ వచ్చేటప్పటికి చాలా పెద్ద రీసెర్చ్ ఉంటుంది, చాలా పెద్ద సెటప్ ఉంది, చాలా ఫండ్. సో ఆ స్కోప్, ఆ మ్యానిపులేషన్ స్కోప్ ఇక్కడ ఉండదా అంటే నేను జీరో అని చెప్పను. మనం డైరెక్ట్ చేసుకునేటప్పుడు 10% ఉంటే ఇక్కడ 5-10% ఉండొచ్చు అంతే. దానివల్ల మనం ఎఫెక్ట్ అవ్వం. That is the ఎఫెక్ట్ కాదంటారు. డోంట్ ఎఫెక్ట్ మ్యూచువల్ ఫండ్స్. 5% మ్యూచువల్ ఫండ్స్ లో మీరు ఒక 5 years లో వచ్చిన ప్రాఫిట్ లో ఒక కంపెనీ ఎగిరిపోయినా మనకు వచ్చే నష్టమే ఉండదు, మనకు ప్రాఫిట్ చాలా వస్తాయి. ఈవెన్ వారన్ బఫెట్ లాంటి వాళ్ళు కూడా అన్ని స్టాక్స్ పెరుగు, వాళ్ళకి కొన్ని స్టాక్స్ పెరుగుతాయి, అయినా స్టిల్ దే ఆర్ మేకింగ్ మనీ. ఓకే అర్థమైంది నేను అన్న పాయింట్. మ్యానిపులేషన్ నాగరాజు నాకు అర్థమైపోయింది, జస్ట్ ఐ వాంట్ టు క్లారిఫై. రియల్ ఎస్టేట్ కూడా మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ లో కూడా రియల్ ఎస్టేట్స్ ఉంటాయి, రియల్ ఎస్టేట్ ఫండ్స్ ఉన్నాయి, అక్కడ కూడా హెల్డ్ అప్ అవుతారు, అందులో కూడా రిస్క్ ఉంటుంది. సో రిస్క్ అనేది మీరు చేసే బ్యాంక్ ని బట్టి, మీరు చేసే గవర్నమెంటా ప్రైవేటా అన్నది కాదు. రిస్క్ అనేది డిపెండ్స్ ఆన్ ది షేర్స్ లో పెడుతున్నారా, రిస్క్ వేరే రకంగా ఉంటది. రియల్ ఎస్టేట్ ఉందా, దాంట్లో ఉన్న రిస్కులు వేరే ఉంటాయి. గోల్డ్ సిల్వర్ ఉందా, దాంట్లో ఉన్న రిస్కులు అంటే ఎసెట్ క్లాస్ ని బట్టి రిస్క్ ఉంటుంది. పీపుల్ మిస్ అవుతున్నారు. మీకు అర్థమైందని అన్నది, రిస్క్ అనేది ఎసెట్ క్లాస్ ని బట్టి ఉంటుంది, అక్కడ మిస్ అవుతున్నారు. ఇందాక అందు గురించి నేను అన్ని చెప్పా క్లియర్ గా. సపోజ్ మీరు ఒక గవర్నమెంట్ బ్యాంక్ లో డబ్బులు పెట్టాం, సపోజ్ గవర్నమెంట్ బ్యాంక్ మ్యూచువల్ ఫండ్ లో పెట్టాం, గవర్నమెంట్ మ్యూచువల్ ఫండ్ లో పెట్టాం, రియల్ ఎస్టేట్ పెట్టాం. గవర్నమెంట్ కదా అనుకుంటే కాదు, అది నువ్వు పెట్టింది గవర్నమెంట్ బ్యాంక్ అయినా రియల్ ఎస్టేట్ లో పెట్టావు, రియల్ ఎస్టేట్ లో ఉన్న రిస్క్ అక్కడ ఉంటది. సో రిస్క్ అనేది ఎసెట్ క్లాస్ ని బట్టి ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇది వెరీ ఇంపార్టెంట్. నాట్ ఆన్ ది గవర్నమెంటా లేదా ప్రైవేటా లేదా చిన్న కంపెనీయా పెద్ద కంపెనీయా, అది కాదు. ఓకే,
సో Right, thank అయితే you. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటాం కదా. అదే దానికి అందరూ కూడా దాన్ని వింటారు, కానీ మీనింగ్ దాన్ని ఇంప్లిమెంట్ చేసేది మట్టికి ఏదో చేస్తారు. అంటే ఒక బ్యాంక్ లో పెట్టుకుంటారు డిపాజిట్, తీసుకెళ్ళి ఇంకో బ్యాంక్ లో డిపాజిట్ పెట్టుకుంటారు. అంటే దాన్ని డైవర్సిఫికేషన్ అనుకుంటారు. అది కాదు. డైవర్సిఫికేషన్ అంటే కొంత రియల్ ఎస్టేట్ లో ఉండాలి, కొంత గోల్డ్ సిల్వర్ లో ఉండాలి, కొంత షేర్స్ లో ఉండాలి, కొంత డిపాజిట్స్ లో ఉండాలి. ఎంత ఉండాలి, ఏంటి ఉండాలి అనేది పర్సన్ టు పర్సన్ వ్యారీ. Yes, yes. Good evening, sir. Good evening. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ సార్. It was a very good session. Sir. The importance of compounding is well explained, and you should invest in different places, not at one place. That is also a very good idea. And Lingaya garu, I am speaking now. Please wait. Lingaya, let me complete first. So it is a good session, and the way you explain, I could understand that we should not invest our money at one place. And the importance of compounding is the major part of getting your money in a larger way. So thank you very much, Line PRK Nagaraja Garu, for having a good session. And please share the recording for my revision first once again. Thank you. Definitely, Can sir, I leave the meeting? Please sir, please. Please, sir. Thank you. నాగరాజు గారు నమస్తే చెప్పండి సార్. ప్రసాద్ గారా? సార్, ప్రసాద్నే. సార్ చెప్పండి మనం సార్. కోవిడ్ టైంలో ఒకసారి ఇదే పైన వెల్ బీయింగ్ అనేది అప్పుడు కండక్ట్ చేస్తారు, గుర్తుందా? మీరే కండక్ట్ చేశారు ఇప్పుడు దివాళీ సందర్భంగా పురోహిత్ కోవిడ్ టైంలో. అట్లా కాదు, అట్లాగే అప్పుడు చేశారు, ఇప్పుడు చేశారు ప్రోగ్రామ్. ఫైనాన్షియల్ వెల్ బీయింగ్ అనేది మీరు చేసిన ప్రోగ్రామ్ చాలా బాగుంది, కానీ మేము ఎంత మిస్ అయ్యామనేది ఆలోచిస్తున్నాం. అర్థమైందా? అట్లా కాదు డబ్బులు అదిగా ఉన్నప్పుడు 2004 లోనే ఏదో చెత్త షేర్లో పెట్టేసి అటు వదిలేసాం అనమాట. 2 లక్షలు 3 లక్షలు. అవును. ఇవాళ ఎందుకు అనుకుంటే హీరోగానే ఉన్నాయి. ప్రసాద్ గారు ఎగ్జాంపుల్ చెప్పనా? మీరేమో షేర్స్ లోనేమో ఎందుకు పని చేయకుండా ఉన్నాయన్నారు కదా. ఎవడో షేర్స్ లో పెట్టి మర్చిపోయి ఆడు లాకర్స్ తీస్తే ఎన్నో 100 కోట్లోకి వెళ్ళిపోయింది. అంటే మనకి ఏంటంటే అర్థం, షేర్స్ లో పెట్టడమే కాదు, మనం అర్థం చేసి ప్రాపర్ గా పెట్టడం కూడా ఇంపార్టెంట్, మానిటరింగ్ కూడా ఇంపార్టెంట్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి తెలుసా ప్రసాద్ గారు? మనం గొర్రెలాగా జనాలు చూసి ట్రెండ్ చూసి బయటపడుతున్నాం. అది కాదు అసలు. మనం ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అవ్వాలంటే ప్రొఫెషనల్ ఒక మంచి గైడెన్స్ తీసుకుని వెళ్తేనే మన జర్నీ బాగుంటది. అవును సార్, దీనికి తిరుగులేదు అంతే. ఇది మిస్ అయ్యి ఇట్లాంటి ఎన్నో ఉంటాయి. ఇంకా మనం మిస్ అవుతా ఉంటే మనకు తెలియదు కదా. నేను ఒక ప్రొఫెషనల్ మంచి ఒక లెర్నింగ్ దాంట్లో ఒకటి విన్నాను. మనకి ఏదైనా కావాలంటే గూగుల్ కొడితే తెలుస్తుంది, కానీ మనకి ఏం కావాలో తెలియకపోతే గూగుల్ ఏం అడుగుతారు, గూగుల్ ఏం చెప్తుంది మీకు? అవును సార్. ఇక్కడ ఒక విషయం గుర్తు చేయాలి సార్ మీకు. మన మిత్రులు శర్మ గారు ఇది నోమోర్ కదా, వాళ్ళ ఆర్గనైజేషన్ విఐపి ఆర్గనైజేషన్. వాళ్ళు మీరు చెప్పినట్లుగానే ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ విత్ మానిటరింగ్ అనమాట. ఫండ్ మేనేజర్ పెట్టుకుని వాళ్ళు చేస్తే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కోటల్లో ఉంది సార్ వాళ్ళ ప్రాపర్టీ. అవును సార్. ఎప్పుడైనా సరే ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకుని వెళ్ళేవాడి జర్నీ 100లో 99 మందిది బాగుంటుందా సార్? 100 మంది బాగుంటది. అవును సార్. ఇప్పుడు అయితే మనకే ఉన్నాయి, మనమే చేద్దాము, అన్ని మనకు తెలుసు, అంతా ఇదే ఉందలే సింపుల్ అనుకున్న వాళ్ళు 100లో 95 మందికి వెల్త్ క్రియేట్ అవట్లా. ఇప్పుడు రీసెంట్ అవును సార్, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ మీరు చెప్పే ఇదే చేస్తున్నారు. ప్రతివాడు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మ్యూచువల్ ఫండ్స్ వాటిల్లో, బట్ దే హ్యావ్ వన్ ఫండ్ మేనేజర్. వాళ్ళ కంట్రోల్లోనే ఏముండరు మనకన్నా తప్పులు చేస్తున్నారు వాళ్ళు. మ్యూచువల్ ఫండ్ యంగ్ పీపుల్ ఇంకా మనకన్నా ఎక్కువ తప్పులు చేస్తున్నారు. వాళ్ళు ఇంకా స్మార్ట్ అనుకుంటున్నారు. ఈ మ్యూచువల్ ఫండ్ నథింగ్ వన్ డేలో నేర్చుకునేది అనుకుంటున్నారు వాళ్ళు. ఇంకా తప్పులు చేస్తున్నారు. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ అయినా ఏది సరే అది 1 డేలో వచ్చేది కాదు. 1 డేలోని ఒక రోజులో నేర్చుకునేది కాదు. పిల్లలంతా ఇప్పుడు ఇది ఏముంది అనుకుంటున్నారు, గూగుల్ కొడుతున్నారు. గూగుల్ కొట్టేసి ఇదేదో సింపుల్ అనుకుంటున్నారు. నేను ఏదో చెప్పాను మంత్ వైజ్ సిప్
సార్ దాంట్లో ఎన్నో ఉంటాయి సార్, అవును ఎంతో అవును సార్. చాలా లాజిక్స్ ఉంటాయి, అవి మిస్ అవుతున్నారు. నాకు కూడా మీరు చెప్తే నమ్మరు, ఆ, 5 years నుంచి 6 years నుంచి 7 years నుంచి సొంతంగా చేసుకునే వాళ్ళు బుర్ర బద్దలు కొట్టుకుని నా దగ్గరకు వస్తున్నారు. ఆ. నా కన్సల్టెన్సీ గూగుల్ చూసి వస్తూ ఉంటారు. నేను అంటుంది వచ్చి అది కాదు సార్, మళ్ళీ వాళ్ళు కూడా ఫండ్ నా మాట మేనేజర్ ఎండు మళ్ళాడు, నా మాట ఎండు. ఆ, ఫండ్ మేనేజర్ ఎవరు ఉండరు సార్, అంత తెలివితేటలు ఎక్కడ ఉన్నాయి? అదే అదే. ఫండ్ మేనేజర్లు పెట్టుకునే అంత మన వాళ్ళకి డబ్బులు స్పెండ్ చేసే అంత తెలివితేటలు మన వాళ్ళు అంత కీచు బేరాలే, మన వాళ్ళు ఎవరు డబ్బులు పెట్టరు. మీకు ఇంకోటి చెప్పనా, మొన్న ఎవరితో నేను మాట్లాడుతున్నాను, ఆ, ఒక ఫ్రెండ్ ఎవరితో మాట్లాడుతుంటే అతను యుఎస్ లో ఉంటాడు. ఆ, యుఎస్ లో ఉంటే నా సర్వీస్ ఉంది కదా యుఎస్ లో, నేను అవును. ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ని. ఆ, గూగుల్ కొట్టండి, గూగుల్ కొడితే వాళ్ళు యుఎస్ లో, ఆస్ట్రేలియాలో, సింగపూర్ లో, మలేషియాలో, మొత్తం అన్ని కంట్రీస్ లో ఉన్నారు నాలంటి వాళ్ళు. ఉమ్, ఇది ఫైనాన్షియల్ అడ్వైజర్ అని ఎవరైనా చెప్పుకోవచ్చు. సార్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అని సర్టిఫికేట్ లేనిది చెప్పలేడు ఎవడు. ఈ అవును సార్. సర్టిఫికేట్ కూడా వన్ డేలో నేర్చుకునేది కాదు ఇది. అవును నేను 2010 లో గాడ్ గిఫ్ట్ లాగా, అవును. గాడ్ గ్రేస్ మరి 2010 లో 1 year కష్టపడి నేర్చుకున్నాను. ఓకే, ఆ, అక్కడి నుంచి డెవలప్ చేసాం. ఇప్పుడు నాలంటి వాడు, నేను మొన్న అతనితో మాట్లాడుతుంటే, ఆ, నేను మరి నా సర్వీస్ తెలుసా నీకు, నాలాంటి ఫైనాన్షియల్ ప్లానర్స్ ఉంటారు అంకుల్, వాళ్ళు కనీసం $3,000 ముందు డిపాజిట్ చేస్తే కానీ మాకు టైం ఎవరు, అపాయింట్మెంట్ ఎవరు అన్నాడు. అవును కరెక్ట్ నేను సార్. అట్లా క్వాలిఫైడ్ పర్సన్ రా, కాదు ఇండియాలో మనకి ఫీజు అంటే పారిపోయేవారు మనోడి దాకా. అంత మేము కూడా ఏంటంటే ఇంత నాలెడ్జ్ సంపాదించాం కాబట్టి, కానీ జనాలకు అర్థం కాకపోతే మనం ఎంత నాలెడ్జ్ ఉన్నాం. అవును సో సార్. పీపుల్ అంతా మిస్ అవుతున్నారు ప్రసాద్ గారు, మన పిల్లలు అయితే అదే ఇంకా అట్లా. తప్పులు చేస్తున్నారు. అదే సో అంటే ఇది కాదు, 1 day లో వచ్చేది కాదు నాలెడ్జ్. అవును సార్. అవును ఎన్నో ఓకే సార్, మిస్టేక్స్ థ్యాంక్ చేయక్కర్లేదు ప్రసాద్ గారు ఎన్నో మిస్టేక్ చేయక్కర్లేదు, ఒక్క మిస్టేక్ చాలు. ఎస్ సార్. మన జీవితాన్ని ఎంత వెనక్కి తీసుకెళ్లాలా అన్నదానికి ఒక మిస్టేక్ చాలు, అవును సార్. ఒక మిస్టేక్ చాలు. థ్యాంక్ యూ సార్. నాగరాజు గారు సార్ నమస్తే. ఇప్పుడు ఈ ట్రంప్ వచ్చినప్పటి నుంచి స్టేట్స్ అన్ని కిందికి మీదకి అవుతుంది, గందరగోళం ఏంటి? నేచర్ సార్, దాని నేచర్ అది. మనకి అంతేనా? షేర్ మార్కెట్ ఎప్పుడు కూడా, షేర్ మార్కెట్ ట్రంప్ ఉన్న, తుమ్మిన, దగ్గిన, కింద మీద పడతా ఉంటది. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత మన బిజినెస్ గ్రో. ఇప్పుడు కోవిడ్ వచ్చింది తర్వాత మనం 1 నెల మానేసాం, 2 నెలలు మానేసాం, తింటం మానకపోయినా అన్ని మానేసాం, అవునా కదా? కోవిడ్ లో ఏమైనాయి, హాస్పిటల్స్ అయినా బిజినెస్ లో విపరీతంగా పెరిగిపోయినాయి, కొన్ని బిజినెస్ లో పడుకున్నాయి, అవునా కదా? అవునా? 2 years తర్వాత, 3 years తర్వాత ఏమైంది, మళ్ళీ మెడికల్ ఫార్మా కంపెనీస్ అన్ని పడుకున్నాయి, విపరీతంగా సంపాదించేస్తారు, మళ్ళీ పడుకున్నాయి. కానీ హాస్పిటల్ ఇండస్ట్రీ అని ఇప్పుడు రికవర్ అవుతుంది. అంటే అర్థం ఏంటి, బిజినెస్ అన్ని కూడా ఎప్పుడు ఒకలా ఎల్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అందుకని మనం ఏం చేయాలి, దాంట్లో డబ్బులు పెట్టినప్పుడు కాస్త టైం ఇవ్వాలి. అందుకని రోజు కింద మీద పడి ట్రంప్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, మనం పట్టించుకోకర్లా. నేను ఇందాక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పా కదా, లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాను. మధ్యలో 30 years లో వరదలు ఎన్ని స్కామ్లు అయిపోయినాయి, బోల్డ్ అని అయిపోయినాయి, ఎన్ని పొలిటికల్ స్కామ్లు, షేర్ మార్కెట్ స్కామ్లు ఎన్ని అయిపోయినాయి. అయినా సరే ఆడి డబ్బులు పెరిగినాయి కదా. ఎందుకు పెరిగినాయి అంటే, డెఫినెట్ గా మనం మనుషులు ఉన్నంత కాలం బిజినెస్ గ్రో అవ్వాల్సింది. ఇది ఒప్పుకుంటారు లేదా? మనం తిన్న ప్రతిదీ బిజినెస్ కదా. అవునా? మీరు కళ్ళజోడు పెట్టారు, బిజినెస్ కదా, కళ్ళజోడు అమ్మాలి కదా, బండారి గారి బిజినెస్ రావాలి కదా, అవునది బిజినెస్ కదా, అవునా కదా? అయితే అవునా? ప్రతిదీ బిజినెస్ గుర్తుంచుకోండి. బిజినెస్ మొన్న గ్రో కదా. రేడియోలో యాడ్ వచ్చింది గవర్నమెంట్ ది, ఆ, మీరు మ్యూచువల్ ఫండ్ పెట్టండి, తొందరనే రావాలని ఆశపడి తీసేయకండి, నష్టపోతారు. మీరు ముందు మీ స్టేజ్ రాకముందే ట్రైన్ లో దిగరు కదా, అవును, మీ టైం వచ్చినప్పుడు మీ స్టేజ్ వస్తే ఆ స్టేజ్ లో దిగండి అని చెప్తున్నారు. అంటే మోటివేషన్ గురించి. అంటే ఇప్పుడు ఏమైనా, ఇప్పుడు సపోజ్ కోటేశ్వరరావు గారికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. కోటేశ్వరరావు గారు, సార్ మీరు డీటెయిల్ గా వద్దు కానీ నేను మీకు చిన్న హెల్ప్ చేశాను, హెల్ప్ అనుకుంటున్నానులేండి. ఆ దాని వల్ల మీరు ఇంతకు ముందు మిస్టేక్స్, ఇంతకు ముందు ఫైనాన్షియల్ కన్ఫ్యూజన్లు అన్ని బయటపడి ఇప్పుడు మీ హ్యాపీనెస్ పెరిగిందా లేదా? ఏదో కొంత ఏమంటారు కదా దాన్ని, కాదు, ఉన్న దాంట్లో మనం ఏం చేయలేం, కానీ ఉన్న దాంట్లో మీకు బెస్ట్ అయిందా లేదా? అదే తప్పకుండా గుడ్డిలో మంత్లీ వస్తుందా లేదా పెన్షన్? తప్పకుండా. అంటే ఏంటంటే, ఒక ఎక్స్పర్ట్ ఎవరన్నా, మనకు మంచి ఒక నాలెడ్జ్ ఉన్న పీపుల్ ఎవరన్నా ఉంటే గనక ఆ జర్నీ వేరే ఉంటుంది. ఇప్పుడు దాని అనుభవం మీద కూడా నేను మీ మ్యూచువల్ ఫండ్ మీద కూడా మీ గురించి చాలా మంది అడుగుతున్నారు కదా, మా సుబ్బారావు గారు, తర్వాత ప్రసాద్, వీళ్ళంతా అంటున్నారు కాబట్టి అజయ్ గారు, మీరు షేర్ చేయండి, మీకు హ్యాపీనెస్ పెరిగిందా లేదా? పెరిగింది సార్. లేదా?
5-6 లక్షలు లాభపడ్డాను. ఇప్పుడు లాభము ఎన్ని పక్క పెడదాం, ఎంత లాభం అన్నది ఎన్ని వేస్ట్ ఎన్ని పక్క పెడదాం, కానీ కన్ఫ్యూజ్ లేదు కదా, ఒక రూట్ దొరికింది కదా అట్లా. క్లాస్ నాకు కొంతమంది నేను 1980లో ఒక 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశాను. అమృత్ శ్రీహరి గారు ఉన్నారు, వెరీ గుడ్ సార్. కోటేశ్వర గారు చెప్పండి, శ్రీహరి ఏదో మాట్లాడతాను చెప్పండి. గవర్నర్ గారు వచ్చారా? నాగరాజు గారు చెప్పండి. నాగరాజు గారు సార్ చెప్పండి. 1980లో 10,000 ఇన్వెస్ట్ చేశాను. 1980లో 2000 లోపల నాకు 10 లక్షలు వచ్చాయి. గ్రేట్. మ్యూచువల్ ఫండ్ లో 10,000 వేస్తే 2000లో ఎంత వస్తుంది అన్నది నా క్వశ్చన్. ఎన్ని క్యాల్కులేషన్స్ మన పర్సనల్ గా చెప్తాను. కాకపోతే ఒకటి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, మనం రెగ్యులర్ గా డబ్బులు కనుక ప్రాపర్ గా దాచుకుంటే రెగ్యులర్ గా సూపర్ వెల్త్ క్రియేట్ చేయొచ్చు. మన అవసరాలకి మన రిటైర్మెంట్ అవ్వచ్చు, లేదా ఏదన్నా మన అవసరాలు ఏది ఉంటాయో దానికి మన డబ్బులు వాడుకోవచ్చు. శ్రీహరి ఇందాక ఏదో మీరు మాట్లాడాలనుకున్నారు, శ్రీహరి చెప్పండి. శ్రీహరి అన్మ్యూట్ చేసుకోండి. చాలా బాగుంది సార్. ఇది అదే ఒకసారి మా గవర్నర్ గారు పురోహిత్ సార్ ఉన్నప్పుడు పెట్టినారు. తర్వాత మళ్ళీ ఇన్ని రోజులకు కాదు సార్, చాలా రోజులకు మీరు ప్రతి ఇయర్ కూడా ఇట్లా పెడితే బాగుంటుంది సార్. కాదు, ఇది మన వాళ్ళు లీస్ట్ ప్రియారిటీ ఏంటంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంటే మోస్ట్ ఇంపార్టెంట్. కానీ లీస్ట్ నేను మన వాళ్ళకి చెప్తా ఉంటాను, బాబు సెషన్ ప్లాన్ చేసుకోండి అయ్యా, చక్కగా చెప్దాము. ఇది ఫిజికల్ సెషన్ అయితే తిరిగి తీసేస్తాం, ఆన్లైన్ కొన్ని కుదరవు. నేను దీన్ని కూడా చాలా షార్ట్ కట్ చేశాము. ఆన్లైన్ ఎంత అనుకున్నా ఎఫెక్టివ్ గా కొంతవరకే ఉంటది. అదే ఒకసారి డిస్ట్రిక్ట్ లెవెల్ లో కూడా ఇట్లా ప్లాన్ చేయండి సార్. అంటే మీటింగ్ మనం లేదు, మీరు ఎప్పుడైనా రెడీ. ఒక 1 hour బిఫోర్, హాఫ్ అన్ అవర్ బిఫోర్ మీరు లైవ్ గా తీసుకుంటే ఇంకా చాలా బాగుంటది. ఇట్లా లైవ్ పెడదాం. అలాగే ఇప్పుడు ఈచ్ క్లబ్ వాళ్ళ క్లబ్ లో కూడా వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని చేసుకుంటే చాలా బాగుంటది. అవును, సత్యనారాయణ గారు చెప్పింది కరెక్ట్. ఎవరు పట్టించుకోవట్లేదు, మేము మొత్తుకుంటున్నాం. నేనేదో నా ఇంట్రెస్ట్ ఏమని చెప్పండి. ఇక్కడ ఫైనాన్షియల్ ప్లానర్ నా దగ్గరకు వస్తే మీరు ఇంత టైం ఇచ్చినట్టునే గ్రేట్ సార్. మీ టైం, మీ అసలు ప్లాన్ ఇది ఫ్రీగా చెప్పేది కాదు. అంటే యాక్చువల్ మనము రిజిస్ట్రేషన్ చార్జెస్ పెట్టాలి దీనికి. మినిమం 1000 రూపీస్ 500 పెడితే అప్పుడు దాని ఇంపార్టెన్స్ అనేది జనాలకు తెలుస్తుంది. ఫైనాన్షియల్ అనేది మనం ఏదో ఫ్రీగా పెట్టామంటే జనాలకు ఎట్లుందంటే, అరే ఏందో ఫ్రీగా ఏం చెప్తున్నాడు అన్నట్టు ఉంటది. ఇది ఫైనాన్షియల్ అనేది కంపల్సరీ. యాక్చువల్ మనం మీరు చెప్పినట్టు మన ఏజ్ అయిపోయింది, ఏజ్ 50 to 60 ప్లస్ ఉన్నాం మనం ఇప్పుడు. అట్లా కాకుండా 25 to 30 వాళ్ళకు మనకు స్టార్ట్ వాళ్ళకు ఇంకా చాలా యూస్ఫుల్ అనేది మీరు బాగా చెప్పింది సార్. అది చాలా మా సొంటోళ్ళు కూడా ఉంటారు, పైసలు ఎక్కువలేదు. ఫీజు లేకుండా చెప్తుంటే మీకు లక్ష్మేంద్ర యుఎస్ లోకి వెళ్తే ఎక్కువ డబ్బులు కట్టాలి. ఇక్కడ అవసరం లేకుండా చెప్తున్నాను. నాగరాజు రిజిస్ట్రేషన్ చార్జ్ పెట్టారనుకోండి, దాని ఇంపార్టెన్స్ కొంచెం జనాలు కొంచెం ఎక్కువ మంది కూడా వస్తారు సార్. అంటే ఇప్పుడు మనం 20 మెంబర్స్ శ్రీహరి బయట సెషన్స్ శ్రీహరి నేను బయట లేను సెషన్స్. నేను ఎప్పుడు కూడా యూట్యూబ్ లో కానీ ఇట్లో కానీ నేను వెళ్ళను. నాకు లైన్స్ మెంబర్స్ మన ఫ్రెండ్స్ కాబట్టి నేను ఒక సెషన్ ఇద్దామని పెట్టాం. నేను క్లయింట్స్ కి ట్రైనింగ్ ఇస్తా. ఇది బయట అన్నోన్ పీపుల్ వస్తే 1000 రూపీస్ లైన్ మెంబర్స్ కు అర్థమైతలేదు దాని గురించి. నేను ఆఫీస్ కి ఎవరైనా బయట వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే అన్నోన్ పీపుల్ వస్తే 1000 రూపీస్ తీసుకుంటాం శ్రీహరి. నేను కూడా మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ కదా సార్. అంటే నేను దీంట్లో ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో బిజీగా ఉండి అది దాని మీద దృష్టి పెట్టట్లేదు. కానీ నేను కూడా మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ సిన్స్ 20 years. కానీ అప్డేట్స్ అనేది నాకు ఇంకా దాని మీద దృష్టి పెట్టలేదు. మనం మాట్లాడుకున్నాం. మీరు ఏం చేయాలి తెలుసా నాగరాజు గారు? చెప్పండి. గోపాలకృష్ణ గారు సార్ చెప్పండి. చాలా ఇంప్రెషన్ ఉందండి. మనం మెంటల్ అవేర్నెస్ అనుకున్నాం, అసలు ఫైనాన్స్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పిన బిల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. బిల్ అనేది కూడా మన అసెట్ అని చాలా చాలా హలో వినిపిస్తుందండి నాగరాజు గారు? గోపాలకృష్ణ గారు వీళ్ళు అనేది కూడా చాలా మంచి ఐడియా క్రియేట్ చేశారు, ఇచ్చారు. ఇప్పుడు మా ఫ్యామిలీలో చూసుకుంటే ఇంట్లో మా కోడలు చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు, కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఉన్నారు. కానీ ఎవరు కూడా ఇంతవరకు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయలేదు. సరే ఆ మిసెస్ కూడా గవర్నమెంట్
సరే పవన్ గారు గోపాలకృష్ణ మనకు టైం అవుతుంది. మురళీధర్ గారు ఏదో చెప్తాను. సార్ నమస్తే సార్. నమస్తే. మీరు చాలా చాలా అద్భుతం, అమోఘం మీ లెక్కలు. నేను కొంచెం మిస్ అయ్యాను. మీ సార్ అన్నట్టు మీరు మా క్లబ్ లో ఒక లెక్చర్ మీరు ఇవ్వగలిగితే విల్ బి వెరీ 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 హ్యాపీ. చూస్తున్నారు సార్ ఆయన. సార్ నాకు ప్యాషన్. మీ క్లబ్ బోర్డు ఎవరు, ఏ క్లబ్ బోర్డు అయినా సరే ఎప్పుడు పిలుస్తారా అని ఆయన ఎదురు చూస్తా ఉన్నారు. అయ్యో ఈయన ఆపద్ బాంధవుడు సార్, ఆపద్ బాంధవుడు. అలా కాదు, నెక్స్ట్ వీక్ తాండూరు రోడ్డు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కి అడిగితే వెళ్తున్నా, తాండూరు వెళ్తున్నా. నెక్స్ట్ మంత్ వీళ్ళైతే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, మీ కన్వీనియంట్ టైం. మీరే మీరు మీరు ఒకసారి అనుకుంటే మీరు నాకు టైం సెట్ చేసుకుందాం ఇట్లా. ఓకే ఓకే ఓకే. నేను కూడా బిజీగా ఉంటానండి. మీరు లైన్ మెంబర్స్ కి సర్వీస్ ఇవ్వాలని మనం ఇది కూడా హెల్పింగ్ సర్వీస్ అనుకుంటాను. సో అందుకని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. నన్ను ఎవరు అడిగినా చక్కగా గైడెన్స్ ఇస్తాను, అన్ని ఇస్తాను. అది కాకపోతే ఫ్రెండ్లీగానే. సో లెట్ us not confine your services to club, జోన్ గానీ రీజన్ గానీ డిస్ట్రిక్ట్ లెవెల్ లో చేయండి సార్. ప్రసాద్ గారు, నేను ఒకటి సార్, నాలెడ్జ్ ఇవ్వడానికి, నాలెడ్జ్ షేర్ చేయడానికి ఐఎమ్ రెడీ టు కమ్, రెడీ టు ఎక్స్టెండ్ మై ప్రాసెస్. నాకు క్లయింట్ కావడానికి దట్ ఈస్ డిఫరెంట్, అది సెపరేట్, అది వేరే ప్రాసెస్, అది వేరు. ఓకే, నాకు క్లయింట్ కావాల్సిన అవసరమే లేదు, కానీ హెల్ప్ చేయడానికి సెషన్ హ్యాపీ. ఫ్యూచర్ లో మా డిస్ట్రిక్ట్ కూడా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ఒక దీని కింద ఒక పోస్ట్ లేదు మా డిస్ట్రిక్ట్ అర్థం చేసుకోండి. కాదు సార్ ఉద్దేశం ఏమంటే, సార్ గవర్నర్ అయిన తర్వాత ప్రతి క్లబ్ లెవెల్ లో ఒక మీటింగ్, అప్పుడు మనకి రెగ్యులర్ మీటింగ్ స్టార్ట్. ఫైనాన్షియల్ చాలా మంది నుంచి ఇప్పుడు మీరు చూసేది వేరు. మీకు కొంతమంది ఫ్రెండ్స్ ని పక్క వాళ్ళు చూస్తారు, నేను థౌజండ్స్ లో చూస్తూ ఉంటాను. పీపుల్ ఎంత కాంప్లికేట్ చేసుకుంటున్నారు ఫైనాన్షియల్ జర్నీ, ఎంత హ్యాపీగా ఉండాలి. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర డబ్బులు లేవు అంటే నేను హ్యాపీగా లేదు, అది వేరు. అరే డబ్బులు ఉండి అన్హ్యాపీగా ఉంటావేంటారు బాబు? అవునా కదా సార్? డబ్బులు ఉండి హ్యాపీగా ఉంటావేంటి అంటే మేనేజ్మెంట్ సరిగ్గా లేక, సరైన ఐడియా లేక, సరైన ఇది లేక. కానీ ఒకటి సార్, ఎప్పుడైనా సరే టాప్ కూడా ఒక ఎక్స్పర్ట్స్ ని పెట్టుకుంటారు సార్. వాళ్ళకి అన్ని తెలుసు, కానీ ఎక్స్పర్ట్ ని పెట్టుకుంటారు మళ్ళీ. ఎందుకంటే వాళ్ళకి టైం ఉండదు, నాలెడ్జ్ ఇవన్నీ చూసుకునేంత ఐడియా ఉండదు. సో అందుకని ప్రొఫెషనల్ గైడెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది కూడా క్వాలిఫైడ్ పర్సన్ అయి ఉండాలి. మళ్ళీ ప్రొఫెషనల్ గైడెన్స్ అంటే ప్రతి వాడు కూడా అడ్వైజరే, మన ఫ్రెండ్ అడ్వైజరే, కొలీగ్ అడ్వైజరే, ఫాదర్ అడ్వైజరే, అడ్వైజర్. సోషల్ మీడియా పెద్ద అడ్వైజర్ మనకి. సోషల్ మీడియా చూసుకుని మనం అసలు ఫాలో అవుతున్నాం అంటే ఎంత దరిద్రం అండి. వాడు ఎవరు తోచింది వాడు ప్రమోషన్. సో ఇంకేంటి మరి, అయితే క్లోజ్ చేసా. హ్యాపీయే కదా మీరు అందరికి? ఐ థింక్ I have given wonderful insights అనిపించింది. వెరీ 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 హ్యాపీ. సముద్రంలో ఒక డ్రాప్ ఇచ్చారు మీరు. కొద్దిగా రుచి చూపించి వదిలేస్తున్నారు. మీరు నేను చాలా టాపిక్ ఉంటుంది, మాట్లాడలేదు ఇంపార్టెంట్ విషయాలు, చాలా టాపిక్. సో మీరు క్లబ్లో స్పీకర్ మీటింగ్ ఉంటది కదా, స్పీకర్ మీటింగ్ మీ క్లబ్ లో మురళీధర్ గారు అన్నారు కదా, స్పీకర్ మీటింగ్ క్లబ్ లెవెల్ కానీ లేదా 2-3 క్లబ్స్ కానీ కలిసి, మనకి జనాలతో సంబంధం లేదు కదా, ఇది బిజినెస్ ప్రమోషన్ కాదు కదా, జనాలతో సంబంధం లేదు కదా. ఓ 10 మంది 20 మంది లైక్ మైండెడ్ పీపుల్ పెట్టుకోండి చక్కగా. నేను మన ఈ ఏరియాలో అయితే కనుక మన ఆఫీస్లోనే పెట్టుకోవచ్చు. ఎక్కడన్నా ప్లేస్ చూసుకుంటే చాలు, మనం ఇంక వేరే ఖర్చు లేదు, నేనేం ఫీజు తీసుకోను. సో డెఫినెట్ గా నేనేంటంటే మీరు అందరూ హ్యాపీగా ఉండాలి, కొన్ని మంచి ఐడియాస్ ఇస్తే రేపొద్దున ఎవడన్నా ఏదో చెత్త చెప్తున్నాడు అనుకోండి, మీరు కనీసం స్మెల్ చేయగలుగుతారు. రేపొద్దున ఎవడో ఆవేశం వచ్చేస్తాడు, ఇది తోపు పాలసీ అండి, 5 years కట్టండి, 10 years తర్వాత మీకు గ్యారంటీ అంటాడు. ఏమో గ్యారంటీరా గవర్నమెంట్ అని దూరేస్తాం. దూరేసిన తర్వాత వాళ్ళు వచ్చి కాళ్ళు పట్టుకొని నాకు సార్ ఫ్యామిలీని కాపాడండి అన్నాడు, మేము ఏదో చేస్తాడని అని చెప్పి అడిగితే చేసిన తర్వాత ఇప్పుడు పెన్షన్ స్కీమ్ అంటున్నాడు వాడు, మేమేదో ఇన్సూరెన్స్ అనుకున్నాం ముందు. అలా ఉంటది ఒకసారి. 95 మంది మోసపోతున్నారు సార్ ఇన్వెస్ట్మెంట్స్ లో. మురళీధర్ గారు, నాగరాజు లేదు, తమ్ముడు లేదు, బంధువు లేదు సార్. ఎమోషన్స్ సెంటిమెంట్స్ ఉండకూడదు. అదే ఎవడో రాడు, రేపు డబ్బులు లేకపోతే ఎవడో వచ్చి సాయం చేయడు మనకి. చెప్పారు.
సో మన డబ్బులు, మన పిల్లలు, మన ఫ్యామిలీ బాగుండాలి, మనకు ఇంకో రూపాయి ఎక్కువ ఉంటే చారిటీ ఇవ్వాలి, ఇంతే కదా మన పాలసీ. సో సార్ ఒక్కటి దానికి చెప్పండి సార్, ఒక క్లారిఫికేషన్ కావాలా? ఒక ఆ, క్లారిఫికేషన్ సార్. ఎస్బీఐ మ్యూచువల్ ప్లీజ్. ఫండ్స్ లో కాంట్రా అని ఉంది, స్విఫ్ట్ అని ఉంది, నెట్రా అని ఏదో నెఫ్ట్. మన ఏదో అది చూద్దామని 1000 స్కీమ్స్ అదొకటి. ఒక 1000 6 months అదొకటి. చూసేటప్పటికి 20% వచ్చింది సార్ ఇంట్రెస్ట్. అంటే అది 20%. సూపర్. అదే చెప్తున్నాను, ఒక స్కీమ్ లో వేసినప్పుడు 20% వచ్చేస్తుంది, ఒక నెలలోనే 50% వచ్చేస్తుంది, ఒక ఓకే నెలలో 20% మైనస్ అవుద్ది. దాన్ని పట్టించుకోకండి. ఓకే ఎస్బీఐ కాంట్రా ఫండ్ కానీ ఇంకో ఫండ్ కానీ మీరు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పెట్టేసేయాలి. అవును సార్. కాకపోతే ఒక చిన్న లాజిక్ ఉంది. మ్యూచువల్ ఫండ్ లో ఏదో ఒకటి ఇలా కొద్దిగా పెట్టుకోవడం ఒక ఎత్తు అయితే, ఇంకా కొద్దిగా ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకుంటే ఇంకో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సార్ డెఫినెట్ గా కానీ మీకు ఎస్బీఐ కాంటాక్ట్ చేస్తాం సార్. ఫస్ట్ స్టెప్ ఓకే, ఇది ఓకే. మీరు మామూలుగా కన్నా మ్యూచువల్ ఫండ్ వాడుకోవడం ఫస్ట్ బెస్ట్, అందులో డౌట్ లేదు. కానీ దాన్ని కూడా ఇంకా ఎఫిషియెంట్ గా వాడుకోవాలి, ఇంకా బెటర్ గా వాడుకోవాలంటే నెక్స్ట్ ఇంకా ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ మురళీధర్ గారు. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. బిఫోర్ డీజీ గారి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కంటే ముందు నేను సఫర్ అయి ఉన్నాను కాబట్టి వారు చెప్పిన మాటలను ఒక 2 స్టాంజాలలో నాగరాజు గారు మ్యూచువల్ ఫండ్ మ్యూచువల్ ఫండ్ ని స్టడీ చేయరా, నాగరాజు ఆధ్వర్యాల ముందుకెళ్ళరా, మ్యూచువల్ ఫండ్ ని స్టడీ చేయరా, నాగరాజు ఆధ్వర్యాల ముందుకెళ్ళరా, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనుసరించరా, కోరుకున్న సంపదను పొందగలవురా, కోరుకున్న సంపదను పొందగలవురా, ధనమేర అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం, ధనమేర అన్నిటికీ మూలం, కోరుకున్నది కల్పవృక్షమురా, ఆ వృక్షానికి మారు పేరే మ్యూచువల్ ఫండురా, కోరుకున్నది కల్పవృక్షమురా, ఆ వృక్షానికి మారు పేరే మ్యూచువల్ ఫండురా, నాగరాజు మాట వింటే ధనమున్నదిరా, నాగరాజు మాట వింటే ధనమున్నదిరా, ఆ ధనమే మన వెంటబడి ధైర్యమిస్తురా, ధనమేర అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం, ధనమేర అన్నిటికీ మూలం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కన్వే మై గ్రాటిట్యూడ్స్ టు డీజీ గారు. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. ఎందుకంటే ఈ విషయంలో ఫస్ట్ మనోజ్ పురోహిత్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ దివాళీ రోజున ఆయన టైంలో పెట్టాము సార్ తోటి, సార్ కూడా వచ్చారు దీంట్లోకి. తర్వాత డాక్టర్ గారు పాప మహేంద్ర రెడ్డి గారు నన్ను అనుకోగానే టక్మని వెంటనే నాగరాజు పెట్టేద్దామని పెట్టారు. ఓకే, ఎంతవరకు ఉపయోగపడిందో లేదు కానీ కనీసం కొంతమంది ఫ్రెండ్స్ కొంత షేర్ చేయగలిగామని. గవర్నర్ గారు వచ్చారు. సో ఓకే, లడ్డు రుచి చూపించారు సార్, ఇంకా లడ్డు సరే. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పి నేను డాక్టర్ గారు, ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు నా గురించి, నేను మ్యూచువల్ ఫండ్స్ అనేది నా దాంట్లో చిన్న పార్ట్, నా ఎక్స్పర్టైజ్ అది కాదు. నా ఎక్స్పర్ట్, నేను ఫైనాన్షియల్ ప్లానింగ్ లో స్పెషలిస్ట్. నేను కష్టపడి 1 year స్పెషలైజ్ చేస్తాను. నాలంటి వాడు వరల్డ్ లెవెల్లో ఉన్నారు, నాట్ ఓన్లీ ఇండియా. ఫైనాన్షియల్ ప్లానింగ్ లో స్పెషలైజ్ చేసిన వాళ్ళని సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ అంటారు. మీరు గూగుల్ కొడితే వచ్చేస్తుంది. కానీ మ్యూచువల్ ఫండ్ అనేది నేను ఫైనాన్షియల్ ప్లానింగ్ కన్సల్టెన్సీ ఇస్తూ మ్యూచువల్ ఫండ్ వాడుకుంటాను. ఎందుకంటే అది ఒక బెస్ట్, సేఫెస్ట్ వెహికల్, హైలీ రెగ్యులేటెడ్ వెహికల్. మన క్లయింట్స్ మనీని మేనేజ్ చేయడానికి సేఫ్ గా బెస్ట్ అని దాన్ని వాడతాను. సో నా ఎక్స్పర్టైజ్ మ్యూచువల్ ఫండ్కి వచ్చేదానికి వెరీ నామినల్. నా స్పెషలైజేషన్ అంతా ఫైనాన్షియల్ ప్లానింగ్. దాట్ ఈస్ ది పవర్ఫుల్ టూల్ అనమాట. అంటే ఆ ప్రాసెస్ కానీ, ఆ టూల్స్ కానీ ఇంకా మన లైఫ్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి, హ్యాపీనెస్ లోకి అనమాట. అట్లా. సో డాక్టర్ గారు ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చేశారు డీజీ గారు వచ్చారు. ఆదిరెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్. కోటేశ్వర గారికి, ఆస్థాన విద్వాంసుడికి థ్యాంక్స్ చెప్దామని చెప్పాను. సో ఆదిరెడ్డి గారు మైక్ ఓపెన్ చేయండి. ఆదిరెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి.
నాగరాజు గారు కూడా చాలా డీజీ గారు అన్మ్యూట్ చేసుకోండి ఆదిరెడ్డి గారు. డీజీ గారు ఆదిరెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి. డీజీ గారు అదిరెడ్డి గారు వింటలేదేమో. డీజీ గారు ఒక్కసారి ఫేస్ ఇవ్వండి సార్. దివాళీలో వెలుగు చూపించాడు సార్. ఈ రోజు లెక్చరు చాలా చాలా మంచిగా మీరు ఉల్లాసంగా ఉత్సాహంగా అందరినీ ఆనందం ఉత్సాహంలో తెలియజేటట్టు చేశారు సార్. ఇదంతా గ్రేట్ గారిదే. మాట్లాడండి. ఆదిరెడ్డి గారు మాట్లాడండి, క్లోజ్ చేద్దాం. అంటే చేయలేపుతున్నారు, మాట్లాడట్లేదు. అదే మాట్లాడండి. ఇప్పుడు వినపడుతుంది ఆదిరెడ్డి గారు, వినపడుతుంది, చెప్పండి. ఇప్పుడు మాట్లాడతాను. నెక్స్ట్ మంత్ ఫస్ట్ సండే మాకు టైం ఇవ్వండి సార్. మా క్లబ్ కి మీ ఫైనాన్షియల్ అడ్వైస్ తీసుకుంటాం. నాగరాజు గారు సార్, మీకు లాస్ట్ టైం మీ క్లబ్ లో పెట్టాను. లాస్ట్ లో మీ క్లబ్ లో పెట్టినప్పుడు నాకు టైం ఇవ్వాలా. ప్రెసిడెంట్ కదా, దిస్ టైమ్ ఐఎమ్ ప్రెసిడెంట్ కదా, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యు. నెక్స్ట్ మంత్ సండే టైం ఇస్తే అదే నెక్స్ట్ మంత్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ మండే ఫస్ట్ సండే సార్. సార్ రిజర్వ్ ది డేట్ స్పీకర్ మీటింగ్ ఫర్ అవర్ క్లబ్ పర్పస్. ఫర్ అవర్ క్లబ్ పర్పస్ ప్రొసీడింగ్స్ అని క్లబ్ పెట్టుకోండి. అదే బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏంట? అదే పవన్ టేక్ ఇట్ ఏ పాయింట్ అమ్మా. ఓకే సార్. డీజీ గారు మాట్లాడండి. హ్యాపీ దివాళీ. బయట ఎక్కడ ఉన్నారు? బయట ఎక్కడ ఉన్నారు? అందరికీ నమస్కారం. ఇంటికి వెళ్తున్నాను. ఓకే ఓకే. నా రోల్ వచ్చింది కానీ ఆగాను. ఆఫీస్ కి రావచ్చు మా క్లబ్ మెంబర్స్ నెక్స్ట్ ఫస్ట్ సండే. డ్రైవింగ్ లో ఆఫ్ చేశారు కదా సార్ పక్కకి. నెక్స్ట్ ఫస్ట్ సండే మీ ఆఫీస్ కి డైరెక్ట్ గా రావచ్చు. పవన్ మహారాజ్ గారు అయిపోయింది. నాగరాజు గారు పవన్ అంతా మ్యూట్ అయ్యారా? సార్ సో అందరికీ నమస్కారం అండి. అడ్వాన్స్డ్ హ్యాపీ దివాళీ. ఇది మనం కోవిడ్ పీరియడ్ లో మనం నాగరాజు గారి నుంచి విన్నాము, మళ్ళీ రిఫ్రెష్ అయ్యింది. అదే మనం దీన్ని మెంటల్ వెల్నెస్ కింద ఎందుకు తీసుకున్నామంటే, మనం మెంటల్ డిస్టర్బెన్స్ కి కారణాలు చెప్పినప్పుడు ప్రతి సందర్భంలో అంటే సూసైడ్ కి కారణం ఏంది, డిప్రెషన్ కారణం ఏంది, యాంగ్జైటీకి కారణం ఏంది అని ఏది చెప్పుకున్నప్పుడు కూడా ఫైనాన్షియల్ నాట్ వెల్ బీయింగ్ ఉండకపోవడం, ఫైనాన్షియల్ గా క్రైసిస్ లో ఉండడం, ఫైనాన్స్ బాగా లేకపోవడం, లేకపోతే అప్పుల బాధ, ఇట్లాంటి వాటి వల్ల మానసికంగా చాలా కుంగిపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం, వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం, వాళ్ళ కుటుంబం అంతా అస్తవ్యస్తం, ఇట్లాంటివన్నీ మనం చెప్పుకుంటూ వచ్చాం. కాబట్టి మానసిక ఆరోగ్యంలో భాగంగానే మనం ఈరోజు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తీసుకున్నాం, ఫైనాన్షియల్ వెల్ బీయింగ్ తీసుకున్నాం. ఎందుకంటే ఫైనాన్షియల్ వెల్ బీయింగ్ ఉన్న వ్యక్తులకు దాదాపు 90% మానసికంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎందుకంటే ఆధునిక కాలంలో ఈ మోడర్న్ ర్యాట్ రేస్ లో ఫైనాన్స్ సౌండ్ గా లేకపోతే ఫస్ట్ వచ్చేది మానసికంగా ఇబ్బందులే, కుటుంబంతో రిలేషన్స్ ఉండకపోవడం, పిల్లల మీద అరవడం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి ఇది డెఫినెట్లీ మనం 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి నాగరాజు గారిది మళ్ళీ తీసుకుందాం విత్ డిఫరెంట్ టాపిక్. నాగరాజు గారిని చిన్న చిన్న వాటికి రిస్ట్రిక్ట్ చేయడం, ఆయన ఒక వాస్ట్ ఓషన్, ఫైనాన్స్ సంబంధించి చాలా పెద్ద సముద్రం. మనకి నిజంగా తెలుసుకోవాలంటే ఒక్కొక్క సబ్జెక్ట్ మీద మనం కూడా కాస్త స్టడీ చేసి రావాలి. అది కుంచుకుపోయిన సబ్జెక్ట్ కాదు, చిన్న చిన్న అడగాల్సిన, మనకి ఇట్లాంటి వాళ్ళు ఆన్లైన్ లో దొరకడమే మన అదృష్టం. చాలా మందికి తెలియని చాలా విషయాలు, అంటే మనం ఇప్పుడు ప్రసాద్ గారు అన్నట్టు మన బస్సు వెళ్ళిపోయింది ఇంకా,
కానీ మనం ప్లాన్ చేస్తే పిల్లలకు లేకపోతే ఇంకా మనకు తెలిసిన వాళ్ళకి యంగ్స్టర్స్ కి మనం కనుక గైడ్ చేయగలిగితే వాళ్ళ ఫైనాన్షియల్ వెల్బీయింగ్ బాగుంటది. మొత్తానికి ఒక మంచి టాపిక్, మంచి ఒక లైట్ వేశారు నాగరాజు గారు. అంటే ఆర్థిక అభివృద్ధి ఎలా జరగాలి, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండకూడదు అనే విషయంలో చాలా చక్కగా అందరి క్వశ్చన్లు కూడా ఓపికగా ఆన్సర్ ఇచ్చారు. నేను మరొకసారి నేను ఒక విన్నపం చేసుకుంటున్నానండి, మన జూమ్ సభ్యులందరికీ కూడా ఒకరు మాట్లాడుతున్నప్పుడు వారికి సమయం ఇవ్వండి. నలుగురు ఒకేసారి మాట్లాడితే ఆ స్పీకర్ కి ఏం చేయాలో అర్థం కాదు. ప్లస్ వింటున్న వాళ్ళకి పాండమోనియం, ఆ గోలలో ఏం జరుగుతుందో అర్థం కాదు. మనమంతా మెచ్యూర్డ్ ఇండివిజువల్స్, సీనియర్ సిటిజన్ అయిపోతా ఉన్నాము. ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఒక 2 సెకండ్లు ఓపిక పడితే సరిపోతుంది. అందరి మైకులు ఆన్ పెట్టకపోతే ఒక నష్టం, అందరిది ఆన్ పెడితే ఒక నష్టం. ఇది జరుగుతోంది కాబట్టి మనకి ఈరోజు నాగరాజు గారు 2 గంటలు ఇచ్చారు. అయినా కూడా మనం కొంచెం అంటే జూమ్, మన పవన్ చెప్తా ఉన్నాడు జూమ్ కి సంబంధించిన ఎటికెట్ ఎలా ఉండాలి, జూమ్ క్రమశిక్షణ ఎలా ఉండాలి అనేది. నేను ఇది చెప్తున్నందుకు దయచేసి నన్ను క్షమించండి. కానీ స్పీకర్ కి మనం కన్ఫ్యూజన్ కలిగజేసే విధంగా 3-4 ఒకేసారి మాట్లాడకూడదు. ఇది ఒక జాగ్రత్త తీసుకోండి అంటే భవిష్యత్తులో వచ్చే జూములలో. థ్యాంక్ యూ నాగరాజు గారు, థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ పవన్. ఈ జూమ్ పాల్గొన్న సభ్యులందరికీ థ్యాంక్ యూ. Thank you, DG Garu. Now we proceed to vote of thanks by DCS Lion Kalla Anjay Garu. ఓకే, నమస్తే అండి. గవర్నర్ గారికి కృతజ్ఞతలు. మంచి ప్రోగ్రాం పెట్టించారు. నాగరాజు గారు 2 గంటలు జూమ్ మీటింగ్ లో రికార్డ్ బద్దలు కొట్టారు. 2 గంటలు టైం తీసుకున్నారు. మా ఆలోచన తగ్గట్టుగా మీరు క్వశ్చన్లు సవరించి చెప్పారు. ఇక ముందు కూడా మీ ఆలోచనలు మేము తీసుకొని ఎదగడానికి ట్రై చేస్తాము. అందరి తరఫున నేను కోరుతున్నాను. లైన్ మెంబర్స్ అందరికి కూడా మీకు వీలైనప్పుడే మాకు ఖాళీ డేట్స్ ఇవ్వండి, అప్పుడు మేము అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం సార్. పద్మా కమలాకర్ గారికి, పవన్ గారికి, యోగా మాస్టర్ గారికి, సత్యనారాయణ గారికి, సూర్యనారాయణ గారికి, ఆదిరెడ్డి గారికి, ఇంకా పేర్లు విఆర్కే ప్రసాద్ గారికి, రాజు గారికి, కనిపించిన వాళ్ళందరికీ కూడా పార్టిసిపేట్ అన్నందుకు కూడా అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ పవన్. Thank you Anna, thank you all the lions. పవన్ హ్యాపీ దివాళీ అన్న. చెప్పండి అన్న. హ్యాపీ దివాళీ అందరికి. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. మంచిగా సంపాదించుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మళ్ళీ గెటాన్ కావాలి. మన ఆస్తులన్నీ పెరగాలి. హ్యాపీ దివాళీ. yes, హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ టు ఆల్. హ్యాపీ దివాళీ చెప్తున్నా. థ్యాంక్ యూ చెప్పట్లేదు. హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ అన్న. సత్యనారాయణ మహారాజ్ కి జై. ఆ ధన్వంతరి దినం కాబట్టి వాళ్ళు అసలు డాక్టర్ గారికి ఆయుర్వేదం ఆయనే కదా, ఆయనకు విశేష చెప్దాం అనుకున్నాను, ఈ లోపల వెళ్ళిపోయారు. అంతే అంతే. ఓకే సార్. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ. నమస్కారం. హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ.